హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మీరు నవలలు వినేటప్పుడు కొన్ని ప్రొడక్ట్ లింకులు మీకు కనిపిస్తాయండి. మీకు ఆ ప్రొడక్ట్స్ గనక నచ్చినట్టయితే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల పాంచజన్యం. డాక్టర్ సి ఆనందారామం గారు రచించారు. ఇది 1985లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శ్రీనాథ్ వస్తున్నాడు. ఆ వార్త వినగానే ఆనందంతో మనసు పొంగిపోయింది. మొదట మరుక్షణమే ఏదో భయంతో తల్లడిల్లింది. ఇంచుమించు సంవత్సరం దాటాక వస్తున్నాడు. ఎలా ఉన్నాడు, ఎంత మారాడో, ఆరోగ్యం బాగుపడ్డాక రూపంలో ఎంత మార్పొచ్చిందో. కాలు కాలిన పిల్లిలా ఇంట్లో అటు ఇటు తిరుగుతోంది. రాజేశ్వరి కట్టెల పొయ్యి దగ్గర కట్టెలు మండక అవస్థ పడుతోంది. పొగ గొట్టం పెట్టి ఊదుతోంది. అది చూసి అలవాటు చెప్పున "నువ్వు ఉండత్తయ్య, నేను ఊదుతాను" అని ఊది మంట చేసి బయటకొచ్చింది. కళ్ళు మండి నీళ్లు కారుతున్నాయి. అద్దంలో చూసుకుంది. ఎర్రగా ఉన్నాయి కళ్ళు. ఈ పేదరికపు పొగలు మధ్యతరగతి కుటుంబాల్లో ఇలా కన్నీళ్లు కరిపిస్తూనే ఉంటాయా? ఈ బాధల నుండి ఎన్నటికీ విముక్తుండదా అనుకుంది. మళ్ళీ మొహం కడుక్కుని బొట్టు కాటుగా పెట్టుకుంది. అంతే, కన్నీరు కార్చడం. ఆ తర్వాత అది కనబడకుండా ఇంత పౌడరు పులుముకుని పైపైన మర్యాదలతో బయటికి రావడం. ఇంటి వాకిట్లోకొచ్చింది. తల పైకెత్తి శ్రీనాథి ఇంటివైపు చూసింది. శ్రీనాథి ఇల్లు పై అంతస్తులో ఉంది. ఆ ఇంటిని చూడాలంటే తల పైకెత్తి చూడవలసిందే. ఇల్లంతా అందంగా అలంకరించారు. మామిడాకుల తోరణాలు కట్టారు. ఎవరిదో జీపు తెప్పించినట్టున్నాడు జగన్నాథం కొడుకుని స్టేషన్ నుంచి తీసుకురావడం కోసం. తన ఖర్చులు ఎప్పటికప్పుడు మొహమాట పెట్టో బలవంత పెట్టో మరొకరి మీద రుద్దడంలో జగన్నాథాన్ని చెప్పి మరొకరిని చెప్పుకోవాలి. ఈ జీపు ఎవరిదో? పంచాయతీ ఆఫీస్ నుంచి తెప్పించుకున్నాడో, బీడీఓ ఆఫీస్ నుంచి తెప్పించుకున్నాడో? గవర్నమెంట్ వెహికల్స్ ని ఇలా స్వంత వాహనాలా వాడేస్తూ ఉంటారు. ఆ జీపు ఎవరిదో తను గుర్తుపట్టలేదు. అంతగా అలవాట్లేక తనకు అన్ని జీపులు ఒకలాగే కనిపిస్తాయి. జగన్నాథం, రాజ్యలక్ష్మి వచ్చి జీపులో కూర్చున్నారు. జీపు కదిలింది. సరళలో ఆరాటం ఎక్కువైంది. గబగబా లోపలికొచ్చి పాంచజన్యం పూరిస్తూ ఉన్న కృష్ణుడి ఫోటో ముందు నిలబడింది. అది క్యాలెండర్లో ఫోటో. ఎంతో అందంగా ఉంటే కత్తిరించి గోడకు తగిలించుకుంది. ఉభయ సేనల మధ్య నిలబడి శ్రీకృష్ణుడు తన పాంచజన్యం పూరించగానే పాండవ సేనలు పొంగిపోయాట. కౌరవ సేనల హృదయాలు దడదడలాడాయట. కృష్ణ, అధర్మ పక్షాలు అదిరిపోయేలాగా, ధర్మం ఉప్పొంగేలాగా మరొకసారి ఈనాడు నీ పాంచజన్యం పూరించగలవా అనుకుంది సరళ. ఫోటోలో కృష్ణుడు, అన్నీ నాకు తెలుసు, భారమంతా నా మీద వదిలి కర్తవ్య పాలనలో లోపం లేకుండా ప్రవర్తించు, నిన్ను నేను కాపాడతాను అంటూ నవ్వుతున్నట్లుగా ఉన్నాడు. నా కర్తవ్యం నుండి నేను ఏనాడు విముఖురాల్ని కాలేదు. ఆ కర్తవ్య పాలనలోనే ఈ కష్టాలన్నీ అనుకుంది సరళ. పద్మ కుట్టుమిషన్ యంత్రం కాలితో తొక్కుతూ సరళ వైపు భావగర్భితంగా చూసి నవ్వింది. సరళకు సిగ్గేసింది. పద్మ కూడా దొరికిపోతోంది తను. గుమ్మంలోంచి లోపలికి వెళ్ళిపోవాలనుకుంది. కాని గుమ్మంలోంచి కదలేకపోయింది. జీప్ వచ్చింది. ఇంటి ముందు ఆగింది. శ్రీనాథ్ దిగాడు. ఎంతో అందంగా హుందాగా ఉన్నాడు. అతడు దిగగానే వెంకట్రావు, మోహన్ రావు మొదలైన వాళ్ళందరూ అతని చుట్టుముట్టారు. పూలమాలలతో ముంచెత్తారు. ఎంత ప్రయత్నించినా సరళకి శ్రీనాథ్ ముఖం కనపడలేదు. ఎంతోసేపల సరళకి అనిపించినా కొంతసేపటికి శ్రీనాథ్ మేడమెట్లెక్కుతూ అరక్షణం సరళ వైపు చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు లేదు. ఆ ముఖం ప్రసన్నంగా లేదు. వెంటనే ముఖం తిప్పుకుని చకచక మెట్లెక్కి వెళ్ళిపోయాడు. చెక్కిళ్ల మీదుగా కన్నీళ్లు కారుతూ ఉండగా కదల్లేక అక్కడే నిలబడిపోయింది. సరళ కదలనంత మాత్రాన కాలం కదలకుండా ఉండదుగా. పద్మొచ్చి సరళ భుజం మీద చేయివేసి లోపలికి రా వదినా, ఎంతసేపలా నిలబడతావు అంది. సరళ మరబొమ్మల లోపలికొచ్చి దుఃఖం భరించలేక బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ ఇంట్లో కరువు తీరా ఏడవడానికైనా ఏకాంతం దొరకదు. అందరూ చూస్తారు. బాత్రూం ఒక్కటే శరణ్యం. అదే నా కామన్ బాత్రూం. మరొక వాటావాళ్ళొచ్చి తలుపు కొట్టే వరకు కరువు తీరా ఏడొచ్చు. ఇటీవల 6 నెలలుగా శ్రీనాథ్ తన ఉత్తరాలకు సమాధానాలు రాయడం లేదు. అప్పుడే మనసు కీడు శంకించింది. జగన్నాథం దంపతులు తన మీద ఏవైనా అతనికి రాసుంటారా? ఆ మాటలు అతను నమ్మాడా? ఆశాభంగం భరించలేక ఎంతోసేపు ఏడ్చాక మనసు కాస్త తేలిక పడింది. కళ్ళు తుడుచుకుని కర్తవ్యం ఆలోచించింది. ఎలాగైనా శ్రీనాథ్తో ఒకసారి ముఖాముఖి మాట్లాడాలి. అప్పుడు గాని ఏమనుకోవడానికి లేదు.
ఆ మరనాడంతా శ్రీనాథ్ ఎక్కడైనా ఎలాగైనా కనబడతాడేమోనని చూసింది. కనపడలేదు. ఇంటి ముందు జీప్ చప్పుడైతే గబగబా బయటకొచ్చి చూసింది. జీప్ దిగిన శ్రీనాథ్ సరళ ఉనికిని గమనించినట్లే పైకి వెళ్ళిపోయాడు. సరళ కృంగిపోయింది. చివరకు రాధని పిలిచి ఒక ఉత్తరం కవర్లో పెట్టి అంటించి, దీన్ని శ్రీనాథ్కి సమాధానం అడిగి తీసుకురా అని పంపించింది. రాధ వెంటనే తిరిగొచ్చింది చిన్నపోయిన ముఖంతో. ఆ ముఖమే ఏం జరిగిందో చెప్తున్నా, ఏం జరిగింది రాధా అని అడిగింది ఆశ చావక. శ్రీనాథ్ నీ ఉత్తరం చదవకుండానే చింపేశాడు. ఇంకెప్పుడు ఇలాంటి ఉత్తరాలు తీసుకురాకు అని కోపడ్డాడు. నువ్వు చిన్నపిల్లవి, చక్కగా చదువుకో, మీ వదినలాగా నువ్వు పాడైపోకు అన్నాడు. సరళదిన పాడైపోవడం అంటే ఏంటి? అమాయకంగా అడుగుతున్న రాధ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పగలరు సరళ? నిస్వార్థంగా తన వారి కోసం పాటుపడ్డమే ఈ లోకం దృష్టిలో పాడైపోవడమమ్మా. అంటే ఆ పసిపిల్ల మనసుకు అర్థమవుతుందా? నువ్వెళ్ళు ఆడుకో అని రాధను పంపేసింది. జగన్నాథం ఏదో చెప్పాడు. తండ్రి మాటలు నమ్మడు శ్రీనాథ్. కాని తనతో ఒక్కసారి మాట్లాడి నిజానిజాలు తెలుసుకోకూడదా? భగవాన్, ఇది యుగ యుగాలుగా వస్తున్న కథ. మగవాడి చేతిలో ఆడది మోసపోయే కథ. అంతేనా? మొండిగా ఎన్నింటినూ ఎదుర్కొంది. ఈ సమస్యను ఎదుర్కోవాలి. చంద్రమోహన్ వచ్చాడనేసరికి ఇంటిల్లపాది అతని చుట్టూ చేరారు. చంద్రమోహన్ సార్థక నామధేయుడు అనిపిస్తోంది ఎవరికైనా. అతని చిరునవ్వు చల్లగా సమ్మోహనకరంగా ఉంటుంది. పద్మ, సుశీల, సీత, రాధ అందరూ అతని చుట్టూ చేరి ఒక్కసారిగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. గోపాల్ కూడా వచ్చి కూర్చున్నాడు. చంద్రమోహన్ ముందుకు రావడానికి గోపాల్ బిడియపడతాడు. ఏదో తప్పు చేసిన వాళ్ళ కుచించుకుపోతాడు. అయినా ఏదో అయస్కాంత శక్తి ఆకర్షించినట్లు అతని ముందుకొచ్చి వాల్తాడు. గోపాల్ భార్య అతనికొక కప్పులో టీ ఇచ్చింది. వృద్ధ వితంతువు రాజేశ్వరమ్మ దూరంగా కూర్చుని 1కి 10 సార్లు ఆశీర్వదిస్తూ ఎలా ఉన్నావు నాయనా అని అడుగుతోంది. చంద్రం చిరునవ్వు నవ్వుతూనే అందరితోనూ మాట్లాడుతూనే కళ్లతో ఇల్లంతా వెతుక్కుంటున్నాడు. అతనికి కావలసిన వ్యక్తి కనపడలేదు. చివరకు పద్మను అడిగేశాడు, సరళ కనపడదేమని. ఒంట్లో బాగుండలేదు, పడుకుంది. వెళ్ళొకసారి పిలుచుకురా, కొంచెం మాట్లాడాలి. సరళ లోపల నుంచి అంతా వింటూనే ఉంది. అంచేత పద్మ రాగానే, పద్మ ఆయనతో ఏదో చెప్పేద్దు, నేనిప్పుడు ఆయన ముందుకు రాలేను అంది. ఆయన ఏదో మాట్లాడంటున్నారు వదినా, ఒకసారి రా, బాగుండదు బ్రతిమలాడుతున్నట్లుగా అంది పద్మ. సరళ విధిలేక లేచి తల కాస్త సవరించుకుని బయటకొచ్చింది. చంద్రం సరళను చూడగానే గతుకుమని అలా ఉన్నారే అన్నాడు వ్యాకుల స్వరంతో. సరళ నీరసంగా నవ్వి ఎలా ఉన్నాను అంది. ఒంట్లో జవసత్వాలు చైతన్యము సమస్తము లాగేస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఏం జరిగింది? సరళ మాట్లాడలేదు. చంద్రమోహన్ కళ్ళలోకి చూస్తే మనసంతా చదివేగాళ్ళు. అంచేత అతని ముఖం చూడ్డానికి భయం వేసింది. నాకు చెప్పకూడదా? అంత రహస్యమా? ఆర్ద్రంగా అన్నాడు. చంద్రం కంఠంలో ఆ ఆర్ద్రత రగిలిపోతున్న సరళ మనసుకి చల్లగా తాకింది. రహస్యం కాదు, చెప్పవలసిన సమయం వస్తే చెబుతాను. మీకన్నా చెప్పుకోవడానికి నాకెవరున్నారు? సరళ కంఠం కొద్దిగా జీరపోవడం గమనించి ఆమెను ఆ స్థితిలో ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక మాట మార్చాడు చంద్రమోహన్. 2-3 రోజులుగా మీరు గిరిజన ప్రాంతంలో బడికి రావడం లేదు. కొంపదీసి మీరు ఉద్యోగం మానుకుంటారా? సరళ నవ్వింది. మీకెంతసేపు ఆ బడి మీద దిగులే. ఏం లాభమండి, నేనెంత అవస్థపడుతున్నా అక్కడికి సగం మంది కూడా రారు. ఏ రోజుకా రోజు చదువుకోవడానికి రమ్మని చెప్పలేక ప్రాణాలు పోతున్నాయి. ఏమో, ఎప్పట్లో వాళ్లకు విద్యావశ్యకత అర్థమవుతుందని నాకు తోచదు. నిజంగా చదువు మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు 10 మంది కూడా ఉండరు. అందుకే కదా మనం పోటు పడవలసింది. పాపం ఎన్ని శతాబ్దాలుగా అజ్ఞానంలో కూరుకుపోయి దరిద్రం తప్ప మరొకటి తెలియకుండా బండచాకిరితో బ్రతుకుతున్నారో. వాళ్లకు చదువులో ఆసక్తి కలిగించాలి మనం. ఎంత శ్రమైనా సరే ప్రయత్నిస్తున్నాను. మీరా మాత్రం భరోసా ఇస్తే చాలు నాకు. మీకు వేరే పనే లేకపోతే మా హోంకొస్తారా? కిషోరి మొన్న అడిగింది, మీరు మళ్ళా ఎప్పుడొస్తారని. వాళ్ళందరికీ మీరంటే చాలా ఇష్టం ఏర్పడింది. వస్తాను, వెంటనే ఒప్పుకుంది సరళ. వాళ్లకు నేనంటే ఇష్టం ఏర్పడిందట. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. హోముని విజిట్ చేసే వాళ్ళందరూ తామేదో ఉన్నత స్థాయిలో ఉన్నట్టు, హోంలో వాళ్ళంతా ఏదో అలుపులన్నట్టు వ్యవహరిస్తారు. కాని తనెలా ప్రవర్తించగలదా? అక్కడున్న ప్రతి ఒక్కరిలో తన నీడ ప్రతిఫలిస్తూ ఉంటుంది తనకు. వాళ్ల కన్నిటిలో తన దుఃఖం కూడా సుడులు తిరుగుతూ మనసు మెలిపెడుతుంది. అందుకే వాళ్ళందరూ తన అక్కలు చెల్లెళ్లా కనిపిస్తారు.
తానేదో పెద్ద దుఃఖంతో ఉన్నట్లు కుంగిపోతోంది. నిజంగా అంధకారంలో మగ్గిపోతూ మనుగడకే సంఘర్షణలో సతమతమయ్యే ఆ అభాగ్యులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి తను. త్వరగా తయారైంది. అలంకరణ విషయంలో ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోదు సరళ. అయినా అందానికి అతీతమైన ఆకర్షణ ఏదో ఉంది ఆ అమ్మాయిలో. ఎర్రని అద్దకం వాయిల్ చీర కట్టుకుని అదే రంగు జాకెట్ తొడుక్కుని అతి మామూలుగా తయారొచ్చిన సరళ మీద కొన్ని క్షణాలు చంద్రం చూపులు నిలిచిపోయాయి. సరళ ఇబ్బందిగా కదలడం గమనించి తన చూపులు తిప్పుకుని రండి అన్నాడు. అతని చూపులు ఇలా అప్పుడప్పుడు సరళ మీద నిలిచిపోవడం ఈ మధ్య తరచుగానే జరుగుతోంది. అలా జరిగినప్పుడల్లా సరళ గుండెలు గుబిల్లుమంటున్నాయి. బెంబేలెత్తిపోతుంది. సరళ కళ్ళల్లో బెదురు కనిపించగానే సర్దుకుని చూపులు తిప్పుకుంటాడు చంద్రం. ఆ సంస్కారమే తనకు రక్ష అనుకుంటుంది సరళ. కారు ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు చంద్రం. కారులో అడుగు పెట్టబోతూ కొద్దిగా తూలింది. వెంటనే ఆరాటంగా పొదివి పట్టుకుని ఏంటిది కొని ఇవాళ మానేద్దామా అన్నాడు. ఆ స్పర్శలో స్నేహం, ఆ చూపుల్లో స్నేహం, ఆ మనసులో స్నేహం, ఆ మూర్తి నిలువెల్లా స్నేహం. ఇంతటి స్నేహమూర్తికి తను సమాధానం చెప్పుకోవాల్సిన రోజొస్తుంది. ఆ రోజు ఆ స్నేహం ఏ రూపంలో తనకు నిలుస్తుందో ఆ భగవంతుడే నిర్ణయించాలి. పర్వాలేదు, అక్కడికి వెళ్లి వాళ్లతో గడపడమే నాకు విశ్రాంతి. పదండి అంది. కారు స్టార్ట్ అయింది మొదలు పరధ్యానంలో పడిపోయింది. తనను చూసి కూడా చూడనట్లు ముందుకు సాగిపోతున్న శ్రీనాథ్ రూపమే మనసును వేటాడుతోంది. కారు ఆగింది. దిగండి అన్నాడు చంద్రం. దిగి వింతగా చుట్టూ చూస్తూ ఇదేంటి, ఇది మీ హోం కాదే అంది. అవును, ఇది మా హోం కాదు, నర్సింగ్ హోం. మీకు ఒంట్లో బాగుండలేదు, ముందు డాక్టర్కి చూపించుకోవాలి, ఆ తర్వాత ఏదైనా. లోపలికి నడవండి. దిగ్భ్రాంతురాలై చూసింది సరళ. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. చంద్రం నొచ్చుకుంటూ ఏంటండి ఇది, నేనేదో మీకు సహాయం చేస్తున్నట్లు భావించకండి అని 1,00,000 సార్లు చెప్పాను. మీ అనారోగ్యం మీరు భరించగలరేమో గాని నేను భరించలేను. డాక్టర్ దగ్గరికి వెళదాం రండి అన్నాడు. తనకు ఒంట్లో అనారోగ్యం ఏం లేదని అతనితో వాదించి ప్రయోజనం లేదు. అంచేత డాక్టర్ దగ్గరికి నడిచింది అతనితో కలిసి. ఎంతగా అతనికి రుణపడిపోతుంది తాను. ఒకప్పుడు ఆ రుణమంతా సునాయాసంగా తీర్చేయగలను అనుకుంది. అలా రుణ విముక్తి చెంది విషయాలన్నీ వివరించి అతనితో స్నేహం నిలుపుకోవాలనుకుంది. కాని ఇప్పుడు తనకు రుణం తీర్చే మార్గమేమీ లేదు. శ్రీనాథతో తనకు ఆ సాన్నిహిత్యం కలగకపోతే ఎంత బాగుండేది. అసలు తను మేనమామ ఇంటికి రాకపోతే ఎంత బాగుండేది. శ్రీనాథ్ని తను మొదటిసారిగా చూసింది ఎప్పుడు? 10 ఏళ్ల క్రిందట. అవును, తనకు బాగా గుర్తు. మంచంలో ఊపిరి పీల్చలేక ఆయాసపడుతూ ఊగిపోతున్న శ్రీనాథ్ రూపం. తల్లి చచ్చిపోయే నాటికి సరళకు 10 ఏళ్ల వయసు. అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయికి దరిద్రం అంటే ఏంటో, కేవలం జీవించడానికి మనుషులు ఎంత పాటుపడాలో అవన్నీ అర్థమైపోయాయి. పెద్ద పెద్ద ఇళ్లల్లో తల్లి వంట పనులు చేస్తుంటే కూడా ఉండి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. రోగంతో బాధపడుతూ అబ్బా అమ్మా అని ఆయాసపడుతూ తల్లి వంట పనికి వెళ్లడం ఆ అమ్మాయికి బాగా గుర్తు. ఇక లేవలేని స్థితిలో తనను దగ్గర కూర్చోబెట్టుకుని తల్లి, ఇక మీదట నీ గతేమిటమ్మా అని కుమిలి కుమిలి ఏడవడమూ తెలుసు. తల్లి అలా ఏడుస్తుంటే భయంకరమైన భవిష్యత్తు అర్థం కాకపోయినా తల్లి ఏడుపుకి ఏడుపొచ్చేది సరళకి. ఆ 10 ఏళ్ల వయసులో కూడా రోగం వచ్చిన తల్లికి మందిప్పించాలని తెలుసు. అందుకే డాక్టర్ గారి ఇంటి ముందుకెళ్లి నిలబడింది మౌనంగా. బయటకొచ్చిన డాక్టర్ గారు ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడగగానే ఏడుపు మొదలుపెట్టింది. ఏడవకు, ఏం కావాలో చెప్పు అన్నారు. మా అమ్మకి మందు కావాలి, మందియండి తీసుకువెళతాను అని చేయి జాపింది. ఆయన సరళ జాపిన చేయి చూసి నవ్వారు. ఆ తర్వాత సరళను కారులో కూర్చోబెట్టుకుని ఇంటికొచ్చారు. మనుషుల్లో మంచితనం మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది సరళకి. కానీ డాక్టర్ గారి దయ ఫలించలేదు. తల్లి చచ్చిపోయింది. అంత లేత వయసులో మానవ జీవితంలో అనివార్యమైన మృత్యువు భయంకరంగా సరళ మనసును గడగడలాడించింది. మృత్యువు ఏంటది? ఇన్నాళ్ళు ఇంత సజీవంగా తమ మధ్యున్నవారు ఎక్కడికి పోతున్నారు? ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు అన్నీ ఒక్కసారిగా తమ శక్తిని ఏ దూర ప్రాంతాలకు పంపించాయి. తన తల్లి శవాన్ని వదలనని ఏడ్చింది సరళ. ఇంకా ఎవరో వచ్చి ఏమందో వేస్తే ఆ తల్లి బ్రతుకుతుందని ఆ పసిపిల్ల నమ్మకం. బలవంతాన ఎవరో విడదీశారు సరళను. ఎవరు తీసుకువెళ్లాలనే విషయంపైన తర్జన భర్జనలు సాగాయి. ఎవరి మట్టుకు వారు తప్పించుకున్నారు. చివరకు సరళ సొంత మేనమామ దీక్షితులకి తప్పలేదు ఆ బాధ్యత. రామా వెళదాం అన్నాడు సరళతో. జీవితాన్ని మించిన పాఠశాల లేదు.
అందున 10 ఏళ్ల వయసులోనే సరళకు తను ఎలా ప్రవర్తించాలో ఎవరూ చెప్పకుండానే అర్థమైపోయింది. మేనమామ చేతి సంచి తను పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళు తుడుచుకుంటూ పదమావయ్య అంది. గుమ్మంలో అడుగు పెడుతుండగానే సరళం చూసి కళ్ళు పెద్దవి చేసింది రాజేశ్వరి. ఆవిడ తన చికాకును దాచుకునే ప్రయత్నమేమీ చేయలేదు. ఎంతమంది పిల్లల్ని ఎలా పెంచాలా నేను చూస్తుంటే మరో పిల్లని తీసుకొచ్చారా, పైగా ఆడపిల్ల అంది. సరళ బిక్కుబిక్కుమని చూస్తూ నిలబడిపోయింది. మన పిల్లలతో పాటే అదీను, ఉన్నదే తిందాం రామ్మా అని సరళను చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. పిల్లలు మాత్రం తల్లిలా చికాకు పడలేదు. మొదట కొంచెం కుతూహలం చూపించి త్వరలోనే స్నేహితులైపోయారు. రాజేశ్వరికి మాత్రం మనసులో చికాకు తగ్గలేదు. ఎక్కడ్నుంచో వచ్చి పడ్డ ఆ పిల్లను ఆవిడ సొంతంగా పోషించదలుచుకోలేదు. అందుచేత చిన్న పని పెద్ద పని చెప్పి చేయించుకోసాగింది. చూస్తూ ఉండగా సరళకి పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పని తప్ప మరొకటి లేకుండా అయిపోయింది. ఎప్పుడు చూసినా ఆ పిల్ల ముఖంలో అలసట తాండవమాడుతూ ఉండేది. పొంగొస్తున్న ఏడుపు నిగ్రహించుకున్నట్లుగా ఉండేవి ఆ కళ్ళు. సరళను ఒకనాడు దగ్గరకు పిలిచాడు దీక్షితులు. అమ్మా సరళ, నువ్వెంతవరకు చదువుకున్నావు అన్నాడు. 3వ క్లాసు పాస్ అయ్యాను సిగ్గుపడుతున్నట్లుగా అంది సరళ. మేడ మీద జగన్నాథం గారి అబ్బాయికి ట్యూషన్ చెబుతున్నాను. ఆ అబ్బాయిని ఈ ఏడాది 7వ క్లాసు పరీక్షకు కూర్చోబెడుతున్నారు. నువ్వు చదువుకుంటావా? ఓ సంతోషంగా తల ఊపింది. రాజేశ్వరి ఎంత సణిగినా లక్ష్య పెట్టకుండా ఆ రోజే తనతో సరళను కూడా ట్యూషన్కు తీసుకువెళ్లాడు దీక్షితులు. ఈ లోకంలో ధనవంతుల ఐశ్వర్యానికి పునాది దరిద్రుల దారిద్ర్యమే అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంలా ఉంటుంది. జగన్నాథం గారి మేడ కింద భాగంలో చిన్న చిన్న ఇరుకు గదుల వాటాల్లో 5 మధ్యతరగతి కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. పైన విశాలంగా జగన్నాథం గారి 2వ అంతస్తుంది. మొదట జగన్నాథం గారు కూడా కింద అంతస్తులోనే ఉండేవారు. తనొక ఇరుకు గదుల వాటాలో ఉంటూ మరొక ఇరుకు గదుల వాటా అద్దెకిచ్చారు. అలా నెమ్మదిగా ఇరుకు గదుల వాటాలు పెంచి ఆ వాటాలలో అద్దెకుంటున్న వాళ్లతో వడ్డీ వ్యాపారం ప్రారంభించి పై అంతస్తుకి చేరుకున్నాడు. ఆయనకి ఒక్కడే కొడుకు, శ్రీనాథని ముచ్చటగా పేరు పెట్టుకున్నా ఆ అబ్బాయిలో శ్రీనాథుడి లక్షణాలేవీ లేవు. పీలగా పాలిపోయి ఉంటాడు. ఏదీ తినలేడు, అరాయించుకోలేడు. అన్నింటినీ మించి అతడికి చిన్నతనంలోనే ఆస్తమా వ్యాధి పట్టుకుంది. ఆస్తమా వ్యాధి అనేక రకాలు. అతని వ్యాధి ఉధృతమైంది. అటాక్ వచ్చినప్పుడు స్థిమితంగా కూర్చోలేక ఊపిరి అందుకోవడం కోసం అటు ఇటు ఊగిపోతుంటాడు. పాపం నెలలో 2-3 సార్లైనా అటాక్స్ వస్తూనే ఉంటాయి. ఆ కారణం చేతనే అందరు పిల్లల్లాగా బడికి వెళ్లి చదువుకోలేకపోయాడు. జగన్నాథం గారు దీక్షితుల్ని పిలిచి ట్యూషన్ చెప్పి 7వ క్లాసు పరీక్షకు కూర్చోబెట్టమన్నారు శ్రీనాథ్ని. దీక్షితులు చెయ్యి పట్టుకుని మొదటిసారిగా మెట్లకి పైకొచ్చింది సరళ. శ్రీనాథ్ గదిలో దీక్షితులు ఒక కుర్చీలో, శ్రీనాథ్ ఒక కుర్చీలో కూర్చున్నారు. సరళకు ఇంకో కుర్చీ తెప్పించు బాబు అన్నాడు దీక్షితులు. ఆ పిల్లకి ఇంకో కుర్చీ ఎందుకు, కింద కూర్చుంటుందిలేండి అన్నాడు శ్రీనాథ్. దీక్షితులు గుటక మింగి కూర్చో అమ్మా అన్నాడు. సరళ కూర్చోలేదు. ఆ రోజు మొట్టమొదటి రోజు నిలబడే పాఠాలు చదివింది. మధ్యలో కాఫీలు పని మనిషితో పంపించి తాను వెంటొచ్చిన రాజలక్ష్మి గారు అది చూసి నొచ్చుకుని, ఇదంతా వితండవాదం, ఎందుకురా ఆడపిల్లల్ని నిలబెట్టావు, కాళ్ళు నొప్పి పుట్టావు, నువ్వైతే నిలబడగలవు అంది. నేను ఆ అమ్మాయి ఒకటేనా అన్నాడు శ్రీనాథ్ దర్పంగా. పాలిపోయిన అతని అనారోగ్యపు ముఖం వైపు కొన్ని క్షణాలు తదేకంగా చూసి ముఖం తిప్పుకుంది 10 ఏళ్ల సరళ. ఆ తర్వాత రాజ్యలక్ష్మి గారు మరో కుర్చీ తెచ్చి వేయించి కూర్చో అన్నాక కూర్చుంది. దీక్షితులు గారు చెప్పగా సరళ తల్లిదండ్రులు లేని పిల్ల అని తెలుసుకుని రాజ్యలక్ష్మి చాలా జాలిపడింది. పైగా సరళ ముచ్చటైన ముఖం చూస్తే రాజ్యలక్ష్మి గారిలో మాతృత్వపు మమత మేలుకొంది. సరళ తలనిమిరి అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు అనేసరికి దేనికైనా ప్రతిఘటించడం నేర్చుకొని సరళ అలాగే అన్నట్లు తల ఊపింది. సరళకు చదువులో ఉన్న శ్రద్ధకు చాలా ఆనందించాడు దీక్షితులు. ఏదైనా ఇలా చూపిస్తే అలా అందుకుపోయేది. రాజేశ్వరి నసుగుళ్ల మధ్య ఏకాగ్రతగా చదువులో మునిగిపోయేది సరళ. ఆ రోజు హోంవర్క్ కొంచెం కూడా చేయలేదు శ్రీనాథ్. సరళ ఎప్పట్లాగే అంతా చేసింది తప్పులు లేకుండా. దీక్షితులు విసుకుని, బాబు నువ్విలా హోంవర్క్ చేయకపోవడం ఇది 3వసారి. ఇలా అయితే నేను నీకు చదువు చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు. సరళ కిసుక్కుని నవ్వింది. శ్రీనాథ్ పుస్తకాలు టేబుల్ మీద పడేసి, నాకు అసలు చదువు అక్కర్లేదు, నేను చదువుకోను అన్నాడు. గొడవకు రాజ్యలక్ష్మి గారు వచ్చి సంగతి తెలుసుకుని కన్నీళ్లతో, వాడిని ఏమీ అనకండి మాస్టారు, పాపం వాడికి రాత్రి ఆస్తమా అటాక్ వచ్చింది, చదవాలనుకున్నా చదవలేకపోయాడు అంది.
దీక్షితులు గారు నొచ్చుకొని, అలాగా, నాకు తెలీదండి, పర్వాలేదులే బాబు, రేపు చదువుకోవచ్చులే అని బుజ్జగించి మళ్ళా చదువు ప్రారంభించాడు. రాజ్యలక్ష్మి గారు రమ్మని పిలిచినప్పుడల్లా అప్పుడప్పుడు వాళ్ళింటికి సరళ వెళ్లేది. ఆవిడ సరళకు తినటానికి ఏమైనా పెడితే తినేది కాదు. కాగితంలో పొట్లం కట్టి దాచేది. ఆవిడ తిను అంటే మేమంతా తింటాం అనేది. అంతమందికి నేను పెట్టలేను, నీకొక్కదానికి కాస్త పెట్టగలను అంటే నాకు పెట్టిందే అందరం తింటాం అనేది. అలా అయితే నీకు పెట్టను అంటే తీసేసుకోండి అని ఇచ్చేయబోయేది. ఆవిడికి ముచ్చటేసి మరి కాస్త పెట్టి పంపించేది. ఆ రోజు పైకొచ్చి శ్రీనాథ్ గదిలోకి తొంగి చూసింది. శ్రీనాథ్ మంచం మీద కూర్చుని చేతులు మంచం మీద ఆంచి అటు ఇటు ఊగుతున్నాడు బాధగా. పిల్లి కోతలు వినిపిస్తున్నాయి. సరళం చూసి చెయ్యూపి పిలిచాడు. సరళొచ్చింది. టేబుల్ మీద మాత్రల సీసా చేత్తో చూపించాడు. ఒకటి అన్నట్లు ఒక వేలు చూపించాడు. మంచినీళ్లు ఇమ్మన్నట్టు సైగ చేశాడు. సరళ ఆ సైగలు అర్థం చేసుకుని ఒక మాత్ర ఇచ్చి మంచినీళ్ళిచ్చింది. భయంగా చూస్తూ నిలబడింది. గంట తర్వాత సర్దుకుంది శ్రీనాథ్కి. ఆ గంటసేపు అక్కడ నిలబడింది సరళ. ఆ తర్వాత నీరసంగా మంచం మీద వాలిపోతూ, ఇవాళ కూడా నేనేమీ చదవలేదు, మాస్టారు పాఠాల్లో ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పలేను అన్నాడు. బోరుమని ఏడవడం లేదు, కానీ ముఖం దయనీయంగా ఉంది. సరళ మనసు కరిగిపోయింది. కొంచెం సేపు ఆలోచించి, శ్రీనాథ్, ఇక్కడ కూర్చుని నేను పైకి చదువుతాను, నువ్వు విను, వినగలవుగా అంది. శ్రీనాథ్ పొంగిపోతూ, వినగలను, చదువుతావా అన్నాడు. సరళ అతని మంచం పక్కన కుర్చీ వేసుకుని పైకి చదవసాగింది. శ్రీనాథ్ నీరసంతో కళ్ళు మూసుకుని పడుకుని వినసాగాడు. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్లీ చదువు అనేవాడు. సరళ కేవలం చదవడమే కాదు, ఎలాంటి ప్రశ్నలు అడగచ్చో వాటికి సమాధానం ఎలా చెప్పాలో అది కూడా చెప్పసాగింది. రాజ్యలక్ష్మి ఇది చూసి బ్రహ్మానంద పడిపోయింది. ఆవిడ మనసులో సరళ మీద ఆప్యాయత మరింత ఎక్కువైంది. తన కొడుకు నీరసంగా మంచంలో పడి ఉండకుండా అతనిలో ఉత్సాహం కలిగిస్తోన్న ఆ పిల్లకి తన చేతనైనంతగా అనేక విధాల సహాయం చేసేది. పరిక్ని జాకెట్లు కుట్టించేది, చిల్లర డబ్బులిచ్చేది. ఇంట్లో ఏం చేసినా ఆ పిల్ల చేతిలో పెట్టకుండా తినేది కాదు. ఇలా క్రమంగా రాజ్యలక్ష్మిని ఏదైనా నిస్సంకోచంగా అడగగలిగే చనువు సరళకొచ్చేసింది. శ్రీనాథ్ పరుగులు పెట్టి ఆడలేడు. సరళకి చదరంగం నేర్పించాడు. ఇద్దరూ చదరంగం, క్యారమ్స్ ఆడుకునేవారు. సరళ, ఆ పుస్తకం ఇలా తీసుకురా. సరళ, ఈ నోట్సు నువ్వు రాయి, నేను కూర్చుని రాయలేను. ఇలా సరళకి పనులు పురమాయించి చేయించుకోవడం శ్రీనాథ్కి అలవాటైపోయింది. సరళ, శ్రీనాథ్ ఇద్దరూ 7వ క్లాసు పాస్ అయ్యారు. రిజల్ట్స్ వచ్చిన రోజున రాజ్యలక్ష్మి సరళకి కొత్త బట్టలు కుట్టించింది. ఈ ఆదరణ వెనుక కృతజ్ఞతాభావం ఉందన్న సంగతి ఆవిడకొక్కదానికే తెలుసు. పాపం సరళకి తను శ్రీనాథ్కి సహాయం చేస్తున్న సంగతి కూడా తెలీదు. ఆ అమ్మాయికి ఇది కూడా ఒక ఆటలా ఉంది. శ్రీనాథ్ మనసులో కృతజ్ఞతాభావం అస్సలు లేదు. తనకు సహాయం చేయడం సరళ విధి అన్నట్లుంటుంది అతని ధోరణి. అది గోదావరి జిల్లాలో ఒక టౌను. గవర్నమెంట్ స్కూలు ఆడపిల్లలకి మగపిల్లలకి కలిసి ఒకటే ఉంది. ఆడపిల్లలకి కాన్వెంట్ ఉంది, కానీ అది బాగా డబ్బున్న వాళ్లకే పరిమితం. అలాగే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఉంది. అది కో ఎడ్యుకేషన్ స్కూల్. అది కూడా ప్రైవేటు మేనేజ్మెంట్ నడుపుతోంది. అక్కడ కూడా అంతో ఇంతో ఉన్నవాళ్లకే ప్రవేశం. ఆ టౌన్కి దగ్గరలోనే కొండ ప్రాంతం ఉంది. అక్కడ గిరిజనులున్నారు. ఆ ప్రాంతానికి ఒకవైపున గోదావరి నది పాయ, మరొక వైపున అడవి ఉండడం వల్ల అక్కడ నక్సలైట్ల హడావుడుంది. పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు. పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఘర్షణ ఆ ప్రాంతాల్లో సామాన్యమైపోయింది. వారం వారం టౌన్లో జరిగే సంతకి గిరిజనులంతా వస్తారు. బేరసారాలు సాగుతాయి. టౌన్లో గిరిజనుల కోసం ప్రత్యేకించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలబడుంది. జగన్నాథం గారు శ్రీనాథ్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు. దీక్షితులు గారు సరళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాడు. సరళను కూడా నా స్కూల్లోనే చదవమను. అదొక బళ్ళు, నేనొక బళ్ళు అయితే, మా పాఠాలు వేరైతే నాకు ఆస్తమా వచ్చినప్పుడల్లా ఎవరు చదివి వినిపిస్తారు అని తల్లి దగ్గర పేచీ పెట్టాడు శ్రీనాథ్. రాజ్యలక్ష్మి అర్థం చేసుకుని భర్తకి నచ్చజెప్పి సరళను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చేర్పించింది. దీక్షితులు రాజ్యలక్ష్మి ఔదార్యానికి పొంగిపోయి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. స్కూలు ఏమంత దూరం కాదు. ఇద్దరూ నడిచి వెళ్లి నడిచొచ్చేవారు. మొదట్లో రాజ్యలక్ష్మి శ్రీనాథ్ కోసం రిక్షా మాట్లాడింది. కాని సరళ రిక్షాలో రాను అనేసరికి శ్రీనాథ్ కూడా నడిచే వెళతానని తన పంతం నెగ్గించుకున్నాడు. శ్రీనాథ్ ఇంచుమించు తన చదువంతా సరళ చదువుతుండగా విని నేర్చుకున్నాడు.
శ్రీనాథ్ మంచంలో పడుకొని వినడం, సరళ మంచం పక్కన కుర్చీలో కూర్చుని చదవడం అలవాటైపోయింది. అప్పుడప్పుడు శ్రీనాథ్కి విపరీతంగా ఆస్తమా వచ్చేది. ఆ సమయంలో అతడు అందిమన్న మందులందించి ఆ ఉధృతం తగ్గే వరకు అతని పక్కనే దిగులుగా కూర్చునేది సరళ. జగన్నాథం గారు ఎందరో డాక్టర్లకు చూపించారు. ఎన్నెన్నో వైద్యాలు చేయించారు. అయినా గుణం కనిపించలేదు. ఈ ఆస్తమాకి మందు లేదని నిరాశ చేసుకోవడం కంటే చేయగలిగింది లేకపోయింది. సరళ, శ్రీనాథ్ ఇద్దరూ ఈ రకంగానే మెట్రిక్ పాస్ అయ్యారు. ఇదివరకులాగానే తల్లి దగ్గర పేచీపెట్టి శ్రీనాథ్ సరళను ఇంటర్లో కూడా చేర్పించాడు. ఇంటర్ జూనియర్లో ఉండగా ఒకరోజు సరళ పాఠాలు చదవడానికి రాలేదు. అమ్మా, సరళను పిలిపించు అన్నాడు శ్రీనాథ్. ఆవిడ అదొక రకంగా నవ్వి, అది రాదురా, దానికి ఒంట్లో బాగుండలేదు అంది. ఏం జబ్బు, ఎలా ఉంది అని అడిగాడు ఆందోళనగా. ఏం లేదు, అదే తగ్గిపోతుందిలే నవ్వుతూ అందావిడ. ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళని శ్రీనాథ్ ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను అని బయలుదేరబోయాడు. ఆవిడ గతుకుమని, వద్దొద్దు, నువ్వు వెళ్ళకూడదు అని వారించింది. సరళ వరుసగా వారం రోజులు రాలేదు. ఆ వారం రోజులు శ్రీనాథ్ పుస్తకం పట్టుకోలేదు. అతనికి పిచ్చెక్కినట్లుగా ఉంది. వారం తర్వాత వచ్చింది సరళ. ఓణి వేసుకుని శ్రీనాథ్ ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడింది. శ్రీనాథ్ సరళను ఆశ్చర్యంగా చూసి, ఓణి వేసుకుంటే గమ్మత్తుగా ఉన్నావు అన్నాడు. నేను ఇక మీదట నీ దగ్గరకు రాను అంది సరళ. అదేంటి, నువ్వు రాకపోతే నాకెలాగా? ఎలాగేంటి, నేనెప్పుడు నీ దగ్గరే ఉంటానేంటి? ఉండక ఎక్కడికి వెళతావు? ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేక సంకోచించి, ఉద్యోగం చేయడానికి అంది. నా దగ్గరే చేయి ఉద్యోగం. ఉద్యోగం చేస్తే జీతం ఇవ్వాలి. జీతమా? ఆ, జీతం బత్తెలేని ఉద్యోగం ఎవరు చేస్తారేంటి? సరళ నవ్వుతూ పారిపోయింది. తర్వాత నిజంగానే సరళ తన దగ్గరకు రాకపోయేసరికి శ్రీనాథ్ దిగులు పడిపోయాడు. అతనికి ఉధృతంగా ఆస్తమా అటాక్ వచ్చేసింది. డాక్టర్ వచ్చి చూసి, ఆస్తమా ఇందుకు వస్తుంది అని ఏం చెప్పలేం, అందరికీ ఒకే విధంగా కూడా రాదు. ఇతనికి మనసులో కలిగిన దిగులు వల్ల వచ్చింది. కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన కూడా ఆస్తమాకి కారణమవుతుంది అన్నాడు. రాజ్యలక్ష్మి వెంటనే సరళకి కబురు చేసింది. సరళ వచ్చేసింది. తన కోసం దిగులుతో శ్రీనాథ్ ఆస్తమా తెచ్చుకున్నాడు అనేసరికి ఆపేక్షతో సరళకి కళ్ళనీళ్లు తిరిగాయి. 2-3 రోజుల తర్వాత శ్రీనాథ్ స్థిమిత పడ్డాడు. అప్పటి వరకు సరళ శ్రీనాథ్ మంచం దగ్గరే ఉంది. శ్రీనాథ్ మాట్లాడే ఓపిక రాగానే సరళ చేయి పట్టుకుని, నువ్వు మామూలుగా నా దగ్గరకు వస్తావు కదూ అన్నాడు. సరళ తల ఊపింది. కాని సరళ మేనత్త రాజేశ్వరి ఇందుకు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. లోకంలో ఇలాంటిది ఎక్కడైనా ఉందా? ఈడొచ్చిన పిల్ల రేపు లేనిపోని మాటలు పుడితే దాని బ్రతికేం కావాలి అని పోట్లాడింది. ఆ మాటలు కాదనలేకపోయింది రాజ్యలక్ష్మి. వాడు మళ్ళీ గొడవ చేస్తాడేమో, ఎలాగమ్మా సరళ అని సరళ ముందే బెంగపడింది. నీకెందుకత్తయ్యా, శ్రీనాథ్కి నేను నచ్చ చెప్తాగా, నీ చెబితే వింటాడు అని శ్రీనాథ్ గదిలోకి బయలుదేరింది సరళ. నేను చెబితే వింటాడు అని ధీమాగా అంటున్న సరళం చూస్తుంటే సంతోషము భయము ఒక్కసారిగా కలిగాయి రాజ్యలక్ష్మికి. శ్రీనాథ్ కలిగినింట్లో గారాబంగా పెరుగుతోన్న పిల్లవాడు. తనకు ఏం కావాలో దానికోసం పేచీ పెట్టడం మాత్రం అతనికి తెలుసు. అందులోని సాధక బాధకాలు అర్థం చేసుకోవడం అతనికి చేత కాదు. అలాగే తను కోరిందాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదల కూడా అతనిలో చాలా ఉంది. ఆ పట్టుదలతో పాటు లోతుగా ఆలోచించే విశాల హృదయం మాత్రం లేదు. సరళ తన దగ్గర ఉండాలి అనుకున్నాడు, అంతే. అలా తన దగ్గర ఉండడం వల్ల సరళ ఎదుర్కోవాల్సి వచ్చే ఒడిదుడుకులు అతనికి అక్కర్లేదు. వాటికి పరిష్కార మార్గం అతడు చూపలేడు. సరళకు జీవితమే విచక్షణ జ్ఞానాన్ని నేర్పింది. ఇతరుల మీద ఆధారపడి బ్రతికేలా చేసిన విధి ఆమెకు అందరితో మంచి మాట్లాడుతూనే తన వ్యక్తిత్వం తాను నిలుపుకునే చాతుర్యాన్ని వరంగా ఇచ్చింది. తన పుస్తకాలు ముందు పెట్టుకుని సరళ కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీనాథ్. సరళ రాగానే, వచ్చావా అన్నాడు గంపంత ముఖంతో. అతని రోగిష్టి ముఖంలో ఆ వికాసాన్ని చూస్తూ కొంచెంసేపు మాట్లాడకుండా ఊరుకుని, కాలేజీ చదువు హైస్కూల్ చదువు లాంటిది కాదు అంది. అవును, ఒక హై జంప్ లాగుంది. ఇప్పుడు మనం బాగా కష్టపడి చదవాలి. అది కాదు, ఇంతకు ముందంతా నేను చదువుతుంటే నువ్వు వింటుంటే సరిపోయింది. ఇప్పుడు అలా కుదరదు. నీ అంతటి నువ్వు చదువుకోకపోతే సరిగ్గా అర్థం చేసుకోలేవు. ఎందుకు ఇక్కడికి రానంటావు? పుస్తకం కోపంగా టేబుల్ మీద కొట్టాడు శ్రీనాథ్. సరళ శాంతంగానే కొంచెం తీక్షణంగా, నువ్వు అలా కోపం చూపించావంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను భయపెట్టి బలవంత పెట్టి నువ్వేం చేయించలేవు, అది అర్థం చేసుకో అంది. శ్రీనాథ్ కోపం ఒక్కసారిగా చల్లారిపోయింది.
ఏదో భయం చల్లగా అతని వెన్నుముకలో జరజరాపాకి అతని శరీరం జలదరించింది. లేదు, కోపం లేదు, చెప్పు అన్నాడు దీనంగా అతడు. అలా దీనంగా అంటే మాత్రం సరళ మనసు జాలితో నిండిపోతుంది. ఇంటర్లోకొచ్చాం, పెద్దవాళ్ళమయ్యాం, అంచేత ఎవరి చదువు వాళ్ళు చదువుకోవడం మంచిది. మా అత్తయ్య కూడా ఇదివరకులా నన్ను నీ దగ్గర కూర్చొనివ్వదు. కానీ నీకు అటాక్ వస్తే మాత్రం నీ దగ్గరకు వచ్చి కూర్చుని చదువుతాను. అలా వీల్లేదు. నువ్వలా మొండిపట్టు పడితే అసలు ఏదీ వీల్లేకుండా పోతుంది. ఇలా అయితే కనీసం నీకు అటాక్ వచ్చినప్పుడన్నా వస్తాను. ఒప్పుకోక గత్యంతరం లేకపోయింది శ్రీనాథ్కి. ఆనాటి వరకు అతనికి తన మాటను నెగ్గించుకోవడమే తెలుసు. మరొకరి మాటకు తల వంచడం సరళ నేర్పింది. అప్పట్నుండి సరళ శ్రీనాథ్ కలిసి కాలేజీకి వెళ్లేవారు. కానీ గుమ్మంలో ఒకరికొకరు ఎదురుపడి కళ్లతో పలకరించుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, రోడ్డు మీద ఒకరికొకరు దూరంగా నడుస్తూ గోలుగా ఒకరినొకరు చూసుకోవడం, ఇదంతా అంతకు ముందు లేని ఒక మధురమైన వాతావరణాన్ని వాళ్ల మధ్య సృష్టించింది. సరళ వాళ్ల పెరట్లో నిలబడితే శ్రీనాథ్ గది కిటికీ కనిపిస్తుంది. శ్రీనాథ్ కిటికీ దగ్గర గంటల తరబడి సరళ వాళ్ల పెరట్లోకి చూస్తూ నిలబడేవాడు. సరళ రాగానే కాగితం ఉండచుట్టి సరళ మీదకు విసిరేవాడు. సరళ ఉలిక్కిపడి తలెత్తగానే అల్లరిగా నవ్వేవాడు. సరళ కూడా నవ్వి వెక్కిరించి లోపలికొచ్చేసేది. ఇద్దరి మధ్య అదొక ఆట అయిపోయింది. పాలిపోయినట్లుండే శ్రీనాథ్ ముఖంలోకి జీవకళొచ్చింది. ఇప్పటికీ నెలకు ఒకసారైనా శ్రీనాథ్కు అటాక్ వస్తూనే ఉంది. అలా వచ్చినప్పుడు సరళ అతని మంచం పక్కన కూర్చుని చదువుతూనే ఉంది. ఇద్దరూ ఇంటర్ పాస్ అయ్యారు. ఇదివరలోలాగే తనను బిఏలో చేర్పించడానికి శ్రీనాథ్ పట్టుబడతాడని చాలా ఆశపడింది సరళ. కానీ శ్రీనాథ్కి ఇప్పుడు వయసు వచ్చింది. తల్లి ముందు నిలబడి ఇదివరకులాగా సరళను కూడా నాతో కాలేజీలో చేర్పించు అని పేచి పెట్టలేకపోయాడు. తండ్రి వెంట వెళ్లి తండ్రి ఆజ్ఞానుసారం బిఏలో చేరిపోయాడు. తల్లి తండ్రికి చెప్పి సరళను బిఏలో చేర్పిస్తే బాగుండునని ఎంతో అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. సరళ శ్రీనాథుల మధ్య పెరుగుతోన్న చనువు చూసి లోపల భయపడుతోన్న రాజ్యలక్ష్మి తనతో పాటు సరళను కూడా కాలేజీలో చేర్పించమని పట్టుబట్టకపోవడంతో కొండెక్కినంత సంబరపడింది. శ్రీనాథ్ ఊరుకోలేక, అమ్మా, సరళ కాలేజీలో చేరదా అని అడిగాడు. రాజ్యలక్ష్మి గుండెలు గోగోగులాడాయి. అవన్నీ వాళ్ళింటి విషయాలరా, మనం కల్పించుకోవడం బాగుండదు. ఇప్పుడు ఆ పిల్ల చిన్నపిల్ల కాదుగా, ఎదిగిన ఆడపిల్ల విషయంలో పరాయి వాళ్ళు కల్పించుకోకూడదు అంది. శ్రీనాథ్ లోపల బాధపడినా అంతకంటే బాధించలేకపోయాడు. సరళకిది తీవ్రమైన ఆశాభంగం. శ్రీనాథ్కి తనకి ఉన్న దూరం స్పష్టంగా తెలిసొచ్చింది. పెరట్లో ఉన్న సరళ మీద కాగితపు ఉండపడింది. తల పైకెత్తి చూసింది. శ్రీనాథ్ కిటికీలోంచి పైకిరా అన్నట్లు సైగ చేశాడు. సరళ రాను అన్నట్లు తల ఊపింది. ఒకసారి రా అన్నట్లు బ్రతిమలాడుతూ సైగ చేశాడు. సరే అన్నట్టు కళ్ళు రెపరెపలాడించింది. పని ముగించుకుని శ్రీనాథ్ దగ్గరకొచ్చింది. కూర్చో. ఏంటి చెప్పు. ఎందుకంత కోపం? నాకెందుకు కోపం? నువ్వు కాలేజీలో చేరలేదా? ఉండు మీద కారం రాసినట్లయింది సరళకి. చివున కళ్ళల్లో నీళ్లు తిరగబోతుండగా నిగ్రహించుకుని, నేనా ఎలా చదువుతాను? బీదదాన్ని, దిక్కుముక్కు లేక ఇతరుల ఆశ్రయంలో బ్రతుకుతున్నదాన్ని అంది రోషంగా. శ్రీనాథ్ నవ్వి తన ప్యాంట్ జేబులో తాళం చెవులో గుత్తి తీసి సరళ చేతిలో పెట్టాడు. సరళ తెల్లబోయి, ఈ తాళాలు నాకెందుకు అంది. సరళ, ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం. చిన్నప్పట్ల నిన్ను నాతో కాలేజీలో చేర్పించమని పేచీ పెట్టలేను. అలా అడగడం నీకు నాకు కూడా మంచిది కాదు. అది నీకు తెలుసు. కానీ డబ్బంటావా? నా పాకెట్ మనీ అంతా నా బీరువాలో ఉంది, తీసుకో, నీకెంత కావాలంటే అంత. సరళ నమ్మలేకపోయింది. నిజంగా నీ డబ్బంతా నాకు ఇస్తావా? ప్రస్తుతానికి బీరువాలో ఎంత ఉంటే అంత తీసుకో. ఆ తర్వాత నాన్నని నాకు అని అడిగి నీకిస్తాను. సరళ ఆత్రంగా బీరువా తెరిచింది. అందులో 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు వరుసగా పేరుచున్నాయి. సరళ ఆ డబ్బు ఆప్యాయంగా తాకింది. ఎంతో హాయిగా ఉంది ఆ స్పర్శ. జగన్నాథం గారికి తన ప్రేమ చూపించుకోవడానికి ఒకటే మార్గం తెలుసు, డబ్బివ్వడం. శ్రీనాథ్కి అడిగినా అడకపోయినా చిన్నప్పటి నుండి 5, 10 ఇచ్చేవారు. రోగిష్టివాడైన శ్రీనాథ్కి ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసేది కాదు. అంచేత అదంతా బీరువాలో పోగుపడింది. ఆ డబ్బు చూస్తుంటే సరళకు పొద్దున్నే పాలవాడు పాత బాకీ తీర్చమని ఘర్షణ పడ్డాం, మావయ్యకు జ్వరంగా ఉన్న డాక్టర్కి చూపించుకోలేక తోచిన మందు తీసుకుని అలాగే బడికి వెళ్ళిపోవడం, సుశీల చిరుగుల పరికిణీతో బడికి వెళ్ళనని పేచీ పెట్టి బడి మానేయడం అన్నీ ఒకసారిగా గుర్తుకొచ్చాయి. ఆ డబ్బు ఆప్యాయంగా చేత్తో తడుముతూ నిలబడింది పరధ్యానంగా. సరళ అన్నాడు శ్రీనాథ్.
ఉలిక్కిపడి ఆ డబ్బు వదిలి బీరువా మూసి శ్రీనాథ్ దగ్గరకు వచ్చింది. అలా నిలబడిపోయావేం? డబ్బు తీసుకోలేదేం? ఇప్పుడెందుకులే. నేను నీ డబ్బుతో కాలేజీలో చేరినా అందరూ డబ్బు ఎక్కడదని అడగరు. ఏమని చెప్పను? దొరికిందని చెప్పు. ఆ, నమ్ముతారు. నేనొక ఉపాయం ఆలోచించాను. నేను ప్రైవేటుగా చదువుతాను. నీ పుస్తకాలవి ఇస్తావుగా? ఎగ్జామినేషన్ ఫీజుకి నువ్వు సహాయం చేద్దువుగాని. ఎక్సలెంట్, బ్రిలియంట్ ఐడియా. శ్రీనాథ్ సరళ చేతులు పట్టుకుని ఊపేశాడు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికొచ్చింది రాజ్యలక్ష్మి. చటుక్కున చేతులు వదిలేశాడు శ్రీనాథ్. రాజ్యలక్ష్మి చూపులు సరళ మీద నిలిచాయి. ఆ చూపులకు నిలువున వణికింది సరళ. ఆవిడను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయింది. దీక్షితులు అద్దెకుంటున్న వాటా అంతా కలిపి 2 చిన్న గదులు, 1 వంటిల్లు అంతే. దొడ్లో పెరడు 4 వాటాల వాళ్ళు కలిసి వాడుకునేది. పంపులున్నా అది టౌన్ కనుక అక్కడ బావి కూడా ఉంది. అది కూడా ఉమ్మడిగా అందరూ కలిసి వాడుకునేదే. ఇంటి ముందు వరండా కూడా ఉమ్మడిగా వాడుకునేదే. సాయంత్రం అయ్యేసరికి చుట్టుపక్కల ఇళ్లల్లో మగవాళ్ళందరూ వరండాల్లో కుర్చీలు వేసుకుని సమావేశమవుతారు. అంచేత ఆడవాళ్లు బయటకు రావడానికి వీలుండదు. రాజేశ్వరి దీక్షితులతో హోరాహోరీ పోట్లాడుతోంది. స్వరం తగ్గించి మాట్లాడుతున్న రాత్రి నిశ్శబ్దంలో ఆ మాటలన్నీ నిద్రరాక మెలకువగా ఉన్న దీక్షితుల పెద్ద కూతురు నిర్మలకి, సరళకి స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరమైనా దీనికి పెళ్లి చేస్తారా లేదా? 20 దాటుతున్నాయి. అందరూ నా నోట్లో గడ్డి పెడుతున్నారు. చేస్తాలేవే. ఈ రోజుల్లో అందరూ 25 దాటాక గాని పెళ్లి చేసుకోవడం లేదు. అందరి మాట ఎత్తకండి. వాళ్ళంతా చదువుకుంటున్నారేమో. దీని ముఖానికి చదువైనా ఉంటే మా అమ్మాయి చదువుకుంటోంది, చదువు పూర్తయితేనే కానీ పెళ్లి చెయ్యం అని చెప్పుకోవచ్చు. ఏదీ లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం ఇలా ఊరుకుంటారండి? నేను ఊరుకుంటున్నానా? సంబంధాలు చూస్తూనే ఉన్నాను. ఇలా చూస్తూ ఉంటే అవుతాయి పెళ్లిళ్ళు. కట్నాలకు గుడ్ బైలు పేపర్లో, ఈ వరకట్న నిషేధాలు చట్టాలలో. అంతే. ఎంతో కొంత కట్నం గుమ్మరించకుండా మీకు పెళ్లి కొడుకు రమ్మన్నారాడు. గుమ్మరించడానికి ఎక్కడుందే నా దగ్గర రాసి? అప్పో సప్పో చేసి తేవాలి. లేదనుకుంటే ఎలా? అప్పో సప్పో చేయడానికైనా తాకట్టు పెట్టడానికి ఏముంది నా దగ్గర? అయితే ఏమంటారు? పెళ్లి కావాల్సిన పిల్లని అలా పడేసి ఉంచుతా అంటారు. మీరు మాత్రం రోజుకొక పిల్లని కంటానంటారు నా ప్రాణానికి. ఆ పిల్లలందరినీ వరుసగా గొంతు నులిమి ఏ గోదావరిలోనూ పారేసి రారాదు. నీ దుంపదగా క్షణం ఊపిరి తీసుకొనివు కదే. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఆ బొళ్ళో చేస్తాను. ఆ తర్వాత గుక్కెడు కాఫీ నీళ్ళైనా లేకుండా ఆ ట్యూషన్లతో చేస్తాను. ఇన్ని విధాలుగా చూస్తున్నా ఇంకా నన్ను చంపుతావేమే? పోనీ నేనే పడతాలే పోయి గోదావరిలో. ఈ వెధవ సంసారం కంటే అదే నయం. వెధవ సంసారం, వెధవ సంసారం. ఈ సంసారం అంతా నా ఒక్కదాందే. నా కోసమే. నేనేదో బాగుకుందామని ఇలా సతమతమవుతున్నాను. పని మనిషి కూడా లేకుండా ఇంటెడు చాకరీ చేస్తున్నాను. ఉన్న కూర నార మీకు మీ పిల్లలకు పెట్టి నేతిబొట్టు కూడా లేకుండా పచ్చడి మెతుకులు గొంతు మండుతుండగా మింగుతున్నాను. ఎవరికోసం ఇదంతా? చస్తారట, చావండి. మీరు చచ్చినా నేను చావను. వీధి వీధి ముష్టెత్తి పిల్లల్ని పోషించుకుంటాను. ఎడాపెడా పిల్లల్ని కండము పోషించలేక చస్తానండము. రాజేశ్వరి ఏడుపు ప్రారంభించింది. దీక్షితులు దీనంగా ప్రార్థిస్తున్నట్లు, అబ్బబ్బా ఏడవకే, చావన్లేవే. రాత్రైనా కాస్త కునుకు తీనీయకపోతే రేపట్నుంచి మళ్ళా గానుగెద్దు చాకరీ ఎవరు చేస్తారే? ఎవడి కాళ్ళో పట్టుకుని ఏదో చేసి ఎలాగో అమ్మాయి పెళ్లి సంగతి చూస్తాలే, ఏడవకు అన్నాడు. రాజేశ్వరి పొరుపు పొరుచుకుంటూ ముక్కు చీదుతూనే ఉంది. ఆ పక్క గదిలోనే వరుసగా పక్కలు పరుచుకుని ఒకరి పక్క మరొకరు పడుకున్న నిర్మల, సరళ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నిర్మల చటుక్కున తన తల మాసిన దిండు కవరున్న దిండులోకి దాచుకుంది. శరీరం ఎగసిపడుతుంటే నిర్మల ఏడుస్తోందని అర్థం చేసుకుంది సరళ. ఓదార్చడానికి సరళకి మాటలు రావడం లేదు. మాటలతో ఓదార్చే సమయమూ కాదు, మాటలతోటి పోయే దుఃఖమూ కాదు. దగ్గరగా కూర్చుని నిర్మల తల మీద చేయి వేసి నిమరసాగింది ఓదార్పుగా. శ్రీనాథ్కి మళ్లీ ఆస్తమా అటాక్ వచ్చింది. రాజ్యలక్ష్మి తనే వచ్చి మందులిచ్చింది. సరళను పిలిపించమని శ్రీనాథ్ అడగలేదు. ఆవిడ పిలవలేదు. అటాక్ కొంచెం తగ్గినా శ్రీనాథ్ నీరసంగా మంచంలో పడుకునే ఉన్నాడు. అతని పక్కనే పుస్తకం పడుంది. అతడు తనంతట తాను చదవలేకపోతున్నాడు. ఆస్తమా తగ్గడానికి వేసుకున్న మందులు అతడిలోని జవసత్వాల్ని పీల్చి పిప్పి చేశాయి. సరళ సాన్నిధ్యంలో అతడిలో లేని ఉత్సాహం ప్రవేశించింది. ఇప్పుడు సరళ కూడా లేకపోవడంతో ఏదో జడత్వం కమ్ముకుంటోంది. వారం రోజుల వరకు అలాగే ఉన్నాడు శ్రీనాథ్. కొడుకు పరిస్థితి చూసి భయం వేసింది రాజ్యలక్ష్మికి. ఎంత రోగిష్టివాడైనా ఎలాగో చదువుకుంటున్నాడు. కనీసం డిగ్రీ అయినా వస్తే చెప్పుకోవడానికైనా బాగుంటుంది. విధిలేక చచ్చినట్లు తనే మొదటిసారిగా మెట్టు దిగి కిందకొచ్చింది కొడుకు కోసం.
రాజ్యలక్ష్మిని చూడగానే ఆనాడు ఆవిడ కళ్ళలో కనిపించిన మంటలు గుర్తుకొచ్చాయి సరళకి. ఆవిడను చూస్తూనే ఆవిడ ఎందుకొచ్చిందో ఊహించగలిగింది సరళ. పాపం రాజేశ్వరి రాజ్యలక్ష్మిని చూస్తూనే కంగారు పడుతూ చాపపరిచి కూర్చోండి కూర్చోండి అని, అయ్యో నా మతిమండ, మీరు చాప మీద కూర్చుంటారా, ఉండండి కుర్చీ తెస్తాను అని కొయ్య కుర్చీ తీసుకొచ్చి ఆ కంగారులో దాని మీదున్న దుమ్ము తన పైట కొంగుతోనే దులిపి కూర్చోండి కూర్చోండి అంది. రాజ్యలక్ష్మి ఆ ఇంటిని, ఇంటి వాతావరణాన్ని, ఆ కొయ్య కుర్చీని ఒక్కసారి నిరసనగా చూసి, ఆ కూర్చుంటానులేండి. అమ్మా సరళ, మా ఇంటికి రావడం మానేసావేమ్మా, పెద్దమ్మ మీద కోపం వచ్చిందా అంది నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. రాజ్యలక్ష్మి వచ్చినప్పటి నుండి ఆవిడ చూపుల్లో నిరసనను గమనిస్తోంది సరళ. పాపం ఆ పిల్ల మనసు చేతకాని రోషంతో మండిపోతోంది. పెద్దమ్మ వరుస కావాలని కొత్తగా తెచ్చిపెట్టింది. దాని అర్థం తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు సరళ. అదేంటండి పెద్దమ్మగారు, నాకు మీ మీద కోపం దేనికి? ఇక మీదట నేను మీ ఇంటికి రానండి. రాజ్యలక్ష్మి రాజేశ్వరి ఇద్దరూ గతుకుమన్నారు. రాజ్యలక్ష్మికి కోపం వచ్చినా అణుచుకుని, అదేంటమ్మా, మా ఇల్లు నీకు పరాయిదా? పాపం మా శ్రీనాథ్ పుస్తకం పక్కన పడేసుకుని నీకోసం ఎదురు చూస్తున్నాడు అంది. నాకు తెలుసు అనుకుంది సరళ. తను కూడా కోపం అణుచుకుని శాంతంగానే, అది కాదు పెద్దమ్మగారు, మాది ఉండి లేని సంసారం. మాలాంటి వాళ్ళ ఇళ్లలో మేమంతా తలా ఒక పని చేసుకోవాలి కానీ ఊరికే అలా గంటలు గంటలు మరొకరి ఇళ్లలో గడపడానికి కుదరదు అని ఖచ్చితంగా చెప్పింది. సరళ ధోరణి అర్థమైంది రాజ్యలక్ష్మికి. ఇక అడిగి లాభం లేదనుకుని పైకి కొచ్చేసింది. నీరసంగా పడుకున్న శ్రీనాథ్ తల్లి అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచి చూశాడు. అలా పడుకున్న శ్రీనాథ్ని చూస్తుంటే ఆ తల్లి కడుపు చెరువైపోయింది. శ్రీ, నేను సరళ దగ్గరికి వెళ్ళొచ్చాను అంది శ్రీనాథ్ పక్కన కూర్చుంటూ. పడుకున్నవాడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఏది సరళ అన్నాడు. తన తల్లి వెళ్లి సరళనడిగితే సరళ రాను అని అనడం అతని ఊహకందని విషయం. సరళ రానంది. మరొకళ్ళ ఇంట్లో గంటల గంటల ఊరికే గడపడం తనకి కుదరదట. పోనీలే బడాయ్, ఉండు, రేపటి నుంచి నీకొక ట్యూషన్ మాస్టర్ని కుదురుస్తాను. అతడు చదువుతాడు, నువ్వు విందువు గాని. శ్రీనాథం మాట్లాడలేదు. రాజ్యలక్ష్మికి కావలసింది తన కొడుకు చదువు పాడవకుండా ఎలాగో ఒకలాగా సాగడం. ఆ మరనాడే ఎవరో ట్యూషన్ మాస్టర్ని కుదిరిచింది. అతడొచ్చి 2 రోజులు కాకుండానే శ్రీనాథ్ తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, ఆ ట్యూషన్ మాస్టర్ని పంపించే, నాకున్న ఆస్మాకి సాయం తలనొప్పి కూడా వస్తోంది అన్నాడు. మరి నీ చదువు? చదువు లేదు, చట్టుబండలు లేదు, నన్ను ఇలా బ్రతకని అమ్మా. చేతిలో పుస్తకం తల్లి ముందు నేలకేసి కొట్టి చిరాగ్గా వెళ్ళిపోయాడు శ్రీనాథ్. రాజ్యలక్ష్మి చచ్చినట్టు మళ్లీ మెట్లు దిగి రావాల్సొచ్చింది. ఈసారి సరళ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. పంతానికి పైకి పోకుండా నిగ్రహించుకుంటున్న శ్రీనాథ్ అనారోగ్య పరిస్థితి సరళను కలవరపరుస్తూనే ఉంది. శ్రీనాథ్కి అటాక్ రావడం, అతడు ట్యూషన్ మాస్టర్ని పొమ్మడం, చదువు సంధ్య లేకుండా నీరసంగా మంచంలో పడుండడం, ఇవన్నీ సరళకు తెలుసుకుంటూనే ఉంది. ఆ మధ్య ఒకరోజు పెరట్లో ఉండగా కిటికీలోంచి శ్రీనాథ్ ముఖం కనిపించింది. పాలిపోయి బలహీనంగా ఉన్న ఆ ముఖంలోకి చూసి గతుక్కుమంది. శ్రీనాథ్ నవ్వాడు జాలిగా. ప్రతిగా నవ్వలేకపోయింది. నవ్వబోతే కన్నీళ్ళొస్తాయేమోనని తలదించుకుని లోపలికొచ్చేసింది. ఈ కారణాల చేత రాజ్యలక్ష్మి వచ్చి కింద చాప మీద కూర్చుని, సరళ మా ఇంటికి రావా అమ్మా అంటుంటే వెనకట్ల సరళ మనసు రగిలిపోలేదు. అయినా ఆవిడ అహంకారాన్ని మాత్రం పూర్తిగా క్షమించలేకపోయింది సరళ. ఎందుకు రానండి, చూస్తున్నారుగా ఊపిరాని పనులు. మీ పెద్దింటి వాళ్లకున్నంత తీరిక మాకెలా ఉంటుంది? రాజ్యలక్ష్మి కొద్దిగా ముఖం ముడుచుకుని నవ్వేసి, అంతేలే, అది సరే కాని మా శ్రీనాథ్ ట్యూషన్ మాస్టర్ని పంపేశాడు, విన్నావా? ఆయన చదువుతుంటే వాడికి ఆస్తమాకి సాయం తలనొప్పొస్తుందట అంది. సరళ మనసారా హాయిగా నవ్వేసింది. ఆ నవ్వు చూసిన రాజ్యలక్ష్మి మనసులో ఆశ కలిగింది. ఇక లాభం లేదు సరళ, నువ్వు వచ్చి చదివితేనే గాని వాడి సంవత్సరం పరీక్ష పాస్ అవడు. మీరు ట్యూషన్ మాస్టర్కి ఎంత ఇచ్చేవారు? కాస్తా కోస్తానా, నెలకి 50 రూపాయలు గర్వంగా చెప్పింది రాజ్యలక్ష్మి. అయితే నాకు ఆ జీతమిస్తేనే నేనొచ్చి చదువు చెప్తాను. నిర్ఘాంతపోయింది రాజ్యలక్ష్మి. ఏంటి, నీకు జీతం కావాలా? అవును కావాలి. మా ఇంటి పరిస్థితి మీకు తెలుసు. మా మావయ్య యంత్రంలా పనిచేస్తున్నా మాకు రోజులు గడవడం కష్టంగానే ఉంది. నేను ఏదైనా ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను. ఆ ట్యూషన్ మాస్టర్లా నేను రోజు వస్తాను. నా చదువు సంగతి నేను చూసుకోకుండా శ్రీనాథ్ చదవమన్న పాఠాలే చదువుతాను. అతనికొచ్చే వరకు మళ్ళీ మళ్ళీ చదువుతాను. అదే ట్యూషన్ ఫీజు నాకు ఇవ్వండి. సరే ఇస్తాను, వస్తావా? ఈసారి అధికారం వినిపించింది రాజ్యలక్ష్మి గారిలో. సరళ గమనించి నవ్వుకుంది.
సరళకు కావలసింది సంపాదన. ఏదో ఒక విధంగా కుటుంబానికి సహాయపడ్డాం. ఇవాళ నుంచే వస్తాను. రాజ్యలక్ష్మి సరళ కోసం వెళ్ళిందని శ్రీనాథ్కు తెలుసు. ఆరాటంగా ఆవిడ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. తల్లిని చూడగానే సరళొస్తానందా అని అడిగాడు. ఆ వస్తానంది. ఒక విధమైన ఈసడింపుతో అంది రాజ్యలక్ష్మి. ఈ ఈసడింపును గుర్తించే స్థితిలో శ్రీనాథ్ మనసు లేదు. సరళ వస్తానంది అన్న మాటలు వినగానే అతని ముఖమంతా వెలుగు వ్యాపించింది. ఉత్సాహంగా ఎప్పుడొస్తుంది అని అడిగాడు ఆరాటంగా. ఈవేళ వస్తుంది. సరళకు నీ దగ్గర చదివినందుకు జీతం కావాలట. జీతం ఇస్తానంటేనే వస్తానంది. కొడుకు ముఖంలోకి చూస్తూ అంది రాజ్యలక్ష్మి. ఆవిడ ఆశించినట్లే శ్రీనాథ్ ఆ మాటలు విని తెలతెలపోయాడు. నమ్మలేనట్లు జీతం కావాలందా అన్నాడు. ఆ కావాలంది. అదేనైలే. దాని జీతం దాని ముఖాన పారిస్తే లేనిపోని మొహమాటలుండవు. దర్జాగా అడిగి చదివించుకోవచ్చు. తనకు జీతం ఖర్చైనా కొడుకు మనసులో సరళ పట్ల అంత వాళ్ళ మాలిన అభిమానం పోతే అంతే చాలనుంది రాజ్యలక్ష్మికి. శ్రీనాథ్ ఏ సమాధానం చెప్పలేదు. ఆ సాయంత్రం సరళొచ్చింది. ఇంచుమించు 2 నెలల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు చాలాసేపు. మొదట సరళ తేరుకుంది. పుస్తకాల రేఖ దగ్గరకు నడిచి ఏ పుస్తకం తీసుకురాను అంది. ఏది వద్దు అన్నాడు మంచంలో కూర్చుని సరళనే చూస్తూ. అదేంటి, మరి నేను వెళ్ళిపోనా? ఎలా వెళతావు? జీతం తీసుకుంటున్నాక? శ్రీనాథ్ ధోరణి సరళకు అర్థమైంది. కొద్దిగా మనసు చివుక్కుమంది. జీతం తీసుకుంటోంది నీ దగ్గర కూర్చుని నువ్వు చదవమన్న పాఠాలు చదవడానికి, నువ్వు వాడించినట్టల్లా ఆడ్డానికి కాదు. నేను నిన్నే వాడించాను సరళ. తలుచుకుంటే నువ్వే నన్ను కోతి నాడించినట్లు ఆడించగలవు. సరళ చొప్పునొచ్చి అతని మంచం పక్కన కుర్చీలో కూర్చుంది. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. భోగభాగ్యాల్లో మునిగి తేలుతున్నవాడివి. నీకు మా కష్టాలేం తెలుస్తాయి శ్రీనాథ్? దినదినగండంగా ఉన్న మా సంసారాన్ని ఈ రకంగానైనా కొద్దిగా ఆదుకుందామని జీతం అడిగాను. నిజమే, ఈ బీద కుటుంబం మీద నీకు ఆ మాత్రం కనికరం కూడా లేకపోతే ఇవ్వద్దులే అంది. శ్రీనాథ్ తన చేయి జాపి సరళ కన్నీళ్లు తుడిచాడు. సరళ గతుకుమని వెనక్కి తగ్గింది. ఐఆమ్ సారీ సరళ. కన్నీళ్లు పెట్టుకోకు, కనీసం నా ముందు. నేను ఏమాత్రం భరించలేని విషయం అది. సరళ గబగబా కన్నీళ్లు పైటుకొంగుతో తుడుచుకుంది. నాకు కన్నీళ్ళొచ్చింది మా ఇంటి పరిస్థితులకు కాదు శ్రీనాథ్. నీకు చదువు చెప్పినందుకు గాను జీతం తీసుకుంటున్నందుకు. కానీ ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. నెలకు 50 రూపాయలు ఇస్తుంటే మా అత్త ఇంకో గొడవ పెట్టదు. అప్పుడు ఇదివరకులాగా నీ కేటాకొచ్చినప్పుడే కాక రోజు నీ దగ్గరకొచ్చి ఇద్దరం చదువుకోవచ్చు. మీ ఇంట్లో నాకు ఒక 50 రూపాయలు ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదు. శ్రీనాథ్ అభిమానంగా చూశాడు సరళని. థ్యాంక్ యూ సరళ. కానీ ఒక్క 50 రూపాయల కోసం నువ్వెంత కష్టపడ్డం దేనికి? నా బీరువాలోంచి నీకెంత కావాలంటే అంత తీసుకోమనలేదు? అవును, తీసుకోమన్నావు. కానీ అలా తీసుకుంటే మళ్ళీ నీకు ఆ డబ్బు తీర్చేదెలా? నీకు రుణపడి ఉండవలసి వస్తుంది. ఇలా జీవితాంతం తీసుకుంటే నేను మళ్ళీ తీర్చనక్కర్లేదు. సరళ, నువ్వు నా దగ్గర డబ్బు తీసుకుంటే మళ్ళా తీర్చాలా? లేకపోతే ఎలా మరి? ఈ లోకంలో నాదంటూ ఏదైతే ఉందో అదంతా నీదే సరళ. మన మధ్య రుణాల ప్రసక్తి లేదు. సరళ తెల్లబోయి చూసింది. ఆ చూపుల్లో భయం కూడా ఉంది. నిజం సరళ, ఒట్టు అంటూ సరళ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆ చేతిలో తన చేయి వేసి సరళ చేతిని తన అరచేతిలో మృదువుగా బిగించాడు. నిలువెల్లా వణికింది సరళ. శ్రీనాథ్ చేతిలో ఉన్న సరళ అరచేతిలో చెమటలు పట్టాయి. నెమ్మదిగా విడిపించుకుని లేచి పుస్తకాల రేఖలోంచి చేతికందిన పుస్తకం తీసి చదవసాగింది. చదువుతుంటే మనసు పుస్తకం మీద లేక చాలాసార్లు తడబడింది. శ్రీనాథ్ ఏమనుకుంటాడో అనిపించినా అతని ముఖం చూడ్డానికి భయం వేసింది. ఒక చోట ఆగి నెమ్మదిగా ఇక్కడ అర్థమైందా, మళ్ళా చదవనా అని అడిగింది. ఎందుకంటే అక్కడ ఏం చదివిందో సరళకి అర్థం కాలేదు. ఎంతకు సమాధానం రాకపోయేసరికి పుస్తకంలోంచి తలెత్తి శ్రీనాథ్ వంక చూసింది. శ్రీనాథ్ చిరునవ్వుతో సరళ ముఖంలోకే చూస్తున్నాడు. సరళ గుండెలు జల్లుమన్నాయి. తనెంత బాగా చదివిందో అతడు అంత అందంగానే వింటున్నాడని అర్థమైంది సరళకు. పుస్తకం అతని పక్కన పడేసి వెళ్ళిపోయింది. నిర్మలకి అతి ప్రయాస మీద ఒక సంబంధం తీసుకునొచ్చాడు. మామూలు పెళ్లిచూపుల తతంగం ఆ రోజు నిశ్చయించారు. రాజేశ్వరి ఒకలా హడావిడి పడిపోతుంది. ఉదయం నుంచి సరళ కూడా వంచిన నడుము ఎత్తకుండా అత్తకు సాయం చేస్తోంది. పలహారాలు తయారు చేయడం పూర్తయింది. నిర్మలకు అలంకరణలో సాయపడింది సరళ. పూలు కట్టించి చీర కిందకు లాగి కుచ్చెళ్లు సవరించి ఇక తను త్వర త్వరగా మొహం కడుక్కుని బొట్టు కాటుగా పెట్టుకుని ఇస్త్రీ చీర కట్టుకుని తయారైంది. అత్తయ్య,
పలహారాలు ప్లేట్లో సర్ది సిద్ధంగా ఉంచనా అని అడిగింది. తయారీ వచ్చిన సరళను ఒక్కసారి ఎగాదిగా చూసి, ఇక్కడ నువ్వెందుకు మేడ మీదకు పో అంది రాజేశ్వరి. సరళ చిన్నబుచ్చుకుని, అదేంటత్తయ్య, పెళ్లి వాళ్ళొస్తుంటే నన్ను మేడ మీదకి పొమ్మంటావు దేనికి అంది. వాళ్ళొస్తుంటే నువ్వు చేయవలసిన పనేమీ లేదు. అసలే ఇల్లు ఇరుకు, ఎంతమంది దేనికి, నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళు అని తరిమింది. విధిలేక మేడమెట్లెక్కుతోన్న సరళకు చటుక్కున స్ఫురించింది. అత్తయ్యకు పెళ్లివారి కంట తను పడ్డం ఇష్టం లేదు. అందుకే తను తయారవగానే ఎగాదిగా చూసింది. నిర్మల కంటే తను అందంగా ఉంటుంది. అది అత్తయ్య బాధ. గిరగిరా తిరుగుతోన్న కన్నీళ్లు నిగ్రహించుకుంటూ శ్రీనాథ దగ్గరకొచ్చి, ఏం చదవమంటావు అని అడిగింది. శ్రీనాథ్ సరళను ఆశ్చర్యంగా చూస్తూ, ఇవాళ మీ నిర్మలకు పెళ్లి వరుస్తున్నారని చెప్పావుగా, రానన్నావుగా, రోజు కంటే ముందొచ్చి కూర్చున్నావేం అన్నాడు. జీతం తీసుకుంటున్నానుగా, రాకపోతే ఊరుకుంటావా తెక్కగా అంది సరళ. శ్రీనాథ్ సరళ ముఖంలోకి కొన్ని క్షణాలు చూసి సరళ చేపట్టుకుని, ఏం జరిగింది సరళ అన్నాడు. అతని కంటలోని ఆప్యాయతకు సరళ నిగ్రహం కరిగింది. అతని చేతి మీద ముఖం ఆనించుకుని ఏడ్చేసింది. ఏంటిది సరళ, ఏం జరిగింది అన్నాడు. నాకెవరూ లేరు శ్రీనాథ్, నేనెవరికి అక్కర్లేదు అంది సరళ ఏడుస్తూనే. నీకెవరూ లేరా, నేను లేనా? తలెత్తి శ్రీనాథ్ వైపు చూసింది సరళ. ఇంకా కళ్ళల్లో నీళ్లు, పెదవుల మీద చిరునవ్వు, వెలుగు చీకట్లు కలగలిసిపోయే సంధ్యారుణ కాంతి ముఖమంతా. ఏం జరిగిందో చెప్పు. మా అత్తయ్య పెళ్లివారొచ్చే సమయానికి నన్ను ఉండొద్దంది. పొద్దుట్నుంచి చాకరీ అంతా చేశాను. సరిగ్గా సమయానికి పనికి రాకుండా పోయాను. ఎందుకని? సరళ కొన్ని క్షణాలు తటపటాయించింది. ఏమో, బహుశా పెళ్ళికొడుకే నిర్మలకు బదులు నేను నచ్చుతానని భయమేమో కసిగా అంది. హుషారుగా ఏల వేశాడు శ్రీనాథ్. విస్తుపోయి చూసింది సరళ. అనారోగ్యం కారణమేమో, మరే కారణమేమో కాని శ్రీనాథ్ ఎన్నడూ ఆ వయసు పిల్లల్లాగా ఏ అల్లరి వేషాలు వేసేవాడు కాదు. అతని నోట ఏల వినడం అదే మొదటిసారి సరళకు. ఆ అబ్బాయి గారికి చాలా విద్యలొచ్చే అంది. ఆ, అన్నీ నువ్వు నేర్పుతున్న విద్యలే. ఇంటికెళ్ళగానే మీ అత్తయ్యకు నా థ్యాంక్స్ చెప్పు. ఎందుకు, ఇక్కడికి నన్ను తరిమేసినందుకా? ఒక రకంగా అందుకే. నిజం చెప్పేనా, నువ్వు అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మీ అత్తయ్య భయపడినట్లు ఆ పెళ్ళికొడుకు నిర్మలను నిన్ను చూసి, నాకు నిర్మలొద్దు, ఈ అమ్మాయిని చేసుకుంటాను అని నిన్ను కోరుకుంటే? కోరుకుంటే ఏమవుతుంది? శ్రీనాథ్ సమాధానం చెప్పకుండా సరళనే చూస్తూ కూర్చున్నాడు. మాట్లాడవేం రెట్టించింది. అలా జరిగితే నాకేమవుతుందో నాకంటే నీకే బాగా తెలుసు సరళ. ఒకవేళ ఏ కారణం వల్లైనా నా ఆస్తమా బాగా ఎక్కువయ్యి నాకు ఊపిరందని క్షణం వస్తే ఏ పరిస్థితుల్లో నువ్వు నా పక్కనే ఉంటావు కదూ. సరళ గుండె జల్లుమంది. ఒక్కసారి కళ్ళ ముందు చీకట్లు అలుముకున్నాయి. శ్రీనాథ్ నోరు తన చేత్తో మూసి, ఛీ, అలా మాట్లాడుకో అంది. శ్రీనాథ్ ఆ చెయ్యి నెమ్మదిగా విడిపించి, అది కాదు సరళ, జీవితం మన చేతుల్లో లేదు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కానీ నిజంగా నాకు ప్రాణాపాయ దశొస్తే మాత్రం నా దగ్గర ఉంటానని వాగ్దానం చేయవా? నిన్ను చూస్తూ ఇంతవరకు ఏ విజ్ఞాన శాస్త్రము ఛేదించలేని అంధకారమైన లోకాల్లోకి ధైర్యంగా వెళ్ళిపోతాను. లేక ఈ పంచభూతాల్లోనూ కలిసి ఎప్పటికీ నీతోనే ఉంటాను. నాకు వాగ్దానం చేయవా అన్నాడు. ఇక భరించలేకపోయింది సరళ. కింద కూలబడిపోయి కుర్చీలో కూర్చున్న శ్రీనాథ్ మోకాళ్ల మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏంటిది, ఎందుకట ఈ ఏడుపు? ఇలా చూడు, ఇవాళ నేనంత ఆరోగ్యంగా ఉన్నానో చూడు. ఈ మధ్య నాకు అసలు అటాక్ రానేలేదు. ఎంతకు నా కోసం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకేమవుతాను? సరళ ఏడుపు మరిపించడానికి అల్లరిగా అన్నాడు. ఛీ పో అని కళ్ళు తుడుచుకుని తన ముఖం అతనికి కనిపించకుండా పుస్తకం చాటున దాచుకుంది. సరళ కన్నీళ్లు వెచ్చగా తన తొడని తడితే ఎంతో హాయి అనిపించింది శ్రీనాథ్కి. ఎర్రబడిన కళ్లతో ఉబ్బిన ముఖంతో వచ్చిన సరళం చూసి మనసు కరిగింది రాజేశ్వరికి. ఎన్నడూ లేని ఆర్ద్ర స్వరంతో, సరళ, నిన్ను పైకి పొమ్మన్నానని బాధపడ్డావా? నిర్మల నీకంటే పెద్దది కదూ, దానికి పెళ్లి కావద్దు. దాని పెళ్లి సమస్య నా గుండెలో ఎలాంటి మంటలు రేపుతుందో నువ్వు ఊహించగలిగితే ఇలా కష్టపెట్టుకోవు. నువ్వే చెప్పు, నిర్మలకు పెళ్లి కావద్దు అంది. అత్తయ్య ఆర్ద్ర స్వరం సరళ మనసులో చికాకుని చెదరగొట్టేసింది. అత్తయ్య సమస్య సానుభూతితో అర్థం చేసుకోగలిగింది. ఇంతకు సంబంధం కుదిరింది అత్తయ్య అంది. ఏం కుదరడమో? ఏం, నిర్మల వాళ్ళకి నచ్చలేదా? నిర్మల నచ్చిందట, కానీ 3000 కట్నం కావాలంటున్నారు. అది చాలా తక్కువట. ఆ మాట నిజమే. పిల్లవాడు బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరైనా 5000 కళ్ళకద్దునిస్తారు. ఈ రేట్లు వ్యవహారం సరళ కంతు పట్టలేదు. ఇంతకు నిర్మలకు పెళ్ళవుతుందా?
ఏమో, మీ మామయ్య ఎలాగైనా ఆ 3,000 సంపాదించగలిగితే అవుతుంది. లేకపోతే మన కర్మ. దీనంగా ఉన్న అత్త ముఖం చూస్తే జాలి కలిగింది సరళకు. ఆ రాత్రంతా సరళ నిర్మల పెళ్లి విషయమే ఆలోచిస్తూ పడుకుంది. ఆ మరనాడు శ్రీనాథ్ దగ్గర చదువుతున్నప్పుడు ఆ విషయమే గుర్తుకొచ్చింది. చదువుతున్నది మధ్యలో ఆపి పుస్తకం మూసేసంది. శ్రీనాథ్, నువ్వు నాకొక సహాయం చేయగలవా అంది. అంత అదృష్టమా? అడుగు. నాకు డబ్బు కావాలి. తీసుకో. బల్ల మీదున్న బీరువా తాళం చెవులు చూపించాడు. సరళ బీరువా తెరిచి డబ్బు లెక్కబెట్టింది. 300 రూపాయలు కొంత చిల్లర ఉంది. అన్నీ పొదులు 5లు ఉన్నాయి. ఇంతేనా అంది. శ్రీనాథ్ తెల్లబోయాడు. 300 రూపాయలు చూసి ఇంతేనా అందేమిటి? 5 రూపాయల కాగితం కళ్ళు పెద్దవి చూసే సరళ. నీకెంత కావాలి? 3,000. అమ్మ బాబాయ్, అంత డబ్బే ఎందుకు? మా నిర్మల పెళ్లికి కట్నంగా కావాలట. ఇయ్యగలవా? సరళ, 3,000 నేనెక్కడ తేగలను? నా పాకెట్ మనీ, నేను దాచుకున్నది అంతా అదే. ఎలా శ్రీనాథ్? మా నిర్మల పెళ్లి ఎలా జరుగుతుంది? నిర్మల పెళ్లి గురించి నువ్వెందుకింత ఆరాటపడ్డావు? సరళ చిత్రంగా చూసింది శ్రీనాథ్ వైపు. అదేం మాట శ్రీనాథ్? దిక్కుముక్కు లేని నన్ను మావయ్య తెచ్చి ఆదరించకపోతే నా జీవితం ఏమైపోయేది? వీళ్ళంతా నా వాళ్ళు కాదు. వీళ్ల కోసం నేను ఆరాటపడకపోతే ఎవరు ఆరాటపడతారు? ప్రయత్నిస్తాను సరళ. ప్రామిస్ చేయలేను. మా నాన్న అంత డబ్బు ఇవ్వరు. సరళ నిరాశగా చూసింది. నిన్నటి వరకు శ్రీనాథ్ తనకు ఏదో ఒక విధంగా సహాయపడతాడనే ఆశ ఉండేది. ఇప్పుడు అతని పరిధి ఏమిటో అర్థమైంది. ఎంతో చెయ్యాలనుంది తనకు. కానీ ఏం చేయగలడు? డబ్బు ఎలా సంపాదించాలి? ధనం ప్రధానం కాదు అని లెక్చర్లు కొట్టడం తేలిక. వెధవ డబ్బు, దీని ప్రలోభంలో పడకూడదు అని వేదాంతం కబుర్లు చెప్పడం తేలిక. కానీ దైనందిక అవసరాలకు డబ్బు లేకుండా తడుముకుంటూ జీవించాల్సి రావడం ఎంత కష్టం. దీక్షితులకి అతి కష్టం మీద ప్రావిడెంట్ ఫండ్లోంచి 2,000 అప్పు దొరికింది. పాపం, అతని ప్రావిడెంట్ ఫండ్ మాత్రం ఎంత కనుక ఈ 2,000 ఏ మూలకి? కట్నం 3,000, పెళ్లి ఖర్చులు కనీసం 1,000 రూపాయలైనా ఉంటాయి. ఇంకా 2,000 లేకుండా ఈ పెళ్లి కాదు. దిగాలు పడిపోతూ అంది రాజేశ్వరి. నన్నేం చేయమన్నావే? ఎంతకంటే నయ్యా పైసా సంపాదించగలిగే మార్గమేమీ లేదు నాకు అని చిరాకు పడ్డాడు దీక్షితులు. నిర్మల నెమ్మదిగా తల్లి దగ్గరకొచ్చి కూర్చుంది. అమ్మా, నా పెళ్లి గురించి నాన్నని ఎందుకు అలా కాల్చుకు తింటావు? నీకు కావలసింది నాకు పెళ్లి కావడమేగా. ఎవరైనా రెండో పెళ్లి వాళ్ళు, కాస్త వయసు మీరిన వాళ్ళు ఉంటారేమో చూడరాదు. అలాంటి వాళ్లైతే కట్నం తీసుకోకుండా చేసుకుంటారేమో. రాజేశ్వరి కూతురి మాటలు వినలేక బౌరుమని ఏడ్చింది. సరళకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఏంటి దేశం? ఒక వ్యక్తి నిరంతరం శ్రమపడుతోన్నా కూటికి గుడ్డకి చాలని దరిద్రమే ఫలితమా? ఏమిటి ఆచారాలు? పెళ్లిళ్లంటే ఇలాంటి బేరసారాలా? ఆ సాయంత్రం శ్రీనాథ్ సరళ చేతిలో 2,000 రూపాయలు పెట్టి, నేను ఇవ్వగలిగిందంతా ఇంతే అన్నాడు. సరళ విస్తుపోయి, ఇంత డబ్బు ఎక్కడిది నీకు అంది. కిందటిసారి నా పుట్టినరోజుకి నాన్న 3 రవ్వలు పొదిగిన ఉంగరాన్ని బహుమానంగా ఇచ్చాడు. కొన్నప్పుడు అది 3,000 పైన అయింది. తీరా అమ్మబోతే 2,000 వచ్చింది. అందులోనూ రహస్యంగా అమ్మడం. నోట మాట రాలేదు సరళకి. తన చేతిలో ఉన్న ఆ డబ్బు ఏదో పెద్ద పర్వతంలా తనను కిందకు అణగదొక్కుతున్నట్లు అనిపించింది. ఉంగరం ఎందుకమ్మా? వద్దు, ఈ డబ్బిచ్చేసి నీ ఉంగరం తెచ్చుకో. సరళ, ఇప్పుడే డబ్బిచ్చేసినా నా ఉంగరం తిరిగి నాకెవ్వరు. నీకు డబ్బు చాలా అవసరం అన్నావుగా, తీసుకో. నాకు కాదు శ్రీనాథ్, నాకసలు డబ్బు అక్కర్లేదు. నిర్మల పెళ్లి కోసం అడిగాను. నువ్వెందుకు అడిగావో అది నాకు అనవసరం సరళ. నువ్వు అడిగావు. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాను. సారీ, నువ్వు అడిగినంత ఇవ్వలేకపోయాను. ఉంగరం అమ్మినందుకు మీ నాన్నగారు ఏమీ అనరు. ప్రస్తుతం రోడ్డు వాడు ఉంగరం ఇమిటేషన్ వాళ్ళది కొని పెట్టుకున్నాను. నాన్నగారు రోజూ నా ఉంగరం ఎందుకు పరీక్ష చేస్తారు? తర్వాత చూసుకోవచ్చు. వణుకుతున్న చేతులతో ఆ డబ్బు టేబుల్ మీద పెట్టి శ్రీనాథ్ పాదాలకు నమస్కారం చేసింది సరళ. ఇదేంటి? ఎంతకంటే కృతజ్ఞత చెప్పుకోవడానికి నాకు మాటలు రావడం లేదు శ్రీనాథ్. ఇప్పుడు నా మాటలు హాస్యాస్పదంగా తోచొచ్చు నీకు. కానీ ఎప్పుడో ఒకప్పుడు నీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను. సరళ, నా రుణం తీర్చుకోవడానికి మార్గం చెప్పనా? చెప్పు. ఒకటే మార్గం. ఇది రుణంగా భావించకపోవడం. 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళా చెబుతున్నాను. నాదంతా నీది, నీ సమస్యలే నా సమస్యలు. అందుకే ఇంతకు తెగించి ఆ డబ్బు తెచ్చాను. ఏదో బరువు మోస్తున్నట్టు అలా బెంగగా చూడకు. వెళ్ళు, హాయిగా నిర్మల పెళ్లి ఏర్పాట్లు చూడు. సంతృప్తితో కూడిన నీ ముఖం నన్ను చూడని. డబ్బు జాగ్రత్తగా కొంగును కట్టుకుని వచ్చింది సరళ. శ్రీనాథ్ నిజంగా దేవతామూర్తిలాగే కనిపిస్తున్నాడు సరళకు.
రాజేశ్వరి దగ్గరకొచ్చి ఆ డబ్బు ఆవిడ చేతిలో పెట్టి, ఇక నిర్మల పెళ్లికి ఏ ఆటంకం లేదు కదా అత్తయ్య అంది. డబ్బు చూడగానే రాజేశ్వరి కళ్ళు మెరిశాయి. ఎక్కడిది ఇంత డబ్బు అంది అనుమానంగా చూస్తూ. అప్పటికింకా లోకం తెలియని సరళ శ్రీనాథ్ ఇచ్చాడు అని నిస్సంకోచంగా చెప్పింది. ఆ మాటలు వినగానే రాజేశ్వరి ముఖం వికృతంగా మారిపోయింది. సరళకు దూరంగా 4 అడుగులు వెనక్కు వేసింది. సరళను ఒక పురుగును చూసినట్లు జుగుప్సతో చూస్తూ ఛీ అంది చేతరింపుగా. సరళ స్థానువై నిలబడిపోయింది. ఏదైనా సమాధానం చెప్పడానికైనా ఆ అమ్మాయిలో శక్తి లేకపోయింది. రాజేశ్వరి ఆ డబ్బు తనకిచ్చేస్తుందేమోనని అనుకుంది. కానీ రాజేశ్వరి ఆ డబ్బు మాత్రం జాగ్రత్తగా దాచుకుంది. ఆ క్షణం నుంచి రాజేశ్వరి తనతో ఏం మాట్లాడినా ఆ చీ అన్న చేదరింపే చెవుల్లో ప్రతిధ్వనించేది సరళకి. పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా ప్రారంభమయ్యాయి. 3000 కట్నం తీసుకుంటున్నారు, ఆ అమ్మాయికి నగలేం పెడతారు అని మధ్యవర్తుల ద్వారా కబురు చేయించింది రాజేశ్వరి. వాళ్ళు ముందు మా వల్ల కాదని, ఆ తర్వాత రాజేశ్వరి పొట్టుబడితే 1000 రూపాయలు ఖరీదు చేసే గొలుసు పెట్టడానికి అతి కష్టం మీద ఒప్పుకున్నారు. అడుగడుగున బేరసారాలతో సాగే ఈ పెళ్లి చాలా విచిత్రంగా తోచింది సరళకి. పెళ్లిళ్ళన్నీ ఇలాగే జరుగుతాయా? ఇలా పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత ఆ స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జీవితాంతం కలిసిమెలిసి జీవిస్తారా? అందుకే మన సంఘంలో 3 వంతుల సంసారాలు ఇలా మేడిపాళ్లలా ఉంటాయి. పెళ్లి కొన్ని చిన్న చిన్న పేచీలతో ఎలాగో ముగిసింది. పెళ్లిలో పెళ్ళికొడుకు తన వంకేసి అలా చూడడం, తను పెళ్ళికొడుకు కంటికి కనబడకుండా అత్త ఇక్కడికి అక్కడికి తరమడం, ఇది ఏనాటికి మరిచిపోలేని చెడు అనుభవం సరళకి. పెళ్లి పూర్తయి నిర్మల అత్తవారింటికి వెళ్ళిపోయాక మళ్ళీ శ్రీనాథ్ దగ్గరకు వచ్చింది సరళ. ఎలా జరిగింది పెళ్లి? నువ్వు డబ్బిచ్చినందుకు ఏమంది మీ అత్త? నువ్వు దేవతవని నెత్తిన పెట్టుకుందా? తన అత్త చీ కొట్టడం చెవుల్లో హోరుమంది సరళకి. వాళ్ళు తనవాళ్లు అనుకుని ఆరాటంతో పోటుపడ్డందుకు అవమానం అలలుగా పొంగొచ్చి తనను కళంకల్లో ముంచివేయడం గుర్తుకొచ్చింది. శ్రీనాథ్ హృదయం మీద తలానించి భోరుమని ఏడ్చింది. తెల్లబోయాడు శ్రీనాథ్. మీ నిర్మల పెళ్లి సుఖంగా జరిగింది కదూ సరళ, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఎన్నో చెప్పాలని నోరు తెరిచింది సరళ. తీరా మొదలు పెట్టబోయేసరికి భరింపరాన్ని లజ్జతో సర్వాంగాలు వణికాయి. ఏమని చెబుతుంది? నీ సమస్యలు నా సమస్యలు అంటూ చేతి ఉంగరం అమ్మి తెచ్చిన వ్యక్తికి అతని పరోక్షంలో ఎంతటి నీచమైన కళంకం అంటగట్టబడిందో ఎలా చెప్తుంది? కళ్ళు తుడుచుకుని ఏం లేదు, నిర్మల వెళ్ళిపోయింది అందుకని అంది. ఆప్యాయంగా పిచ్చిపిల్ల అన్నాడు శ్రీనాథ్. జగన్నాథం తన మేడ వసారాలో వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా మాసికలు వేసిన చీర కట్టుకుని అస్థిపంజరం లాంటి శరీరంతో ఒక నడివయసు యువతి ఇంచుమించు ఏడుస్తున్నట్టు మాట్లాడుతోంది. అయ్యగారు, బాకీ మొత్తం కట్టేసినాను అయ్యగారు, వడ్డీ కూడా కట్టేసినానండి, నా మురుగులు నాకు ఇచ్చేయండి. ఆ దీనాలాపాలన్నింటినీ లతా మంగేష్కర్ గానం వింటున్నట్లు చిరునవ్వుతో వింటున్నాడు జగన్నాథం. పోవే, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు బాకీ చెల్లించాల్సిన గడువు ఏనాడో దాటిపోయింది. 2 నెలలుగా వడ్డీ ఇస్తున్నావు నువ్వు. నీ బాకీ కింద నీ మురుగులు కట్టేసుకున్నాను, పో. అయ్యా, బిడ్డలుగన్న తండ్రులు, మీకిది న్యాయం కాదు. వడ్డీ కావాలంటే తీసుకోండి అయ్యా, నా మురుగులు ఇప్పించేయండి. నెత్తురుగొట్టు కూడబెట్టు కొనుక్కున్న మురుగులయ్యి. ఎట్లాంటి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు. మీ అన్యాయం మిమ్మల్నే కొడతాది. ఏంటే పొద్దున్నే వచ్చి శాపనార్థాలు పెడుతున్నావు? పో, అవతలకు పో. చెయ్యి పట్టి ఏడుస్తోన్న ఆ మనిషిని బయటికి గెంటేశాడు జగన్నాథం. తన ఇంటి గుమ్మంలో నిలబడి ఇదంతా చూస్తున్న సరళ అప్రయత్నంగా పైకి చూసింది. శ్రీనాథ్ కూడా అక్కడే ఉన్నాడు. సరళ చూపులతో చూపులు కలవగానే ఏదో తప్పు చేసిన వాళ్ళ కుచించుకుపోయి లోపలకు వెళ్ళిపోయాడు. సరళకు లోకం తెలుస్తున్న కొద్దీ జగన్నాథం చేస్తోన్న వ్యాపారం ఏమిటో అర్థం కాసాగింది. మాసిన గుడ్డలు కట్టుకున్న అస్థిపంజరాల మనుషులు, గోచీలతో వచ్చే కూలి జనం జగన్నాథం ఇంటి ముందు తాము తాకట్టు పెట్టిన వస్తువుల కోసం ఘర్షణ పడ్డం మామూలైపోయింది. ఆ కూలీల, ఆ అన్నార్తుల, ఆ అనాథల కరుడుగట్టిన కన్నీళ్లేనా ఈ ఐశ్వర్యం? ఈ ప్రశ్న సరళ మనసును మరిగిస్తోంది ఇటీవల. సరళ, శ్రీనాథ్ ఇద్దరు BA పాస్ అయ్యారు. అది టౌను కావడం వల్ల అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు. శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అతడిని హాస్టల్లో దించడానికి వీల్లేదు. రాజ్యలక్ష్మి ఒక్కరితీ వెళ్లి అతడితో వేరు కాపురం పెట్టడానికి కూడా వీల్లేదు. రాజ్యలక్ష్మి లేకపోతే జగన్నాథం ఒక్కడు ఆ ఇంటిని నిర్వహించుకోలేడు. అయినా ఇంకా నువ్వు పైకి చదివి ఏం చెయ్యాలరా? BA పాస్ అయ్యావుగా, ఫ్యామిలీ బిజినెస్ చూసుకో అన్నాడు జగన్నాథం. ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో శ్రీనాథ్కి పాపం మొదట అర్థం కాలేదు.
తీరా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాక వడ్డీ లెక్కల పుస్తకాలు, దొంగ వడ్డీ లెక్కలు, మామూలు లెక్కలు, ఇదంతా ఒక చిత్రవ్యూహంలా అనిపించి అతనికి తల తిరిగిపోయింది. పైగా తన ఎదుట నిలబడి దీనంగా తమ వస్తువులు తమకియ్యమని ప్రాధేయపడుతున్న ఆ కూలీ జనంతో కర్కోటకంగా వ్యవహరించి ఆ వస్తువులు స్వాహా చేయడం కూడా అతనికి సాధ్యం కాదు. ఆ దీనుల ఆర్తనాదం అతని మనసుకి రంపపు కోతగా ఉంది. ఆ రాత్రి అతనికి ఆస్తమా అటాక్ వచ్చింది. ఇదంతా చూసిన జగన్నాథం, ఈ వడ్డీ వ్యాపారానికి నువ్వు పనికిరావు. పోనీ పొలం పనులు చూసుకోగలవా? ఏం చేయనక్కర్లేదు, కేవలం అజమాయిషీ అంతే అన్నాడు. శ్రీనాథ్ తల ఊపాడు. తండ్రి ఫ్యామిలీ బిజినెస్ లో ఎక్కడో ఏదో దోషముందని అతనికి కనిపిస్తోంది. అంతమంది తన ఇంటి ముందు అలా క్షోభపడ్డం భరింపరానిదిగాను ఉంది. కాని తండ్రితో ఆ విషయం ఎలా చెప్పాలో తెలియలేదు. మొదట్నుంచి తండ్రంటే అతనికి భయమే. అదీగాక అనారోగ్య కారణంగా ఏ విషయం గురించైనా మదనపడే శక్తి అతనికి లేదు. ఇప్పుడు అలాగే అలసత్వంతో ఆ విషయాలన్నీ అర్థం చేసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి మారుగా ఆ సంగతులన్నీ తన మనసులోంచి తుడిచేయడానికే ప్రయత్నించాడు. మొదటిసారిగా తమ పొలాల దగ్గరకు వెళ్ళాడు. పచ్చని ఆ పొలాలు, చల్లని గాలి, ఆ వాతావరణం చాలా హాయిగా తోచింది శ్రీనాథ్కి. తమకంత విస్తీర్ణమైన పొలాలున్నట్లు అతనికి తెలియనే తెలీదు. అలా నడుస్తున్నవాడు చటుకున ఆగిపోయాడు. ఎదుట ఉన్న దృశ్యం చూసి. ముగ్గురు కూలీలున్నారు. ఒక గుడ్డమూటలోంచి ఆదరా బాదరా ఏదో తింటున్నారు. ఒక పొడుగాటివాడు కర్ర పుచ్చుకుని, ఏందిరా యాదవ నాయల్లారా, ఈడ కూకొని తింటానికొచ్చినాడ్రా, లేవండ్రా, లేచి పనులకెళ్ళండి అని అదిలిస్తున్నాడు. వాళ్ళు గబగబా గుడ్డమూట కట్టేసి పనిలోకి జొరబడ్డారు. ఆ దృశ్యం చూడలేకపోయాడు శ్రీనాథ్. పోనీ వాళ్ళని తిన్నీరాదు, తిన్నాక పనులకు వెళ్లేవారుగా అన్నాడు. ఆ పొడిగాటివాడు శ్రీనాథ్ని అజ్ఞానిని చూసినట్లుగా చూశాడు. జాలి పడుతున్నట్లుగా నవ్వాడు. బోధ చేస్తున్నట్లు చెప్పసాగాడు. ఈ కూలేదవుల సంగతి మీకేం తెలవదండి అయ్యగారు. వీళ్ళు పని చేస్తారేటండి, పని దొంగలు కాని. ఎక్కడికక్కడ పనేగేసి ఊసుల్లో పడిపోతా ఉంటారండి. ఊరికే అట్ట అదిలితా ఉండాల్సిందే. గొడ్డిని తోలినట్టు తోల్తా ఉంటే గాని పనిచేయరు. వీళ్ళనట్ట వదిలేశామంటే ఎక్కడోళ్ళక్కడ ఊసులు చెప్పుకుంటూ, రొట్టెలు తింటూ, సొట్టలు కాల్చుకుంటూ కూసుంటారు. మన పొలం బీడుడిపోద్ది. ఈ సోములుగండి సుత్తే వీళ్ళందరికీ హడల్. అయ్యగారిని అడగండి నా సంగతి. గర్వంగా మీసం నిలేసుకున్నాడు సోములు. శ్రీనాథ్ మాట్లాడకుండా ముందుకు నడిచాడు. అతనికి మనసంతా గందరగోళంగా ఉంది. అంతకుముందు ఎంతో సౌభాగ్యవంతంగా కనపడిన పంట చేలు ఇప్పుడు తమలో ఏదో భయంకర రహస్యం దాచుకుని, రారా మా దగ్గరకు రా, రహస్యం చెబుతాం అన్నట్లు ఊగుతున్నాయి. అంతలో అతనికి ఏదో ఏడుపు వినిపించింది. నడుము వంగిన ముసలాడు దీనాతి దీనంగా ఏడుస్తూ పనిచేస్తున్నాడు. తన వెంటే ఉన్న సోముల్ని వాడెందుకలా ఏడుస్తున్నాడు అని అడిగాడు శ్రీనాథ్. శ్రీనాథ్ అలా అడుగుతుండగానే వాడు శ్రీనాథ్ ముఖంలోకి చూసి వెర్రిగా నవ్వాడు. ఆ నవ్వు చూసి భయం వేసింది శ్రీనాథ్కి. ఆడో పిచ్చాడులేండి. ఒకప్పుడు ఈ పొలం ఆడిదే. అయ్యగారి దగ్గర తాకట్టెట్టాడు, బాకీ తీర్చలేకపోయాడు, పొలం అమ్మేసుకున్నాడు. ఇంకా మట్టి మీద బెమాడికి ఏడే కూలిగా ఉండి అట్ట ఏడుతా నవ్వుతా ఉంటాడు. నవ్వుతూ చెప్పాడు సోములు. శరీరంలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి శ్రీనాథ్కి. ఆ వెర్రినవ్వు అతని మనసులో మారుమ్రోగుతోంది. ఇతనికెవరూ లేరా అన్నాడు. ఉన్నారండి, కొడుకులంతా ఈ ఊరొదిలి పట్నం పోయారు. ఈడ్ని రమ్మన్నారు, ఈడు రానన్నాడు. చెప్పానుగా ఈ మట్టి మీద బెమాని, ముసలాడని ఎర్రోడని అంతా కనిపెట్టి సోతారులేండి. పని చేయకపోయినా నేను ఈయనంతగా ఏమనలేండి. తన ఔదార్యం ప్రకటించుకున్నాడు సోములు. తన జేబులోంచి 5 రూపాయలు తీసి ముసలాడికిచ్చాడు శ్రీనాథ్. వాడు శ్రీనాథం చూసి ఒక వెకిలి నవ్వు నవ్వి, ఆ నోటు ఒక మొక్క కింద గొయ్యి తవ్వి దానిలో పాతి మంచి ఎరువు అవుతాది అన్నాడు మళ్ళీ వెకిలి నవ్వుతో. సోములు గబగబా ఆ నోటు దులిపి తీసి శ్రీనాథ్కి ఇవ్వబోయాడు. శ్రీనాథ్ తీసుకోకపోయేసరికి ఆ నోటు తన జేబులో పెట్టేసుకున్నాడు. అంతకుముందు ఏనాడు టౌన్ దాటి రాలేదు శ్రీనాథ్. ఈనాడు అతనికి ఇదంతా ఏదో కొత్త ప్రపంచంలా కనబడుతోంది. ఇంకా ఇంకా చూడాలని, ఎన్నెన్నో తెలుసుకోవాలని జిజ్ఞాస ప్రారంభమైంది. దూరంగా కొండల మధ్య గుడిసెలు కనిపిస్తున్నాయి. అక్కడుండేది ఎవరు అని అడిగాడు శ్రీనాథ్. కోయదార్లయ్యగారు, అక్కడికి మీరు నడవలేరు. ఇక్కడి నుంచి 18 మైళ్ళ దూరం. ఒకవైపు దూరంగా గోదావరి ప్రవహిస్తోన్న శబ్దం వినిపిస్తోంది. మరొక వైపు దట్టంగా భయంకరంగా అడవులు. అక్కడికి నేను వెళ్ళాలి మొండిగా అన్నాడు శ్రీనాథ్. ఎందుకయ్యగారు? ఆడేటుంటాది, గుడిసెలు, మురికి మనుషులు, ఆళ్లలో కొందరు ఏడ్నే కూలి చేస్తున్నారు. శ్రీనాథ్కి పట్టుదల రానే రాదు, వస్తే మాత్రం వదళ్ళు.
నేను వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో చెప్పు. అయ్యగారితో చెప్తానండి. ఎవరిదైనా జీపు కారు పంపిస్తారండి, బుర్ర గోకుంటూ అన్నాడు సోములు. తన తండ్రి తను ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ఒప్పుకోకపోవచ్చు అనిపించింది శ్రీనాథ్కి. సరిగ్గా ఆ సమయంలోనే కొంచెం దూరంగా మట్టి రోడ్డు మీద జీపు పోతూ కనిపించింది. ఎవరిదా జీపు? అదా అండి, లాయర్ బాబుదండి. లాయర్ బాబు గారు ఆ కోయిదూరం దగ్గరికి ఎందుకు వెళుతున్నారు? సోములు కిసుక్కున నవ్వాడు. ఆ లాయర్ బాబు చెట్టు కింద ప్లేడరండి. ఆయనకి ఎక్కడా కేసులు దొరక్క ఈ బీదాబిక్కి వాళ్ళ కేసులన్నీ చూస్తాడండి. అందుకే వాళ్ళందరికీ ఆయనంటే భక్తి. దేవుడల్లే చూస్తారు. మా నాయగారు మండిపడుతున్నారు ఈయన పేరు చెప్తే. సోములు మాట్లాడుతుండగానే వెర్రివాడు గట్టిగా అరుస్తూ జీప్ వైపు పరిగెట్టాడు. అతడి అరుపులు విని జీప్ ఆపాడు లాయర్. వెర్రివాడు చేతులు ఊపుతూ గట్టిగా అరుస్తూ ఏదో చెప్తున్నాడు. అతడు శాంతంగా వింటున్నాడు. శ్రీనాథ్ జీపును చేరుకున్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న లాయర్ని చూశాడు. అతడు ఆజాను బాహు, అందగాడు. చిరునవ్వులో ఏదో ప్రశాంతత ఉంది. కళ్ళల్లో మంచి ఆకర్షణ ఉంది. లాయర్ బాబు గారు ఆ కోయిదూరం దగ్గరికి ఎందుకు వెళుతున్నారు? సోములు కిసుక్కున నవ్వాడు. ఆ లాయర్ బాబు చెట్టు కింద ప్లేడరండి. ఆయనకి ఎక్కడా కేసులు దొరక్క ఈ బీదాబిక్కి వాళ్ళ కేసులన్నీ చూస్తాడండి. అందుకే వాళ్ళందరికీ ఆయనంటే భక్తి. దేవుడల్లే చూస్తారు. మా నాయగారు మండిపడుతున్నారు ఈయన పేరు చెప్తే. సోములు మాట్లాడుతుండగానే వెర్రివాడు గట్టిగా అరుస్తూ జీప్ వైపు పరిగెట్టాడు. అతడి అరుపులు విని జీప్ ఆపాడు లాయర్. వెర్రివాడు చేతులు ఊపుతూ గట్టిగా అరుస్తూ ఏదో చెప్తున్నాడు. అతడు శాంతంగా వింటున్నాడు. శ్రీనాథ్ జీపును చేరుకున్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న లాయర్ని చూశాడు. అతడు ఆజాను బాహు, అందగాడు. చిరునవ్వులో ఏదో ప్రశాంతత ఉంది. కళ్ళల్లో మంచి ఆకర్షణ ఉంది. మీరు కోయిదర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ టౌన్కి వచ్చేస్తారా అని శ్రీనాథ్ తనే ముందు పలకరించాడు లాయర్ని. లాయర్ శ్రీనాథ్ని కుతూహలంతో చూస్తూ, అవును, అక్కడ నాకు దాదాపు 1 గంట పనుంటుంది. పని పూర్తి కాగానే తిరిగొస్తాను. దేనికి అన్నాడు. నాకు లిఫ్ట్ ఇవ్వగలరా? మీకక్కడ పనుందా? లేదు, ఊరికే చూడాలని. మీరీ ప్రాంతానికి కొత్త? అవును. రండి. శ్రీనాథ్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు లాయర్. వెర్రివాడితో తప్పకుండా నీ కేసు గెలిపిస్తాను అన్నాక వాడు దండం పెట్టి తప్పుకున్నాడు. లాయర్ జీపు స్టార్ట్ చేశాడు. కేసేంటి? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్. మీకు తెలీదా? ఆ వెర్రివాడ కదా తెలియని వాళ్ళు లేరే. చెప్పండి. ఈ టౌన్లో జగన్నాథం అని బీదవాళ్ల పచ్చి నెత్తురు తాగే కసాయి ఒకడున్నాడు. వాడే కారణం పాపం వీడిలా వెర్రివాడు కావడానికి. ఇప్పుడు అందరూ వీడిని వెర్రివాడు అంటున్నారే తప్ప వీడి పేరు కూడా మరిచిపోయారు. వీడి పెళ్ళానికి జబ్బు చేసింది. వీళ్లలో జబ్బు చేయగానే ముందు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లరు. మంత్రాలు, తంత్రాలు, మూలికలు అంటూ ఆ వైద్యాలన్నీ చేస్తారు. తీరా రోగం ముదిరి వీళ్ల వశం తప్పిపోయాక అప్పుడు తీసుకెళ్తారు డాక్టర్ దగ్గరికి. వీడి భార్య విషయంలోనూ అంతే జరిగింది. ఏ రోజు సంపాదించింది ఆ రోజు తాగి తగలేస్తాడు. దమ్మిడి నిల ఉండదు. వీడికి 2 ఎకరాల పొలం ఉంది. కుటుంబం తిండికి గుడ్డకి కొదవ లేకుండా బాగానే సాగుతోంది. భార్య వైద్యం కోసం ఆ 2 ఎకరాల పొలము జగన్నాథం దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ జగన్నాథం వడ్డీల మీద వడ్డీలు పెంచి వీడి పొలాన్ని తన పొలంలో కలిపేసుకున్నాడు. పాపం వీడికి భార్య పోయింది, పొలము పోయింది. తన భూమి మరొకరు స్వాధీనం చేసుకోవడం వాడు భరించలేకపోయాడు. ఏం చేస్తాడు? కొడుకులు పట్నం పోయారు. వాళ్లతో పోకుండా వెర్రివాళ్ల ఆ మట్టిని వదలకుండా పట్టుకుని వేలాడుతున్నాడు. నన్ను చూసినప్పుడల్లా జగన్నాథం మీద కేసు పెట్టి తన పొలం తనకు ఇప్పించమంటాడు. ఇప్పించగలరా? ఏం లాభం లేదు. ఆ జగన్నాథం సామాన్యుడు అనుకుంటున్నారా? ఎక్కడికక్కడ పగడ్బందీగా తయారు చేసుకున్నాడు కాగితాలు. అన్నింటి మీద వీడి వేలుముద్రలు. వీళ్ళకి చదువు సంధ్య లేదు కదా. గుడ్డిగా వేలుముద్రలు వేసేసి తమ పీకల మీదకి తామే తెచ్చుకుంటారు. ఆ దేవుడనేవాడుంటే జగన్నాథానికి తగిన శాస్తి జరగవలసిందే కాని నేనేం చేయలేను. ఊరికే వాణ్ణి ఓదార్చడానికి కేసు పెడదామంటాను అంతే. వింటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు శ్రీనాథ్. జీప్ ఆగగానే కోయిదొరలందరూ, స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద అంతా జీప్ దగ్గరికి వచ్చారు. అందరూ లాయర్కి దండాలు పెట్టారు. లాయర్ జీపులోంచి దిగాడు. అతని వెంట శ్రీనాథ్ కూడా దిగాడు. అప్లికేషన్ తయారు చేశాను, మీరంతా వేలుముద్రలు వేసేయండి అన్నాడు లాయర్. అంతా లాయర్ చూపించిన చోట వేలుముద్రలు వేసేశారు. లాయరు శ్రీనాథ్తో, చూసారా ఎంత అమాయకులో, ఇలాంటి వాళ్ళను మోసం చేయడం ఎంత తేలిక అన్నాడు. అప్లికేషన్ దేనికి అని అడిగాడు శ్రీనాథ్. చెప్తాను రండి అని లాయర్ శ్రీనాథ్ని కొంచెం దూరంలో ఉన్న కొత్తగా కట్టిన ఇళ్ల దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇవి చూసారా, గిరిజనుల కోసం గవర్నమెంట్ కట్టించిన ఇళ్ళు అన్నాడు. బాగానే ఉన్నాయే. అంతా పైన పటారం, లోన్ లొటారం.
గవర్నమెంట్ పథకాల్లాగే. ఈ ఇళ్ళు ఎండకు వానకు పనికిరావు. వానొచ్చిందంటే లోపలంతా కురుస్తుంది. పెళ్ళున ఎండ కాసిందంటే లోపల ఉన్న వాళ్ళు నల్లుల్లా మాడిపోతారు. అలా కట్టారు ఇళ్ళు. ఇదంతా ఆ కాంట్రాక్టర్ కట్టుకున్న పుణ్యం. ఎందరో మహానుభావులు పాపం. వీళ్ళు చలికి ఒంటి మీద చొక్కా అయినా లేక చలిమంటలు వేసుకుని ఆ మంటల వెచ్చదనంలో తమ మనసులో మంటలు అణుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గవర్నమెంట్ చట్టాలు చేస్తోంది, పథకాలు వేస్తోంది. అయినా ఏం లాభం? అవన్నీ చిల్లర దేవుళ్ల నైవేద్యాలకు హరించుకుపోతున్నాయి. వీళ్ళు ఎప్పట్లాగానే అజ్ఞానంలో దరిద్రంలో మగ్గిపోతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? కాంట్రాక్టర్ కట్టిన ఇళ్ళు ఇంత ఘోరంగా ఉన్నాయని వచ్చి పరిశీలించమని గవర్నమెంట్కి అప్లికేషన్ పంపుతున్నాను. వీళ్ళంతా వేలిముద్రలు వేశారు, చూశారుగా. గవర్నమెంట్ విచారణ జరిపిస్తుందా? సాధారణంగా జరిపించదు. ఇలాంటి అప్లికేషన్లన్నీ ఎప్పటికప్పుడు బుట్ట దాఖలాలే. అందరూ అన్ని స్థాయిల్లోనూ ఎక్కడికక్కడ లాలూచీలు పడిపోతుంటారు. అందినంత మట్టుకు గాది కింద పందికొక్కుల్లా మెక్కడమే పని. కానీ మనలాంటి వాళ్ళం ప్రయత్నించాలి, న్యాయం జరిగేలా చూడాలి. వీళ్ళు అమాయకులని, అజ్ఞానులని, ఏమీ చేయలేరని రోజురోజుకి వీళ్లపైన అత్యాచారాలు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. ఇక్కడ బాలల బడుంది చూశారుగా. అందులో పేరుకి ఈ గిరిజనుల పిల్లల కోసం గోధుమ రవ్వ, పంచదార, బియ్యం వగైరా సప్లై అవుతాయి. శాంక్షన్ అయిన సరుకులో పోదో వంతైనా ఈ పసిపిల్లల నోట్లో పడవు. దరిద్రులైన ఈ పసిపిల్లల నోటి ముందర కూడు కూడా మింగితేనే కాని ఆ మహానుభావుల ఆకలి తీరదు కాబోలు. ఆ ఆకలి ఎంత మింగినా తీరేది కాదులేండి. ఆ రాక్షసుడు జగన్నాథం, వీడిఓ సుబ్బారావు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మోహన్ రావు వీళ్ళంతా లాలూచిపడి ఎక్కడవక్కడ పనిచేసుకుంటారు. ఈ దరిద్రుల నోళ్లు కొట్టి. శ్రీనాథ్ విభ్రాంతితో చూశాడు. అతని చుట్టూ దరిద్రం భయంకరంగా తాండవమాడుతోంది. మగవాళ్లలో చాలా మంది గోచీలు తప్ప మరో బట్టం లేకుండా ఉన్నారు. అతి కొద్ది మంది పంచెలు కట్టుకుని చొక్కాలు తొడుక్కున్నారు. ఆడవాళ్లు ఆరు బయట రాళ్లతో తయారు చేసిన పొయ్యల మీద కొండలతో ఏవో వండుకున్నారు. పిల్లల్లో చాలా మంది ఎత్తుగా ఉన్న పొట్టలతో, పూచిక పొల్లలాంటి కాళ్ళు చేతులతో రూపం దాల్చిన అనారోగ్యంలో ఉన్నారు. రోజు తను తినే తిండి వీళ్ల నోటి దగ్గర నుంచి లాక్కుందే అని అనుకునేసరికి అతడికి కడుపులో తిప్పినట్లయింది. ఇక వెళదామా అన్నాడు లాయర్, తెలివైనవాడు. శ్రీనాథ్ ముఖంలోకి చూస్తూ అతని మనసులోని సంఘర్షణ గ్రహించగలిగాడు. అభిమానంగా, మనం బాధపడినంత మాత్రాన సరిపోదు. ఏదో ఒకటి మనం చేయగలిగినంత వరకు చేయడానికి ప్రయత్నించాలి. మీరు మా స్వచ్ఛంద సేవా సంఘంలో చేరకూడదు? అదేంటి? ఔత్సాహికులమైన యువకులం కొందరం చేరి ఏర్పాటు చేసుకున్న సంఘం ఇది. దానికి నేనే ప్రెసిడెంట్ని. మాకందరికీ ఎవరు ఉద్యోగాలు వాళ్ళకున్నాయి. వీలైనంత వరకు మా చుట్టూ ఉన్న పీడిత జనానికి సాధ్యమైనంత రక్షణ కల్పించడమే మా ధ్యేయం. ఉదాహరణకు నేను లాయర్ని. నేను వీళ్ళకి సంబంధించిన కేసులు ఫీజు తీసుకోకుండానే వకాల్తా పుచ్చుకుంటున్నాను. వాళ్ళు అమాయకులు. కోర్టులన్నా, పోలీసులన్నా, కేసులన్నా భయపడతారు. ఈ విషయాలలో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు అంత దారుణమైనవిలేండి. అవి ఆసరాగా తీసుకుని ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు వీళ్ళని యథేచ్ఛగా కాల్చుకుని తింటున్నారు. వీళ్ళకి భయపడొద్దని ధైర్యం చెప్పి కేసు పెట్టించిన వాడిని నేనే. ప్రస్తుతం జగన్నాథం మీదనే ఉన్నాయి 2-3 కేసులు. అన్నీ తాకట్టు చేసుకున్న దొంగ వడ్డీ కేసులే. వాడి ఎంత కనుక్కుంటాను. మీ సంగతి చెప్పండి, మా సంఘంలో చేరతారా? శ్రీనాథ్ తలదించుకుని సిగ్గుపడుతున్నట్లుగా, నేను ఆస్తమా రోగిని. అది కూడా మామూలు ఆస్తమా కాదు. అటాక్స్ చాలా ఉధృతంగా వస్తాయి. నా అనారోగ్యం బాగుపడితే మీ సంఘంలో చేరతాను అన్నాడు. ఐఆమ్ సారీ. విష్ యూ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. జీపు బయలుదేరి టౌన్లోకి వచ్చే వరకు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. టౌన్ ప్రవేశించాక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న లాయర్ని చూసి, మీ పేరు తెలుసుకోవచ్చునా అని అడిగాడు శ్రీనాథ్. చంద్రమోహన్. మీ పేరేంటి? మీరెక్కడుంటారు? నా పేరు శ్రీనాథ్. నేను జగన్నాథం గారి అబ్బాయిని. జీప్ సడన్ బ్రేక్తో ఆగింది. ఓ గాడ్ అనే మాటలు చంద్రమోహన్ నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి. శ్రీనాథ్ మలినమైన ముఖంతో, ఇక్కడ దిగిపోనా? మా ఇంటి వరకు రిక్షాలో వెళ్ళగలను అన్నాడు. పర్వాలేదు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మళ్ళీ జీపు స్టార్ట్ చేశాడు. చంద్రమోహన్, జగన్నాథం ఇల్లు చేరుకునే వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. ఇదే ఆపండి అని శ్రీనాథ్ అన్నాక జగన్నాథం ఇంటి ముందు జీప్ ఆగింది. శ్రీనాథ్ దిగి తన చేయి జాపాడు. చంద్రమోహన్ ఆ చెయ్యందుకుని కరచాలనం చేశాడు. తన గుమ్మంలో నుంచుని కుతూహలంగా చూస్తూ అన్న సరళ చూపులతో కలుసుకున్నాయి చంద్రమోహన్ చూపులు. సరళ తడబడి లోపలికి వెళ్ళిపోయింది. చంద్రమోహన్ జీపు స్టార్ట్ చేశాడు. ఇంట్లోకి వస్తుండగానే ఎడం చేతి పక్క స్టోర్ రూంలో గోధుమ రవ్వ బస్తాలు కనిపించాయి శ్రీనాథ్కి.
వాటిని ఇదివరలో కూడా చూసినా ఆ విషయం ఏనాడు పట్టించుకోలేదు శ్రీనాథ్. ఈనాడు పసిపిల్లల నోటి ముందర కూడు అన్న చంద్రమోహన్ మాటలు గుర్తుకొచ్చాయి. ఎదురుగా తండ్రి కనబడగానే నిగ్రహించుకోలేక, నాన్న, పసిపిల్లల నోటి ముందర తిండి ఇలా కాజేయకపోతే మనకి గడవదా అన్నాడు బాధగా. నిర్ఘాంతపోయాడు జగన్నాథం. కొడుకు నోట ఇలాంటి మాటలు వినడం అదేం మొదటిసారి ఆయనకు. మండిపడిపోతూ, అప్పుడే మొదలైందన్నమాట. నువ్వు ఆ చంద్రంగాడితో వెళ్ళావని సోములు చెప్పినప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని. పొలం చూసిరారా అంటే ఆ చంద్రంగాడితో అడ్డమైన చోట్లకి ఎవరు వెళ్ళి రమ్మన్నారు నిన్ను? వాడొక నక్సలైటు గోండా. ఆ అమాయకులను రెచ్చగొట్టి అల్లర్లు లేవదీసి తనొక పెద్ద పొలిటికల్ లీడర్ అయిపోదామనుకుంటున్నాడు. వాణ్ణి పోలీసుల చేత కల్పించకపోతే నా పేరు జగన్నాథం కాదు. నువ్వు ఆ వెధవతో తిరిగావంటే జాగ్రత్త. ఈ గోధుమరావు బస్తాలు పసిపిల్లల నోటి ముందర కూడు అని వాడు చెప్పాడా? రుజువు చేయగలవా? రుజువు. నేను టోకును కొని చిల్లరగా వ్యాపారం చేస్తున్నాను. నాకు లైసెన్స్ ఉంది తెలుసా? అన్నింటికీ లైసెన్స్ ఉంది. ఇలాంటి వెధవల 1,00,000 మంది ఏకమైనా నన్నేం చేయలేరు. నేను తలుచుకుంటే వీడిని శవం కూడా మిగలకుండా నాశనం చేయగలను. నువ్వు లోపలికి పో. ఈ గొడవలన్నీ నీకు అర్థం కావు అన్నాడు. నిజంగానే శ్రీనాథ్కేది సరిగ్గా అర్థం కాలేదు. అతనికంతా అయోమయంగా ఉంది. ఆ రాత్రి శ్రీనాథ్కి ఉధృతంగా అటాక్ వచ్చింది. వాడిని ఆ పొలాల వద్దకు పంపొద్దంటే విన్నారా? మీ చాదస్తమేమిది అని రాజ్యలక్ష్మి ఏడ్చింది. శ్రీనాథ్ కోలుకున్నాక, నువ్వు పొలాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అవన్నీ నేను చూసుకుంటాను, ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకో అన్నాడు జగన్నాథం. తండ్రి వెళ్ళమన్నా వెళ్ళడానికి శక్తి లేదు శ్రీనాథ్లో. నీరసంగా మంచంలో వాలి, ఈ ఖైదు నుండి నాకు విముక్తి ఎప్పుడు అని ఆక్రోశించాడు తనలో తాను. గడియారం 8 కొట్టింది. దీక్షితులు లేవలేదు. అతడు అంత పొద్దెక్కే వరకు ఎప్పుడూ నిద్రపోడు సాధారణంగా. కాఫీ కుంపట ముందు కూర్చున్న రాజేశ్వరి, సరళ, పోయి మీ మామయ్యను లేపు అని ఒక కేక పెట్టింది. సరళ దీక్షితుల మంచం దగ్గరగా వచ్చి, లేమావయ్య అంది. దీక్షితులు యా అంటూ ఏదో శబ్దాలు చేశాడు. కదలడానికి ప్రయత్నించి కదల్లేనని సూచించాడు. అతనికి కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. సరళ ఒక గౌకేక పెట్టింది. ఇంటిల్లపాది దీక్షితుల మంచం దగ్గర చేరారు. దీక్షితులకి పక్షవాతం వచ్చిందని తేలిపోయింది. అందరూ కాసేపు శోకాలు తీశారు. దీక్షితుల పెద్ద కొడుకు గోపాల్ అప్పటికి ఇంటర్ పాస్ అయ్యాడు. ఎద్దుబండిలో దీక్షితుల్ని పడుకోబెట్టుకుని ఆ టౌన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఆ బండిలోనే తిరిగి వచ్చాడు తండ్రితో సహా. అక్కడ చేర్చుకోనన్నారు. బెడ్స్ ఖాళీగా లేవట. అదిగాక సీరియస్ కేసులు తప్ప చేర్చుకోరట. ఇంట్లోనే ఉంచుకుని మందులు ఇమ్మన్నారు. ఇవిగో మాత్రలిచ్చారు. సీసా తెచ్చుకుంటే మందిస్తానన్నారు. 2-3 గంటలు ఆసుపత్రిలో డాక్టర్ల కోసం పొడిగాపులు పడిన అలసటతో నిస్పృహగా అన్నాడు గోపాల్. సరళ ముందుకొచ్చింది. ఎదురుగా దీక్షితులు. శరీరాన్ని ఎటూ కదిలించలేక కన్నీళ్లు కారుస్తోన్న దీక్షితులు. చుట్టూ నిరాశ, నిస్పృహ, దైన్యం. ఇంటర్ పాస్ అయ్యి బిఏ చదవడానికి స్తోమత లేక ఏం చెయ్యాలా అని సతమతమవుతోన్న గోపాల్, చిన్నప్పటి నుంచి ఇంటి చాకరీతో 3rd ఫారంతోనే చదువుకు స్వస్తి చెప్పేసిన పద్మ, జిల్లా పరిషత్ స్కూల్లో వరుసగా 7, 5, 3 క్లాసుల్లో ఉన్న సుశీల, సీత, రాధ అందరూ దీక్షితుల చుట్టూ నిలబడి సరళనే చూస్తున్నారు. ఏం చెయ్యాలో చెప్పవలసింది సరళ అన్నట్టుగా. ఆ విపత్కర పరిస్థితుల్లో సరళకు మొట్టమొదట గుర్తుకొచ్చింది శ్రీనాథ్. రాధని పిలిచి, శ్రీనాథ్ని ఒకసారి రమ్మని రాధా అని కబురు పంపించింది. పైకి వెళ్లిన రాధ బిక్కముఖం వేసుకుని కిందకొచ్చింది. శ్రీనాథ్ పడుకున్నాడట, లేపడానికి వీల్లేదని రాజలక్ష్మి గారు కసిరారు అని చెప్పింది. బాధపడ్డానికి కూడా సమయం లేదు సరళకి. తను వెళ్లి ఎద్దుబండిలో కూర్చుని హాస్పిటల్కి పోని అంది. బండివాడు ఇప్పుడే కదండి ఎల్లొచ్చింది అన్నాడు. పర్వాలేదు పోని, నీకు బోడుగా ఇస్తాను, ఇంకా పైన కూడా ఇస్తాను అంది. బండివాడు హుషారుగా తోలాడు బండిని. బండివాడి సాయంతో దీక్షితుల్ని ఆసుపత్రి లోపలికి చేర్చింది సరళ. రౌండ్స్ లో ఉన్న నర్సుని, డాక్టర్ గారు ఎక్కడున్నారు అని అడిగింది. సరళ రూపము, ఆ అడిగిన తీరు చూసి నర్సు ఆ అమ్మాయి డాక్టర్ గారి బంధువు అనుకుని డాక్టర్ రూమ్ చూపించింది. తిన్నగా ఆయన గదిలోకి వెళ్ళిపోయి, నమస్కారమండి అని ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సరళ. తన కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది డాక్టర్ సుందర్రావుకి. సరళ అలా దర్జాగా తన ముందు కుర్చీలో కూర్చునేసరికి ఆ అమ్మాయి ఎవరో సిఐడి కూతురే ఉండాలి అనుకున్నాడు. ఏం కావాలండి అన్నాడు. మెరుపులు విరజిమ్మే సరళ ముఖం మీద నుండి చూపులు తిప్పుకోలేక, మా అంకుల్కి సడన్ గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి, వెంటనే వైద్యం చేస్తే ఏదైనా ప్రయోజనం ఉందని ఆశ అంది. ఎక్కడున్నారు? కారిడార్లో బలపైన పడుకోబెట్టాను. చూద్దాం పదండి. డాక్టర్ సుందర్రావు వచ్చి దీక్షితుల్ని చూశాడు. అతడిని అంతకుముందు చూడనేలేదో
చూసి మరిచిపోయాడో ఏ కారణం చేతో కాని ఆ విషయం ఎత్తనే లేదు. సరళ అసలు మాట్లాడలేదు. సుందర్రావు నర్సుని పిలిచి ఏదో మాట్లాడి దీక్షితుల్ని ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేర్చుకున్నాడు. ఏవో మందులు బలవంతాన దీక్షితుల చేత మింగించాడు. తర్వాత సరళ వైపు తిరిగి, ఈయనను ఒక వారం రోజులు ఇక్కడ ఉంచుతాను, తర్వాత చూసుకుందాం. ఈయనకు కావలసిన మందులు ప్రస్తుతం ఆసుపత్రిలో లేవు. అయినా పర్వాలేదులేండి, తెప్పిస్తాను. అలా తెప్పించే అధికారం ఉంది నాకు. మీరేమీ కంగారు పడకండి. మీరెక్కడుంటున్నారు అన్నాడు. సరళ చెప్పింది. ఏదైనా అవసరమైతే కబురు చేస్తాను, లేకపోతే నేనే వచ్చి చెబుతాను. ఏం భయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరునవ్వుతో అంది సరళ. దట్స్ ఆల్ రైట్. రేపు మళ్ళీ ఒకసారి వచ్చి కనపడండి. తప్పకుండా డాక్టర్, మీ మేలు మరిచిపోలేను. బయటకొచ్చి ఎద్దుబండిలో కూర్చుంది. మావయ్యని ఆసుపత్రిలో చేర్పించగలిగానని సంతృప్తిగా నిట్టూర్చిందే కాని ఆ క్షణాల్లోనే తన జీవితం మరో వికృతపు మలుపు తిరుగుతోందని ఊహించలేకపోయింది. సరళ ఇంటికొచ్చి దీక్షితుల్ని ఆసుపత్రిలో చేర్పించొచ్చానని చెప్పిన తర్వాత రాజేశ్వరి ఆశ్చర్యంగా, గోపాల్ వెళితే చేర్చుకోలేదు, నువ్వు వెళితే చేర్చుకున్నారా అంది. గోపాల్ రోషంగా, నేను ఆడపిల్లను కాను, అందంగా ఉండను, నా ముఖం ఎవరు చూస్తారు అనేశాడు. అతని మాటలకు సరళ మనసు చివుకుమన్నా లోపల నుండి అది నిజం అని అరిచారెవరో. సరళకు భయం వేసింది. 11-12 గంటల ప్రాంతంలో శ్రీనాథ్ కిందకి దిగి సరళ వాళ్ళ ఇంటికొచ్చాడు. అతడు ఇదివరకులా బిడియపడ్డం లేదు. తనకు రావాలని అనిపించినప్పుడు తిన్నగా సరళ దగ్గరకు వచ్చేస్తున్నాడు. రాజేశ్వరి నోటితో ఏమీ అనకపోయినా అతడు వచ్చినప్పుడల్లా ఆవిడ చూపులు సరళను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మీ మావయ్య గారికి పక్షవాతం వచ్చిందా అని అడిగాడు సరళని. అవును, ఆసుపత్రిలో చేర్పించాను. వారం రోజులు అక్కడ ఉంచుకుంటానన్నారు డాక్టర్ గారు. మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు సోములు చెప్పాడు. ఈ ఆపద మా నెత్తి మీదకు ముంచుకురాగానే నాకు మొట్టమొదటి గుర్తుకొచ్చిన వాడివి నువ్వే శ్రీనాథ్. నీకే ముందుగా కబురు చేశాను. కానీ మీ అమ్మగారు నువ్వు పడుకున్నావని, లేపడానికి వీల్లేదని చెప్పారట. అప్పుడిక నేనే బయలుదేరాను. ఇంతలో రాధ చిన్నపిల్ల గనుక శ్రీనాథ్ దగ్గర చనువుగా చేరి గోపాల్ వెళితే డాక్టర్ గారు ఆసుపత్రిలో చేర్చుకోనని పంపించేయడము, సరళ వెళితే చేర్చుకోవడము అభినయపూర్వకంగా చెప్పింది. డాక్టర్ గారు నీకు తెలుసా సరళ అన్నాడు శ్రీనాథ్ ఆశ్చర్యంగా. తెలీదు, ఇప్పుడే పరిచయం చేసుకున్నాను. చాలా మంచివారు. ఆసుపత్రిలో మందులు లేకపోయినా తెప్పించిస్తామన్నారు. శ్రీనాథ్ మాట్లాడలేదు. అతని మనసంతా ఎందుకో చేదుగా అయింది. శ్రీనాథ్, నువ్వు నాకు ఒక సాయం చేయాలి. చెప్పు. మీ నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎందరో ఉంటారుగా, నాకేదైనా ఉద్యోగం ఇప్పించమని అడగలవా? నువ్వు ఉద్యోగం చేస్తావా? చెయ్యకపోతే ఎలా? మావయ్య అలా మంచన పడితే మా కుటుంబాన్ని పోషించుకోవద్దు. సరే, అడుగుతాను. కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయాడు శ్రీనాథ్. ఆ పరిస్థితుల్లో సరళకి ఎలాగైనా సహాయపడాలని చాలా కోరికగా ఉంది శ్రీనాథ్కి. కానీ మార్గం తోచడం లేదు. ఆ మరునాడు సరళ దీక్షితుల్ని చూడ్డానికి ఆసుపత్రికి వెళ్ళింది. గోపాల్ నేను వెళ్ళను అనేశాడు. రాజేశ్వర్ కూడా సరళనే వెళ్ళమంది. సరళ కూడా తను వెళ్లడమే మంచిదని తోచింది. సరళ వెళ్లేసరికి దీక్షితులకి గ్లూకోజ్ నీడిలు ఎక్కిస్తున్నారు. డాక్టర్ని చూసి నమస్కారం అండి అంది సరళ. డాక్టర్ చిరునవ్వుతో తల వంచి నమస్కారం అందుకొని, చూసారా, మీ మావయ్య గారికి గ్లూకోజ్ ఎక్కిస్తున్నాం. అదే ఆయనకు ఆధారం. ఇంకా ఆహారం తీసుకోవడానికి ఆయనకి నోరు స్వాధీనం కాలేదు. గాబరా పడకండి, త్వరలోనే నయమవుతుంది. మీరలా నా రూంలో కూర్చోండి, వచ్చి మాట్లాడతాను అని మరో బెడ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. సరళ కొంచెం సేపు దీక్షితుల దగ్గర కూర్చుంది. దీక్షితులు సరళను గుర్తుపట్టినట్లు అతని కనురెప్పలు రెపరెపలాడాయి. చెయ్యి కదిలించడానికి ప్రయత్నించాడు, కాని కదిలించలేకపోయాడు. కనుకొలుకులు చెమ్మగిల్లాయి. ఆ నీటి బిందువులు తన పైట పొంగుతో తుడిచింది సరళ. మళ్ళీ డాక్టర్ రూంలో కూర్చోవలసిన అవసరమేమిటో అర్థం కాలేదు. కాని అతనిని ఎదిరించి వెళ్ళలేకపోయింది. డాక్టర్ రూంలోకి వచ్చింది. దీక్షితుల జబ్బుతో ప్రారంభించి అది ఇది గంటసేపు మాట్లాడాడు డాక్టర్ సుందర్రావు. అతను నవ్వినప్పుడు నవ్వుతూ, అతడేం చెప్పినా ఊకొడుతూ చచ్చినట్లు అంతసేపు కూర్చుంది సరళ. అప్పటికింకా అతడు మాటలు ఆపేలా కనిపించలేదు. చివరకు వినయంగా లేచి నుంచుని మధురంగా నవ్వుతూ, మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తుందండి, రేపొస్తాను అని బయలుదేరింది. సరళను గుమ్మం వరకు సాగనంపుతూ, రేపు తప్పకుండా రండి అన్నాడు. సరళ మనసంతా చికాకుతో నిండిపోయింది. డాక్టర్ తనను ప్రత్యేకించి రేపు రండి అని ఆహ్వానించడమేమిటి? అలా గంటలకు గంటలు తనతో కబుర్లేమిటి? తన మనసు చీదరతో కంపరమెత్తిపోతున్న చిరునవ్వుతోనే మాట్లాడింది. తప్పదు, మావయ్య ఆరోగ్యం ముఖ్యం. తను ఉద్యోగం చూసుకోవాలి, లేకపోతే ఇల్లు గడిచే మార్గం లేదు. శ్రీనాథ్ తండ్రికి చెప్పాడో లేదో, తనంటే ఎంత అభిమానమున్నా నిర్భయంగా తండ్రి ఎదుట మాట్లాడలేడు.
ఆ సాయంత్రం శ్రీనాథ్ దగ్గరికి వచ్చింది. జగన్నాథం ఇంట్లోనే ఉన్నాడు. శ్రీనాథ్, మీ నాన్నగారికి నా ఉద్యోగం విషయం అడిగావా అంది. లేదు, తర్వాత అడుగుతాను నసుగుతూ అన్నాడు శ్రీనాథ్. తను వెళ్ళిపోయిన తర్వాత అసలు అడుగుతాడో అడగడో అని భయం వేసింది సరళకు. అలా కాదు, ఇప్పుడే అడుగు అని బలవంతం పెట్టింది. చివరకు శ్రీనాథ్ తండ్రి దగ్గరకొచ్చి సరళకు ఉద్యోగం చూసి పెట్టమని అడిగాడు. జగన్నాథానికి సరళ శ్రీనాథ్ గదిలో ఉన్నట్లు తెలుసు. సరళ శ్రీనాథుల సాన్నిహిత్యం, శ్రీనాథ్ మనసులో సరళ పట్ల ఉన్న అభిమానం చాలా కంటకంగా ఉన్న జగన్నాథానికి అతడు గట్టిగా నవ్వి, సరళకు ఉద్యోగం కావాలంటే నీ రికమెండేషను నా రికమెండేషను దేనికిరా? పరమ కర్కోటకపు మనిషి ఆ డాక్టర్ సుందర్రావుతో మాకు వైద్యం చేయించుకుంటోంది. జిల్లా పరిషత్తు చైర్మన్ని కలుసుకుని 2 చిరునవ్వులు పారేమను, అదే వస్తుంది ఉద్యోగం అన్నాడు. ఈ మాటలన్నీ సరళకు వినిపిస్తాయని ఊహించి శ్రీనాథ్ కలవరపడుతూ ఉండగానే సరళ నేరుగా జగన్నాథం గారి దగ్గరికి వచ్చేసింది. సహాయం చేయకపోయినా మంచి సలహా ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అని చరచరా వెళ్ళిపోయింది. దిమ్మెరపోయాడు జగన్నాథం. చూసావురా ఎంతకు తెగించిందో అన్నాడు కొడుకుతో. తండ్రి మాటలు వినిపించుకునే స్థితిలో లేడు శ్రీనాథ్. అతడు అతడు సరళ చరచరా నడిచి వెళ్లిపోయిన వైపు మతిలేని వాడిలా చూస్తూ ఉండిపోయాడు. జడలుకుంటున్న సరళ తలుపు తట్టిన చప్పుడు విని తలుపు తెరిచింది. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మోహన్ రావును చూసి ముఖమంతా నవ్వు పులుముకుని రండి రండి అని ఆహ్వానించింది. ఏం లేదు, ఈ దరిన పోతూ ఒకసారి పలకరించి పోదామని వచ్చాను అని కూర్చున్నాడు మోహన్ రావు. అతడు అప్పట్లో లేవడని అనుభవం మీద అర్థం చేసుకున్న సరళ తను ఒక పీట మీద కూర్చుని ఏంటండి సంగతులు అంది. సంగతులకేమున్నాయి, కానీ నువ్వు అసలు కనపడడం లేదేమిటి? ఏదండి, ఇంట్లో పని బడిలో పని బొత్తిగా తీరుబడలేదు. రేపు ఒకసారి ఆఫీస్కి రా. అలాగేనండి. సరళ ఇలా మాట్లాడుతుండగానే డాక్టర్ సుందర్రావు వచ్చాడు. సుందర్రావు మోహన్ రావు ఒకరినొకరు చూసుకున్నారు. కనుబొమ్మలు ముడుచుకుపోతుండగా పెదవులతో నవ్వుకున్నారు. చిరకాల దర్శనం అన్నాడు మోహన్ రావు. డాక్టర్లకు తీరిక ఎక్కడుంటుందండి? అవునవును, ప్రత్యేకం రోగుల ఇళ్లకు కూడా వచ్చి యోగక్షేమాలు విచారిస్తుంటారాయే. నాదేముందిలేండి, వాళ్ళ మామయ్య పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది గనక ఎలాగో ఇటు పోతూ చెప్పిపోవడానికి వచ్చాను. మీ ప్రజాసేవ చూడరాదు, ఇంటింటికి వచ్చి కష్టసుఖాలు కనుక్కుని పోతున్నారు. నేను జగన్నాథం ఇంటికొచ్చానయ్యా. పోతూ పోతూ ఈ అమ్మాయి కనిపిస్తేను పరిచయం ఉన్న మనిషి కనుక పలకరించిపోదామని వచ్చాను. ఇద్దరూ అలా వాదించుకుంటూ ఉండగానే చైర్మన్ వెంకట్రావు వచ్చాడు. ముగ్గురు ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు కాసేపు. సరళకు ఆపుకోలేనంత నవ్వొస్తోంది. ఏమండి వెంకట్రావు గారు, ఎలా ఉన్నారు? సుందర్రావు ముందుగా తేరుకొని కుశల ప్రశ్న వేశాడు. నాకేం, నిక్షేపరాయుళ్లో ఉన్నాను. మీరంతా ఇక్కడ సమావేశం అయ్యారేమిటి? నేను వాళ్ళ మామయ్య గురించి చెప్పడానికి వచ్చాను. నేను వాళ్ళ మామయ్య కొడుకు సంగతి చెప్పడానికి వచ్చాను. మరి మీరెందుకు వచ్చినట్లో? ఆ చైర్మన్కి అంతగా భయపడవలసిన అవసరం లేని సుందర్రావు అడిగేశాడు. ఈ వారంలో స్కూల్కి ఇన్స్పెక్షన్ రావచ్చు, అది హెచ్చరించడానికి వచ్చాను. ఇప్పుడేం ఇన్స్పెక్షన్ అండి? ఇంకా పాఠాలే ప్రారంభం కాలేదు. వాళ్ళకి ఎప్పుడు తోస్తే అప్పుడు వస్తారు, మనమేం చెప్పగలం? ముగ్గురిలో ప్రతి ఒక్కరికి మిగిలిన ఇద్దరూ వెళ్ళిపోతే బాగుండనుంది. ఏ ఒక్కడికి కదలాలని లేదు. మాటలు రానట్లు ఎవరి మట్టుకు వారు నిశ్శబ్దంలో ఉండిపోయారు. గంటలు దొల్లిపోతున్నాయి. సరళకు విసుగొస్తోంది, ఏడుపొస్తోంది. చివరకు లేచి నిలబడి, సారీ, ఇప్పుడు నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాలండి, రేపు కలుద్దాం అని చేతులు జోడించింది. అలాగే అలాగే అంటూ ముగ్గురు ఒక్కసారిగా బయటకు నడిచారు. జగన్నాథం సలహా ఎంత చేదుగా ఎంత అవమానకరంగా ఉన్నా అప్పటి పరిస్థితుల్లో అంతకంటే గత్యంతరం తోచలేదు సరళకి. చైర్మన్ వెంకట్రావు గారిని కలుసుకుని తన దీనావస్థ చెప్పుకుంది. తనకు టీచర్ ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడింది. ఈ రోజుల్లో బిఏ బిఈడీలే ఎందరో ఉద్యోగాలు లేకుండా ఉన్నారమ్మా, నీకు ట్రైనింగ్ లేదు అని నవ్వాడు వెంకట్రావు. అవుననుకోండి, మీరు దయతలిచి ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తే తర్వాత ట్రైనింగ్ అవుతాను. ప్రస్తుతం నాకున్న పరిస్థితుల్లో నాకు ఉద్యోగం చాలా అవసరం. ప్రయత్నిస్తాను, రేపు కనబడు. అలా సరళను 10 సార్లు చుట్టూ తిప్పించుకుని ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టు 200 రూపాయల జీతానికి టీచర్ ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పించిన మర్నాటి నుంచి ఏదో వంకతో సరళింటికొచ్చి ఏదో మాట్లాడుతూ కూర్చునేవాడు. మధ్యలో వెకిలిగా నవ్వేవాడు. అవన్నీ భరిస్తూ మాట్లాడి పంపించేసేది సరళ. పంచాయతీ ఆఫీసులో ఏదో గుమస్తా ఉద్యోగం ఖాళీగా ఉందని విని అది గోపాల్కిప్పించమని మోహన్ రావు గారిని ప్రార్థించింది. మోహన్ రావు ఆ ఉద్యోగం గోపాల్కిప్పించాడు. అప్పటినుంచి సరళింటికొచ్చి కూర్చునే వాళ్లలో మోహన్ రావు కూడా ఒకడైపోయాడు.
ఇదంతా గమనిస్తున్న శ్రీనాథ్కి ఒంటికి కారం రాసినట్లుగా ఉండేది. ఇటీవల అతనికి సరళ కనిపించడమే లేదు. స్కూల్కి వెళ్ళొచ్చేసరికల్లా ఇంట్లో ఎవరో ఒకరు అతిథి దేవుళ్ళు తయారుగా ఉండేవారు. ఆ తర్వాత ఇంట్లో పని. శ్రీనాథ్ని కలుసుకోవడానికి తీరిక చిక్కడమే లేదు. ఆ రోజు రాధతో కబురు చేయించాడు శ్రీనాథ్, సరళను పైకి రమ్మని. సరళ పైకొచ్చింది. సరళ చాలా మారిపోయింది. మనిషి బాగా చిక్కుపోయింది. ముఖంలో అలసట, విసుగు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెనకటి ఉత్సాహం ఏ కోసానా లేదు. నేను గుర్తున్నానా అసలు? నిష్ఠూరమాడుతున్నట్లుగా అన్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్, ఈ యంత్రంలా తిరిగి తిరిగి అలసిపోయిన్నాను. నువ్వు కూడా నిందలు నిష్ఠూరాలు మొదలు పెట్టకు. మీ అమ్మగారి చేత్కారాలు, మీ నాన్నగారి హోంకారాలు కూడా భరించి నేను ఇక్కడికి వస్తున్నానంటే నిన్ను మరిచిపోయినట్టేనా? తన దెప్పిపొడుపు వ్యంగ్య ధోరణి వదిలేసి సూటిగా అడిగేశాడు శ్రీనాథ్. సరళ, ఏంటిదంతా? ఎప్పుడు చూసినా సుందర్రావో మోహన్ రావో ఎవరో ఒకరు మీ ఇంట్లో. ఇదంతా నీకు బాగుందా? నాకు బాగుందా అని అడుగుతున్నావా? చస్తున్నాను వాళ్ళని వదిలించుకోలేక. ఏం చేయను? ఇలాంటి సుడిగుండంలో చిక్కుకుపోయాను. వాళ్ళని పొమ్మను, రావద్దను. ఎలా? డాక్టర్ సుందర్రావుని రావద్దంటే రేపటి నుండి మామయ్యకి వైద్యం జరగదు. ఆ గ్లూకోజు అలా నీడిల్ ద్వారా ఎక్కించడం మా వల్ల అవుతుందా? చూస్తూ చూస్తూ నిండు ప్రాణాన్ని బలి తీసుకోమంటావా? చైర్మన్ గారికి కోపం వస్తే నా ఉద్యోగం పోతుంది. ప్రెసిడెంట్ గారికి కోపం వస్తే గోపాల్ ఉద్యోగం పోతుంది. ఇప్పుడిప్పుడు ఇంట్లో అందరూ కనీసం 2 పూట్లా తింటున్నారు. అందుకని ఇంత నీచానికి. స్టాప్ ఇట్. నేనే నీచానికి దిగలేదు. వాళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నారు అంతే. కానీ వాళ్ళ ఇంటెన్షన్ మంచిది కాదని నీకు తెలీదు? తెలుసు, కానీ బయటపడలేదుగా. అలాంటి అవకాశం లేదు మా ఇంట్లో. అది ధైర్యం. ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు అక్కడతో ఆగరు సరళ. ఎలాగోకలా సాధించుకోవాలని చూస్తారు. అప్పుడు చూసుకోవచ్చు. అంతగా వస్తే అప్పుడే ఏదో ఒక ఉపాయంతో తప్పించుకుంటాను. సరళ, ప్లీజ్. నువ్వు ఆడుతోంది పులులతో. ఈ గోలకంతా గుడ్ బై చెప్పేశాయి. నా వల్ల కాదు శ్రీనాథ్. ఏ రకంగానైనా మా మావయ్య కుటుంబాన్ని ఆదుకోవడమే నా ఏకైక లక్ష్యం. ఎందుకంటే మరో మార్గం ఏదైనా ఉంటే చూపించు. ఈ మార్గం వదిలేస్తాను. చూపించు శ్రీనాథ్. కన్నీళ్లతో సరళ ఉద్రేకంగా నిలబెట్టి ప్రశ్నిస్తుంటే ఏ సమాధానం చెప్పలేకపోయాడు శ్రీనాథ్. సరళ కన్నీళ్లు తుడుచుకుంది. వస్తాను శ్రీనాథ్. నాకు నువ్వొక్కడవే నిజమైన స్నేహితుడివి. నాకు నిజంగా అవసరమైనప్పుడు యాచనకు నీ ముందుకే వస్తాను. అంతవరకు ఇలా ఏటికి ఎదురిస్తూనే ఉంటాను. సరళ వెళ్ళిపోయింది. శ్రీనాథ్కి చదువు లేదు, ఉద్యోగము లేదు. ఫ్యామిలీ బిజినెస్లో దిగడం అతని వల్ల కాలేదు. చేతికందిన పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడం అతనికి విసుగ్గా ఉంది. ముందు ఎలాగైనా తన ఆరోగ్యం బాగుపడితే అప్పుడు సరళకు అండగా నిలవగలడు. కానీ ఎలా బాగుపడుతుంది? జగన్నాథం హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన అన్ని రకాల వైద్యాలు చేయించాడు. ఫలితం దక్కలేదు. ఈ అనారోగ్య శరీరంతో ఆర్థిక స్వాతంత్రం లేని తను సరళను ఎలా ఆదుకోగలడు? సరళ భయపడుతోన్న దుర్ముహూర్తం రానే వచ్చింది. డాక్టర్ సుందర్రావు దీక్షితుల ఆరోగ్యం గురించి మాట్లాడుతూ సరళ, రేపటికి నేను గెస్ట్ హౌస్ బుక్ చేశాను, అక్కడికి రాగలవా? సరదాగా కొంచెం సేపు గడపొచ్చు అని అడిగేశాడు. సరళ గుండెలు గుబేలు మన్నాయి. సారీ సార్, మా అత్తయ్య కొంట్లో బాగుండలేదు. రేపు రావడానికి కుదరదండి. అలాగా, పోనీ మరో రోజు ఏర్పాటు చేస్తాను. సరళ మాట్లాడలేదు. అప్పటికి తప్పించుకుంది. కానీ మళ్ళీ అలాంటి ప్రమాదం ఎదుర్కోక తప్పదు. ఎన్నాళ్ళిలా తప్పించుకోగలదు? చూద్దాం ముందు సంగతి. భవిష్యత్తుపై భారం భగవంతుడిపై వదిలేసింది. ఆ సాయంత్రం మోహన్ రావు వచ్చి వెళ్ళాక రాజేశ్వరి సరళను పిలిచింది. సరళ, పద్మకు పెళ్లి కావాలి. నువ్వు నీ స్నేహితులతో ఎక్కడైనా మాట్లాడకూడదు. మన ఇంటికి వాళ్ళంతా రావడం బాగుండదు అంది. నిర్ఘాంతపోయింది సరళ. తనకంటే చాలా చిన్నది పద్మ. పద్మ పెళ్లి కోసం పోకులాడుతూ తనతో ఇంత దారుణంగా మాట్లాడుతోంది అత్తయ్య. తను ఈ కుటుంబం కోసం ఎందుకు పోటుపడాలి? వీళ్లను వీళ్ల కర్మానికి వదిలి ఎటైనా పోకూడదు? ఎందుకు పోలేకపోతోంది? మంచంలో పడి మాట కూడా లేక కన్నీళ్లు పెట్టుకుంటోన్న దీక్షితుల రూపం కళ్ళలో మెదిలింది. దిక్కులేని అనాథగా ఉన్న తనను రామ్మ అని ఆప్యాయంగా తన ఇంటికి తీసుకురావడం గుర్తుకొచ్చింది. మావయ్య, ఎన్ని కష్టాలు ఎదురైనా నీ రుణం తీర్చుకుంటాను అనుకుంది మనసులో. ఆ మరనాడే దీక్షితులకి గొంతులో గురగర ప్రారంభమైంది. సరళ వంక కన్నీళ్లతో జాలిగా చూశాడు. సరళ చటుక్కున్న దీక్షితుల చెయ్యి తన చేతిలోకి తీసుకుని, బాధపడకు మావయ్య, నేనుండగా మన కుటుంబంలో ఎవరికీ ఏ ఇబ్బంది రానీను అంది. దీక్షితుల కళ్ళు మెరిశాయి. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అతని ప్రాణాలు అనంత విశ్వంలో లీనమైపోయాయి. శవాన్ని ఇంటికి చేర్చారు. కబురు తెలిసి నిర్మలొచ్చింది. శవ సంస్కారానికి కూడా ఇంట్లో డబ్బులు లేవు.
రాజేశ్వరి నిర్మల్ని ప్రాధేయపడి నిర్మల మెళ్ళలో 2 పేటల గొలుసు జగన్నాథం దగ్గర తాకట్టు పెట్టి 1000 రూపాయలు తెచ్చింది. ఆ డబ్బుతో ఎలాగో అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిర్మల మెళ్ళలోకి ఒక రోళ్లు గోళ్లు గొలుసు కొనిచ్చింది సరళ. 2 నెలల్లో తాకట్టు విడిపించి ఆ గొలుసు ఇచ్చేస్తామని నిర్మలకి వాగ్దానం చేశారు సరళ, రాజేశ్వరి. తన అత్తవారు ఏమంటారో అని భయపడుతూనే అత్తవారింటికి వెళ్ళింది నిర్మల. ఈ గొడవలన్నీ పూర్తయ్యాక సుందర్రావు మళ్ళీ గెస్ట్ హౌస్ ప్రస్తావన తెచ్చాడు సరళ దగ్గర. సరళ కాళికలా లేచి, రాస్కెల్, బుద్ధి లేదు, పెళ్లి కాని ఆడపిల్లని గెస్ట్ హౌస్కి రమ్మంటావా? తిన్నగా బయటకు నడు, లేకపోతే నీ మీద పై అధికారులకు రిపోర్ట్ చేస్తాను అని గర్జించింది. హడలిపోయి బయటకు పరిగెట్టి సుందర్రావు బయటపడ్డాడు. పళ్ళు నూరుకున్నాడు కసిగా. నుదిరికి పట్టిన చెమట పైటి కొంగుతో తుడుచుకుని ఒకటి పీడ వదిలింది అనుకుంది సరళ. చంద్రమోహన్ ఆ టౌన్లో అనాథలైన ఆడవాళ్ల కోసం ఒక హోం నడుపుతున్నాడు. అందులో జీవితాలకు ఉపయోగపడే టైలరింగ్, ఎంబ్రాయిడరీ మొదలైనవన్నీ నేర్పుతున్నారు. 3rd ఫారం మాత్రం పాస్ అయి చదువు లేకుండా ఉన్న పద్మినిని ఆ హోంలో చేర్పించాలని తీసుకువెళ్ళింది సరళ. చంద్రమోహన్ని కలుసుకుని తనొచ్చిన పని చెప్పింది. ఈ హోంలో అనాథలకే ఉచితంగా నేర్పిస్తాం, మిగిలిన వాళ్ళు ఫీజు కట్టాలి అన్నాడు నిర్మోహమాటంగా చంద్రమోహన్. సార్, మేం ప్రస్తుతం ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, అందుకని అని సరళ ఏదో చెప్పబోతుండగానే చంద్రమోహన్ అడ్డుపడి, చూడండి, నా దృష్టిలో ఆర్థిక దుస్థితి అనే మాట అర్థం లేంది. కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నంత వరకు ఎవరూ ఆర్థికంగా అవస్థపడనక్కర్లేదు. సోంబేరితనము, ఫాల్స్ ప్రెస్టేజీ మొదలైన పట్టుకు వేలాడిన వాళ్ళు తప్ప. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామనంటున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళని చూసారా? కడుపు కోసం పొడుపు వృత్తికి దిగి పోలీసుల చేతిలో చిక్కి సంఘంలో స్థానం లేక చావలేక బ్రతుకుతున్న వాళ్ళున్నారు. వయసు మీద పడి నాన్నవాళ్లు ఆదరించకపోగా ఈ వయసులో కూడా కష్టపడి పొట్ట పోసుకోవాలని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. భర్త మరొక స్త్రీని చేరదీసి తిండి పెట్టక ఇంట్లోంచి గెంటేస్తే ఆ అన్యాయాన్ని ఎదుర్కోలేక చదువురాని కారణంగా తాము బ్రతుకులు తాము బ్రతకలేక సతమతమైపోతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్లతో పోలిస్తే మీ పరిస్థితి ఎంత మెరుగు, అంచేత మీరు జీతం కట్టవలసిందే అన్నాడు. సరళ ఆ హోమంతా తిరిగి చూసింది. దైన్యం రూపుదాల్చొస్తోన్న ఆ స్త్రీలను చూస్తుంటే సరళకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ సమాజంలో ఈనాటికి ఆడదాని స్థితి ఎంత అధ్వాన్నంగా ఉందా అనుకుంది. 10 రూపాయలు జీతం కట్టి పద్మని టైలరింగ్ క్లాసులో చేర్పించింది. అప్పుడే చంద్రమోహన్ గురించి తెలుసుకుంది. అతడు బాగా పేరున్న లాయర్. అయినా ఫీజు తీసుకోకుండా గిరిజనుల కేసులు వకాల్తా తీసుకుని వాళ్లకు అన్యాయం జరగకుండా ప్రయత్నిస్తున్నాడు. పేదవాళ్లు, ముఖ్యంగా గిరిజనులు అతడిని దేవుళ్లా చూస్తారు. అనాథలైన ఆడవాళ్ల కోసం ఈ హోం నడిపిస్తున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అతనంటే చాలా గౌరవం కలిగింది. మీలా నిస్వార్థంగా సేవ చేసేవాళ్లు 100కొకరు కూడా ఉండరు అంది గౌరవంగా. చంద్రమోహన్ తేలిగ్గా నవ్వేస్తూ, నాది స్వార్థమో నిస్వార్థమో మీకేం తెలుసు? వినికిడి మీద అంత తేలిగ్గా నిర్ణయాలకి రాకూడదు, అనుభవం మీద తెలుసుకోవాలి అన్నాడు. అతని నిరాడంబరత, నిరహంకారత మరింత గౌరవభావాన్ని పెంచింది సరళ మనసులో. నమస్కారం చేసి వచ్చేసింది. అమెరికాలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు స్పెషలైజ్ చేసిన డాక్టర్ ఒకరు ఉన్నారని జగన్నాథానికి ఎవరో చెప్పారు. అక్కడికి పంపితే శ్రీనాథ్ ఆస్తమా తగ్గవచ్చునేమో ప్రయత్నించమన్నారు. అతనిది మామూలు ఆస్తమా కాదని ఇండియాలో డాక్టర్లందరూ నిర్ణయించారు. ఇక చివరి ప్రయత్నంగా లంగ్ స్పెషలిస్ట్కి చూపించాలి అనుకున్నాడు జగన్నాథం. ఒక్కగానొక్క కొడుకు, అతని ఆరోగ్యం కంటే డబ్బు ఎక్కువ కాదు అనుకున్నాడు. శ్రీనాథ్ని అమెరికా పంపించే ప్రయత్నాలు చేయసాగాడు. జగన్నాథం దూరపు బంధువులెవరో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లకి రాసి వాళ్ల సహకారం కోరాడు. ఆ బంధువుల కుటుంబం హైదరాబాద్లో ఉంది. ఆ కుటుంబానికి జగన్నాథం ఇండియన్ కరెన్సీ ఇచ్చే పద్ధతి మీద ఆ డబ్బుకు సమానమైన అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టడానికి ఆ బంధువు ఒప్పుకున్నాడు. శ్రీనాథ్ని పేయింగ్ గెస్ట్ గా తన ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఒప్పుకున్నాడు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శ్రీనాథ్ కబురు చేయగా ఒకనాడు సరళ అతని దగ్గరకు వచ్చింది. నేను అమెరికా వెళుతున్నాను, తెలిసిందా అన్నాడు శ్రీనాథ్. తెలిసింది అన్నట్లు తల ఊపింది సరళ. అక్కడ బహుశా 5-6 నెలలు ఉండవలసి వస్తుందనుకుంటాను. ఇంకా ఎక్కువ రోజులుండాలో. ఈ ఆస్తమాలో ఉన్నన్ని రకాలు ఇంకే రోగంలోనూ లేవట. నా రోగం అక్కడైనా తగ్గుతుందో లేదో. అలా నిరాశపడకు. అక్కడ మన దేశంలో కంటే ప్రవీణులుంటారు కదా, తప్పకుండా నయమైపోతుంది. సంపూర్ణంగా ఆరోగ్యవంతుడివై తిరిగొస్తావు. 5-6 నెలలు నిన్ను చూడకుండా ఉండగలనా సరళ? సరళ సమాధానం చెప్పలేదు, తలదించుకుంది. ఉత్తరాలు రాస్తావా? నువ్వు సమాధానమిస్తావా?
నాకొంట్లో శక్తున్నంత వరకు నీకు ఉత్తరాలు రాస్తూనే ఉంటాను. అదిగో, మళ్ళా అదే మాట. నీకు తప్పకుండా నయమవుతుంది. అసలు నేను ఈ ప్రయాణానికి ఎందుకు సిద్ధమవుతున్నానో తెలుసా? నీ ఆరోగ్యం బాగుపడ్డానికి. అవును, ఒక శాపంలా నన్ను కబళిస్తోన్న ఈ ఆస్తమా నుండి విముక్తి కలిగితే, నాకు ఏదైనా ఉద్యోగం చేసుకోగలిగే సామర్థ్యం వస్తే నీకు అండగా నిలబడదామని, నీ బరువు బాధ్యతలు నేను పంచుకుందామని, నీ ముఖంలో ఆ అలసట తుడిచేసి వెనకటి ఉత్సాహంతో నింపాలని. శ్రీనాథ్. సరళ, నేను త్వరలోనే వెళ్తాననుకుంటా. ఈలోగా నువ్వు తరచూ వస్తూ ఉండు. తప్పకుండా వస్తాను. రాజ్యలక్ష్మి ఏదో పని మీద వచ్చినట్లు అక్కడికొచ్చి సరళను కొరకొరా చూసింది. సరళ ఆ చూపులు లక్ష్య పెట్టలేదు. శ్రీనాథ్ ఇదంతా గమనించి, అమ్మా, సరళ కొంచెం కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు. నిర్ఘాంతపోయింది రాజ్యలక్ష్మి. ఇప్పుడేం కాఫీ? నాకు ఓపిక లేదు అనేసింది. వద్దులేండి అంది సరళ. అదేంటి సరళ, నీకు కాఫీ ఇవ్వాలని కోరిక కలిగింది, ఇంత చిన్న కోరిక కూడా తీర్చుకోనివా అని తల్లిని చూసి, పోనీ అమ్మా, నువ్వు పెట్టకపోతే నేనే తయారు చేస్తానులే, నీ కూడా కావాలా అని లేవబోయాడు. వద్దులే, నేనే వెళతాను. విసుగు అణుచుకుంటూ లేచింది రాజ్యలక్ష్మి. ఆవిడ వెళ్ళగానే శ్రీనాథ్ నవ్వాడు. సరళ కూడా నవ్వింది. సరళకు చాలా సంతోషం కలిగింది. కాఫీ కోసం కాదు, శ్రీనాథ్ పట్టుబట్టి తనకు రాజ్యలక్ష్మితో మర్యాద చేస్తున్నందుకు, తన కోసం ఈ మాత్రం తల్లిని ఎదిరించడానికి సిద్ధపడినందుకు. అయినా ఈ అనుబంధం ఏ ఆకృతి దిద్దుకుంటుందో ఊహించడానికి భయం వేసింది సరళకి. కాఫీ తాగి మళ్లీ వస్తానని చెప్పి కిందకొచ్చేసింది. చైర్మన్ వెంకట్రావు గారు సరళను ఒకసారి తమ ఇంటికి రమ్మని కబురు చేశారు. అలా వాళ్ల ఇళ్లకు వెళ్లడం సరళకు ఇష్టం లేదు. కానీ వెళ్ళకపోతే కోపం వస్తుందేమో, ఉద్యోగం తీసేస్తారేమో అని భయం. 1-2 సార్లు వెళ్ళింది. ఇంట్లో అతని భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. భార్య కూడా మర్యాదగా మాట్లాడింది. వాళ్ళ అమ్మాయి 10వ క్లాసు పరీక్షకు కూర్చుంటోందట. ఏవో సందేహాలున్నాయి, కాస్త చెప్పమని అడిగాడు. ఇలా ఇంటికి పిలిపించి చదువు చెప్పించుకోవడం మరీ దాష్టికమనిపించినా ఆ పిల్లని కూర్చోబెట్టుకుని అర్థం కానివన్నీ వివరించింది 2 రోజులు. మరోసారి కూడా పిల్లల చదువు కోసమే పిలిపించాడు. అతని భార్య కూడా చాలా మర్యాదగా మాట్లాడడంతో అతని ఇంటికి వెళ్లడానికి భయం తగ్గింది. కాని ఆ రోజు వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు. సరళకేదో భయం వేసింది. వెంకట్రావు వెకిలి నవ్వుతో, రా, వచ్చి కూర్చో అన్నాడు. సరళ నిలబడే, ఇంట్లో ఎవరూ లేరా అంది. సరళ భయపడినట్లే వెంకట్రావు తలుపులు వేసేసి, ఎవరూ లేరు, ఎవరూ రారు అన్నాడు. సరళ సర్వాంగాలు వణికాయి. ఏం చెయ్యాలో ఒక క్షణం తోచలేదు. వెంకట్రావు వెకిలి నవ్వుతో ముందుకొస్తున్నాడు. చటుకున దగ్గరలో ఉన్న ఫ్లవర్ వాజ్ వెంకట్రావు మీదకి విసిరి కొట్టింది. ఈ సంఘటన ఎదురు చూడని వెంకట్రావు బాధతో అబ్బా అనుకుని తేరుకునేలోగానే తలుపులు తెరుచుకుని వీధిన పడి పరుగు మొదలుపెట్టింది. ఉన్మాదిలా పరిగెడుతోన్న సరళ ఎదురుగా వస్తోన్న చంద్రమోహన్ను ఢీకొని పడబోయి అతడు పట్టుకోగా నిలబడింది. ఎక్కడికి, ఏంటా పరుగు? ఆశ్చర్యంగా అడిగాడు చంద్రమోహన్. సరళ సమాధానం చెప్పలేక ఒగరుస్తూ కన్నీళ్లతో దీనంగా చూసింది. సరళ అవస్థ చూసి చంద్రమోహన్ ఆమె చేయి పట్టుకుని దగ్గరలో ఉన్న తన హోంకి తీసుకువెళ్లాడు. ఆఫీసు రూంలో కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చాడు. గ్లాసుడు నీళ్లు గడగడా తాగేసింది సరళ. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పింది. విని పెద్దగా ఆశ్చర్యపోలేదు చంద్రమోహన్. వీళ్ళు ఇలాంటి రాబందులని నాకు తెలుసు. పొలాల్లో కూలికొచ్చే గిరిజనుల ఆడవాళ్లతో కూడా ఇలాగే నీచంగా ప్రవర్తించాలని చూస్తారు. మీరు అతని ఇంటికి వెళ్లకుండా ఉండవలసింది అన్నాడు. భార్య ఉంటుంది కదా అనుకున్నాను. వెళ్ళకపోతే కోపం వచ్చి ఉద్యోగం పీకేస్తాడేమోనని భయపడ్డాను. ఈ కాస్త ఉద్యోగము పోతే మా మామయ్య కుటుంబమంతా తిండి కూడా లేకుండా మాడాలి. మీకు ఉద్యోగం కావాలంటే నేను ఇవ్వగలను. అంతకంటే అదృష్టమా? ఏ ఉద్యోగం? టీచర్ ఉద్యోగమే. గిరిజన ప్రాంతంలో నేను పెట్టిన బడిలో టీచర్ ఉద్యోగం. మీకు జీతం 250 ఇస్తాను. కానీ మీరు అక్కడ ఉండవలసి వస్తుంది. అక్కడ ఉండాలా? ఏం? వాళ్ళు కొంచెం మొరటు మనుషులే, కానీ ఈ రాబందుల కంటే 1,000 రెట్లు మంచివాళ్లు. మీ మీద ఈగ వాళ్ళనెవరు. వాళ్ళంతా బల్లేలు పట్టుకుని నిలబడ్డారంటే ఎవరూ మీ దరిదాపులకి రాలేరు. అక్కడ ఏదో గవర్నమెంట్ స్కూల్ ఉంది, కానీ ఆ టీచర్ అక్కడ ఎప్పుడూ ఉండదు. అతనికి జీతం కూడా సరిగ్గా ఎవరనుకుంటాను. ఈ స్కూలు నామమాత్రంగా ఉంది. ఇన్స్పెక్షన్ అవుతుందని తెలిసినప్పుడు మాత్రం ఆ టీచర్ ఎక్కడి నుంచో ఊడి పడతాడు. హడావిడిగా 5-6 పిల్లల్ని పోగు చేసి చదువు చెప్తున్నట్లు నటిస్తాడు, అంతే. ఆ గిరిజనుల్లోనూ ఎవరికీ చదువు మీద ఆసక్తి లేదు. పిల్లల్ని కూలికి పంపి డబ్బు సంపాదించాలని చూస్తారే కాని చదివించాలని ఉండదు. అందుకే నేనే బడి పెట్టాను. చదువుకోమనే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అంతకుముందు నేను వేస్తున్న టీచర్ మరేదో మంచి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. మీరు చేస్తానంటే అతని స్థానంలో మిమ్మల్ని తీసుకుంటాను. మీరు నిజాయితీగా పనిచేస్తే 1 సంవత్సరంలో జీతం ఎక్కువ చేస్తాను.
కొంచెం సేపు ఆలోచించుకుని వస్తాను అని ఒప్పేసుకుంది సరళ. సరళ వెళ్లి గిరిజన ప్రాంతంలో ఉంటానంటే రాజేశ్వరి అడ్డు చెప్పింది. ఆడపిల్ల ఒక్కదానివి అక్కడ ఎలా ఉంటావో అంది. అత్తయ్య, నా కారణంగా ఈ ఇంటికి మగవాళ్ళు వస్తున్నారని, ఆ కారణంగా పద్మకి పెళ్లి కాదని బాధపడ్డావుగా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీకా బెడద తప్పుతుంది. అదేంటి ఏదో అంటే నువ్వు ఒక్కదానివి అక్కడుంటే నాకు స్థిమితంగా ఉంటుందా? అసలు సంగతి సరళ వెళ్ళిపోతుందంటే ఆవిడకు భయంగా ఉంది. సరళ అటు ఆడతోడుగాను ఇటు మగదిక్కుగాను నిస్వార్థంగా కుటుంబాన్ని ఆదుకుంటోంది. సరళ లేకపోతే ఒక్కరోజైనా తనకెలా గడుస్తుందా అని బెంగపడింది ఆవిడ. ప్రతివారం వస్తుంటాలే అత్తయ్య అనేసి తన సామాను సర్దుకుని చంద్రమోహన్ జీపులో బయలుదేరి వెళ్లిపోయింది. జీపులో చంద్రమోహన్ పక్కన కూర్చున్న తనను పైనుంచి శ్రీనాథ్ ఆశ్చర్యంతో చూస్తున్నాడని సరళకు తెలీదు. ఆ ప్రాంతమంతా కలిసి 100 గుడిసెలుంటాయి. ఒకవైపంతా దట్టంగా వ్యాపించిన అడవులు. ఆ అడవుల్లో కూలి పనులే గిరిజనులకు ప్రధానమైన జీవనాధారం. వాళ్లల్లో కొందరికి పంట పొలాలున్నాయి. కాని వాటిలో చాలా భాగం తాకట్లోకి వెళ్లి భూకామందుల పొలాల్లో కలిసిపోయాయి. కొందరికి మెరక పొలాలున్నాయి. ఆ పంటలు పూర్తిగా దైవాధీనం. పగలంతా ఉక్కు మనుషుల్లా కండలు కరిగించుకుంటూ పనిచేస్తారు. రాత్రి అయ్యేసరికల్లా తప్పతాగి తమ మానవత్వాన్ని మరిచిపోతారు. చదువులో ఆసక్తున్న వాళ్ళు చాలా చాలా తక్కువ. అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది. మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా ఉంది. అయినా ఆ స్కూల్కి పిల్లలెవరూ వెళ్ళకపోవడం సరళకు విచిత్రం అనిపించింది. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపరు? అక్కడ ఉచిత భోజన సదుపాయాలున్నాయి కదా అని అడిగింది సరళ. ఒక కోయోతి మూతి ముక్కు తిప్పుకుంటూ ఎందుకాడికి మాడిపోడానికా అంది. సరళకి మొదట అర్థం కాలేదు. తర్వాత ఆ యువతి ఇంకా వివరంగా చెప్పింది. అన్నాలు పెడతామంటారు, గంజి కూడా పోయిరు, పిల్లలు మలమలా మాడి సత్తారు, అంతా ఆళ్లే మిగుతారు, ఆడికి పంపం అంది. పందికొక్కులు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, దయాదాక్షిణ్యాలు ఏవీ లేని పందికొక్కులు, చేతికి అందినంత మింగడం తప్ప మరో ఆలోచన లేని పందికొక్కులు. జుగుప్సతో శరీరం జలదరించింది సరళకి. గోచీలతో చింకి లాగులతో ఉన్న ఆడపిల్లలను చూస్తుంటే మనసు కరిగిపోయింది. అయినా తమ పిల్లల్ని బడికి పంపించేలా ఆ పెద్దల్ని ఒప్పించడం, బడికొచ్చిన ఆ పిల్లల్ని చదివించడం అంత తేలిక కాలేదు సరళకి. మీ పిల్లల్ని కూలికి పంపితే ఈ రోజుకి కూలి డబ్బులు వస్తాయి నిజమే, కానీ మీరు ముందు చూపుతో ఆలోచించడం లేదు. ఇప్పుడు చదువుకుంటే ముందు ముందు మీరంతా ఇంకా అభివృద్ధిలోకి రావచ్చు అని నచ్చజెప్పబోయింది. బడిలోకెళ్లి చదువుకుంటే పెద్ద ఉద్యోగాలొత్తయ్యా? అమాయకంగా ఆశగా అడిగింది ఒక యువతి. ఏమీ చెప్పలేకపోయింది సరళ. చదువుకున్నంత మాత్రాన వెంటనే ఉద్యోగాలొస్తాయని ఎలా చెప్పగలదు? ఎటూ కాకుండా ఇంకా ఇంకా బాగా చదివితే అప్పుడొస్తాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు అంది. వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఆ ప్రాంతాల్లో కూడా నాగరికత వ్యాపించింది. కట్టు బొట్టు ఇదివరకులా లేదు. పూల పేర్లు మొదలైనవి కూడా లేవు. చాలా మంది మామూలు పల్లెజనంలాగా మోకాళ్లపైకి చీరలు కట్టుకున్నారు. ఎవరో పెద్దవాళ్లు ముసలివాళ్లు తప్ప అందరూ రవికలు తొడుక్కుంటున్నారు. వాళ్ల పేర్లు కూడా రమ, రాధ, జ్యోతి ఇలాగే ఉన్నాయి. పాతకాలం పేర్లు ఏ కొద్ది మందికో ఉన్నాయి. వాళ్లలో వెంకటేశు చాలా తమాషాగా కనపడ్డాడు. వాడు చంద్రమోహన్కి కుడిభుజంలా పనిచేస్తాడు. బీడీఓ ఆఫీసు నుంచి గోధుమ రవ్వ, జొన్న రవ్వ మొదలైనవి తెచ్చి బాలవాడిలో పిల్లలకి పంచడం, బాలవాడిలో వంట చేయడం మొదలైన పనులు చేస్తాడు. ఏం చదువుకోలేదు. కాని చంద్రంతో తిరగడం వల్ల కొంత కొంత సంస్కారం అబ్బింది. కావాలని సాధ్యమైనన్ని ఇంగ్లీషు మాటలు వాడుతూ ఉంటాడు. వీళ్ళకి చదువు యాల్యూ తెలవదండి, ఈ స్కూల్లో వెయ్యరండి పిల్లల్ని, మా బొట్టిగాడిని పంపుతానండి ఈ స్కూల్కి అంటాడు. సరళ ఉండడానికి ఇల్లు కూడా అతడే ఏర్పాటు చేశాడు. ఆవిరిగడ్డితో నేసిన పాకది. ఆ గుంపు నాయకుడు బిల్లా. వాడి అసలు పేరేంటో అందరూ బిల్లా అనే పిలుస్తారు. వాడి కూతురు ఇతారా సరళకి సాయంగా పడుకుంది. అది తన పేరు ఈశ్వరి అని చెప్తోంది. ఇంట్లో ఈత అని పిలుస్తారు. 1-2 రోజుల్లోనే సరళంటే అందరికీ గౌరవం ఏర్పడిపోయింది. సరళకు కూడా తన టౌన్లో పెద్ద మనుషుల కంటే అనాగరికులుగా భావించబడే ఈ గిరిజనులే ఎంతో మంచివారు అనిపించింది. ఎప్పుడూ రణగొణధ్వనితో ఉండే 2 గదుల అద్దిల్లు కంటే ప్రశాంతంగా విశాలంగా ఉన్న ఆ పూరిల్లే మేలనిపించింది. అక్కడి జనం సునాయాసంగా 18 మైళ్ళు నడిచి టౌన్కి వెళ్ళిపోతారు. తమ అడవి సామాను అక్కడ అమ్మి అక్కడి నుంచి తమకు కావలసినవి తెచ్చుకుంటారు. ఇదో దూరమేటండి, ఇంకా ఎన్ని మైళ్ళైనా నడిసేస్తాం మేము అంటారు. వాళ్లకు ప్రధానమైన ఆహారం వేళ్ళు, దుంపలు, నారతీగ మొదలైనవే. ఇలాంటివన్నీ ఉడకబెట్టి అంబలి కాచి తాగుతారు. ఇలాంటి ఆహారం తీసుకుంటూ అంత దృఢంగా ఉన్న వాళ్ళని చూసి
తన బిడ్డలను ప్రకృతి ఎక్కడికక్కడ కాపాడుకుంటుంది అనుకుంది. ఎప్పుడైనా అపురూపంగా వరన్నం దొరికినప్పుడు వాళ్ళు జేజే బువ్వ అని సంబరపడిపోతుంటారు. వాళ్ళకది ఎంత అందరాందో అనుకుని జాలిపడింది. బ్రతుకు మొత్తం కేవలం మనుగడకై ఒక పోరాటం కాగా ప్రకృతితో ఢీకొంటూ బ్రతికే వాళ్ళని చూస్తుంటే సరళలో ఆత్మవిశ్వాసం అధికం కాసాగింది. ఆ రోజు ఊళ్ళో జనమంతా గుంపుగుడి ఏదో గొడవ పడుతున్నారు. ఫారెస్ట్ గార్డుతో గట్టిగా అరుస్తూ పోట్లాడుతున్నారు. విషయమేమిటో తెలుసుకుంది సరళ. అడవి శుభ్రం చేయించి చదును చేసి టేకు మొక్కలు నాటిస్తున్నారు. అందుకు గవర్నమెంట్ నిర్ణయించిన రోజు కూలి ఇవ్వకుండా తక్కువిస్తున్నారు. చంద్రమోహన్ పుణ్యమాని తమకు రావలసిన కూలి వివరాలు తెలుసుకున్న కోయదారులు తమకు రావలసిన కూలి కోసం అలజడి ప్రారంభించారు. అప్పుడు అడవిలో పనిచేయడానికి మరెక్కడి నుంచో కూలీలను తీసుకొచ్చారు. అది అన్యాయమని గోల పెడుతున్నారు వీళ్ళు. వెంకటేశు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు టౌన్కి చంద్రమోహన్కి విషయం చెప్పడానికి. చంద్రమోహన్ వెంటనే జీప్ మీద వచ్చాడు. ఫారెస్ట్ గార్డుతో ఘర్షణ పడ్డాడు. ఆ కొత్త కూలీలకు నచ్చజెప్పబోయాడు. కూలీలు అటూ ఇటూ కూడా కూలీలు. కడుపు కకృతికి రోజంతా గొడ్డల్లా చాకరీ చేయడానికి సిద్ధపడొచ్చిన కూలీలు తమ ఆకలి మాటలకు తట్టుకోలేక రావలసిన కూలీ కంటే తక్కువ కూలీకి బండ చాకరీ చేయడానికి సిద్ధపడిన కూలీలు, ఆ ఆకలి పొట్టల మీద కొట్టి తమ పొట్టలు పెంచుకునే ఆఫీసర్లు, వాళ్లకు న్యాయంగా రావాల్సిన కూలీ కంటే తక్కువిచ్చి మిగిలింది తరగతుల వారీగా పంచుకుంటారు. ఈ విషయంలో మీరు సవ్యంగా వ్యవహరించకపోతే చాలా దూరం పోతుంది. వీళ్ళందరినీ సాక్షులుగా ఉంచుకుని ఈ అన్యాయం కోర్టు ముందు తెస్తాను అని బెదిరించాడు చంద్రమోహన్. అంతకుముందు కోయలు కోర్టులంటే చాలా భయపడేవారు. అంచేత పై అధికారులు ఆడింది ఆటగా సాగేది. ఇప్పుడు చంద్రమోహన్ అండతో కోర్టుకెక్కడానికి సిద్ధపడుతున్నారు. అంచేత పై అధికారులే తగ్గవలసి వచ్చింది. ఎంతోసేపు ఘర్షణ సాగిన తర్వాత ఫారెస్ట్ గార్డ్ ఎక్కడి నుంచో తెచ్చిన కూలీలు వెళ్లిపోయారు. గవర్నమెంట్ నిర్ణయించిన కూలిచ్చి వీళ్లనే పనిలో నియమించుకోవడం జరిగింది. అలసటతో తన దగ్గరకొచ్చిన చంద్రమోహన్ దేవుళ్లాగే కనిపించాడు సరళకి. అలా చూస్తున్నారేమిటి? రుమాలతో ముఖం తుడుచుకుంటూ అడిగాడు చంద్రమోహన్. భగవద్గీతలో సంభవామి యుగే యుగే అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నాను గట్టిగా నవ్వాడు చంద్రమోహన్. వీళ్ళని మూర్ఖత్వంలోంచి మూఢాచారంలోంచి ఉద్ధరించడానికి వచ్చి మనమే దేవుళ్ళు అవతారాలు అనుకుందామా? ఎక్కడ మంచితనం గొప్పతనం ఉంటాయో అక్కడే దైవత్వం ఉంటుంది. ఇదే గీతలో చెప్పింది. ఇదే మూర్ఖత్వం కాదు. సరే సరే, మీకు ఇక్కడ అనుకూలంగా ఉందా? అడ్జస్ట్ కాగలుగుతున్నారా? బాగానే ఉంది. అమ్మయ్యా, ఇక్కడ ఉండలేక టీచర్లంతా వెళ్ళిపోతూ ఉంటారు సాధారణంగా. అంతేకాదు, గవర్నమెంటు మీలా జీతం ఇవ్వదు. అది కూడా నిజమే. ప్రభుత్వ కార్యాలయాలన్నీ సక్రమంగా పనిచేస్తే ఇన్ని అవకతవకలు ఉండనే ఉండవు. ఎవరికని చెప్పగలం? అందరూ చదువుకున్న వాళ్లే. చదువుకొని ఈ అనాగరికులు అజ్ఞానులు, చదువుకున్న ఆ అవినీతి పరులు స్వార్థ పిశాచాలు. మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయగలిగింది చేయడమే మన కర్తవ్యం. టౌన్కొస్తారా? రేపు ఆదివారమే కదా, సోమవారం మళ్ళీ ఇక్కడికి రావచ్చు. వస్తాను అని తయారై చేతి సంచి పట్టుకుని బయలుదేరింది సరళ. ఎండాకాలపు సాయంత్రం సంధ్యారుణ కాంతులతో ప్రకృతి అంతా సిగ్గుపడుతున్న పెళ్లికూతురులా ఉంది. సాయంత్రపు గాలులకు అల్లనల్లన కదులుతున్న ఆకులతో వింత వింత వయ్యారాలు పోతున్నట్లుంది. ఏ విధమైన ఆడంబరపు అలంకరణలు లేకుండా నేత చీరలో తన పక్కన కూర్చున్న సరళ ఎంతో అందంగా కనిపించింది చంద్రమోహన్కి. ఆ ముఖంలోకి మళ్లీ మళ్లీ చూడాలనిపించినా నిగ్రహించుకుని, మీ జీతంతో ఏం చేస్తారు? చీరలు కొనుక్కుంటారా అన్నాడు. నేను చీరలు కొనుక్కోవడమా? ఎందుకు? నాకున్నవి చాలు. సుశీలకి రాధకి బడి జీతాలు కట్టాలి. వాళ్ళకి యూనిఫామ్ బట్టలు కావాలి. ఇంటి ఖర్చులకి అత్తయ్యకి ఇవ్వాలి. ఎన్ని ఖర్చులు! చిన్నప్పుడు తనను ఆదరించారన్న కృతజ్ఞతతో తన మేనమామ సంసార భారాన్నంతా ఇంత లేత వయసులోనే భరిస్తున్న సరళ మీద అతనికి చాలా గౌరవం కలిగింది. జీపు కుదుపుకు తూలి చంద్రం మీద పడింది సరళ. వెంటనే సారీ అంటూ సర్దుకుంది. కళ్ళ నిండా బెదురు. ఏం జరగనట్లు రోడ్డు వైపుకే చూస్తూ జీపు పోనిచ్చాడు చంద్రం. సరళ ఇంటి ముందు జీప్ ఆగింది. సరళ దిగి చెయ్యి ఊపింది. చంద్రం తను చెయ్యి ఊపి వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న శ్రీనాథ్ సరళ లోపలికి వెళ్లిపోయినా కిటికీ దగ్గర నుండి కదలలేకపోయాడు. ఆదివారం పొద్దున్నే లేచి తలంటు పోసుకుని ఇల్లంతా శుభ్రం చేసే కార్యక్రమంలో పడింది సరళ. తమ కుటుంబం కోసం సరళ ఎలా ప్రాకులాడుతోందో ఇప్పటికి అర్థం చేసుకోగలిగింది రాజేశ్వరి. అనేక అవమానాలు ఎదుర్కొని సరళ ఎంతో క్షోభపడ్డం కళ్లారా చూసిన ఆవిడకు సరళ మీద అనుమానాలు తొలగిపోయాయి. ఆడపిల్లైనా మగవాడి కంటే ఎక్కువగా కుటుంబాన్ని ఆదుకుంటోంది. సరళ లేకపోతే తమ కుటుంబం ఏమైపోయేదో అనిపిస్తోంది ఆవిడికి.
ఇప్పుడావిడ సరళను చాలా ఆప్యాయంగా చూస్తోంది. ఇంతలో రాధొచ్చి, "వదినా, నిన్ను శ్రీనాథ్ రమ్మంటున్నాడు" అని చెప్పింది. వారమంతా గిరిజన ప్రాంతంలో ఉండడం వల్ల ఇంట్లో బోలెడు పని పేరుకుపోయింది. మొదట రాను అని కబురు చేసేయాలనుకుంది. తర్వాత శ్రీనాథ్ కొద్ది రోజుల్లో విదేశాలకు వెళ్ళిపోతున్నాడన్న సంగతి గుర్తుకొచ్చి పైకొచ్చింది. జగన్నాథం గుమ్మంలోనే ఉన్నాడు. ఏవో వడ్డీ లెక్కలు చూసుకుంటూ సరళను గుర్రుగా చూశాడు. "నమస్కారమండి" అని లోపలికి వెళ్ళిపోయింది. విచిత్రంగా సరళ ఇప్పుడు ఎవరికీ భయపడ్డం లేదు. ఏ విషయానికి కుంగిపోవడం లేదు. శ్రీనాథ్ బాధపడతాడని భయం లేకపోతే జగన్నాథం సరళను బయటికి గెంటుండేవాడు. రాజ్యలక్ష్మికి సరళ రాకపోకలంతగా నచ్చడం లేదు. కాని సరళ రావడం వల్ల కొడుకు ముఖంలో కనిపించే ఉల్లాసం తుడిచేయడానికి ఆవిడ మాతృహృదయం అంగీకరించలేకపోతోంది. శ్రీనాథ్ తెలివి తక్కువవాడు కాదు. ఈ స్నేహం శృతిమించదు. ఏదో వయసులో ఉన్నవాడు కదా, కాస్త కాలక్షేపం అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. సరళ తిన్నగా శ్రీనాథ్ గదిలోకి వచ్చేసింది. సరళ ముఖంలో మునుపటి అలసట లేదు. ఏదో నూతనోత్సాహంతో ఆ ముఖం కళకళలాడుతుంది. కళ్ళల్లో దిగులు మాయమయ్యి వింతకాంతులు మెరుస్తున్నాయి. సరళ ముఖంలో ఈ మార్పు శ్రీనాథ్కి కలిగించవలసినంత ఆనందం కలిగించలేదు. "నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది సరళ" అని అడిగాడు శ్రీనాథ్. "చాలా బాగుంది శ్రీనాథ్. చంద్రమోహన్ గారు చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ ఫారెస్ట్ గార్డ్ ఇంతంత మీసాలతో భలే భయంకరంగా ఉన్నాడు. గట్టిగా అరుస్తూ పాపం ఆ గిరిజనులను హడలగొట్టేస్తున్నాడు. అలాంటి వాడు చంద్రమోహన్ గారిని చూడగానే పిల్లిలా అయిపోయాడు. ఆ అరుపులన్నీ ఏమైపోయాయో నోట మాట రావడమే కష్టమైపోయింది" చెప్పుకుపోతోంది సరళ. శ్రీనాథ్ సరళ చెప్పే మాటలు వినడం లేదు. చంద్రమోహన్ ప్రస్తావన రాగానే సరళ కళ్ళల్లో కనిపించే ఆ మెరుపులు చూస్తున్నాడు. అతని గురించి చెప్పడానికి సరళలో ఉరకలు వేసే ఉత్సాహాన్ని గమనిస్తున్నాడు. ఆ మాటలంటున్నప్పుడు కంఠంలో ధ్వనించే ఆరాధనా భావానికి విస్తుపోతున్నాడు. "సరేలే, ఇంక నువ్వు వెళ్ళు" ఉన్నట్టుండి అన్నాడు. గడగడా తన అనుభవాలు చెప్తున్న సరళ చటుక్కున ఆగిపోయింది. మొదట్నుండి శ్రీనాథ్ దగ్గర ఏ విషయమైనా దాచే అలవాటు సరళకి లేదు. మంచి చెడ్డ అన్నీ మనసు విప్పి చెప్పుకునేది. అలాగే ఇప్పుడు అన్నీ చెప్పబోయింది. "అదేం, ఒంట్లో బాగాలేదా?" "అవును, తలనొప్పిగా ఉంది." "అమృతాంజనం రాయినా?" "ఏమొద్దు, నువ్వు వెళ్ళు." "సరే, వెళుతున్నాను" అనేసి సరళ వెళ్ళిపోయింది. ఊపిరాడిని పనుల మధ్య ఉక్కిరిబిక్కిరవుతోన్న సరళకి ఏ ఆలోచనలు రావడం లేదు. కాని ఓ పని పాట లేక తీరిగ్గా ఏం తోచక కూర్చున్న శ్రీనాథ్ మనసులో అన్నీ ఆలోచనలే. తను వెళ్ళమనగానే సరళ అలా వెళ్ళిపోవడం అతనికి చాలా వింతగా తోచింది. సరళ మనసులో తన పట్ల శ్రద్ధ తగ్గినట్లు అనిపించింది. సరళ వెళ్ళిపోగానే కళ్ల ముందు అంధకారం వ్యాపించినట్లయిపోయింది. సరళ కోసం అతని మనసు ఆరాటంతో ఆక్రోశించింది. సరళ లేకుండా తను బ్రతకలేనని ఇదివరకటి కంటే స్పష్టంగా తెలిసొచ్చింది. కాని సరళ తందెలా అవుతుంది? ఆ విషయం గట్టిగా అతనెక్కడా ఆలోచించలేదు. ఇప్పుడదే ఒక భయంకర సమస్యగా అతని మనసు ముందు నిలిచి భయపెట్టసాగింది. ఆ రాత్రంతా అతడు కంటిమీద కునుకు లేకుండా ఆ విషయమే ఆలోచించాడు. బాగా పొద్దుపోయి లేచి కిటికీ తలుపులు తెరిచిన శ్రీనాథ్కి సరళ జీపులో చంద్రమోహన్ పక్కన కూర్చుని వెళ్ళిపోవడం కనిపించింది. ఏదో ఒకనాడు ఇలాగే సరళను తన జీవితం నుంచి తీసుకుపోతాడేమో అనిపించింది. ఆ ఆలోచనతో అతనికి ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. చదువులో ఏమాత్రం ఆసక్తి లేని గిరిజనుల పిల్లలకు చదువులో ఆసక్తి కలిగించడానికి ప్రయత్నిస్తూ పాఠాలు వాళ్లకు అర్థమయ్యేలా నిదానంగా వివరించి చెబుతోంది సరళ. ఆ సమయంలో సోములొచ్చి, "అమ్మాయి గారు, అబ్బాయి గారికి జబ్బొచ్చిందండి, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు" అన్నాడు. ఆ మాటలు వినగానే సరళ చేతిలో పుస్తకం కిందకు జారిపోయింది. శ్రీనాథ్కి మళ్ళా అటాక్ వచ్చిందా? ఎంత ఉధృతంగా రాకపోతే ఇంత దూరం తన కోసం పంపిస్తాడు? వెంటనే ఈశ్వరితో, "లాయర్ బాబు వరిస్తే నాకొంట్లో బాగలేదు, ఇంటికి వెళ్ళానని చెప్పు" అని చెప్పి సోములు తెచ్చిన బండి ఎక్కేసింది. ఆ ఎద్దు బండి మట్టి రోడ్డు మీద కుదుపులతో నడుస్తుంటే సరళ హృదయం కూడా అలాగే ఊగిసలాడింది. శ్రీనాథిని చల్లగా చూడమని తనకు తెలిసిన దేవతలందరినీ ప్రార్థించింది. సరళని ఇంటి దగ్గర దింపి సోములు వెళ్ళిపోయాడు. సరళ 2 మెట్లు చెప్పున ఎక్కుతూ పైకొచ్చింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. తోసుకుని లోపలికొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. సరళ ఒక్క క్షణం ఆగిపోయింది. అంతలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు అటాక్ వచ్చి ఉంటుంది, అందుకే నన్ను పిలిపించాడు అనుకుని తిన్నగా శ్రీనాథ్ గదిలోకొచ్చింది. శ్రీనాథ్ చిరునవ్వుతో "సరళ" అన్నాడు. మాన్పడిపోయింది సరళ. శ్రీనాథ్ జబ్బుగా లేడు. ఇంకా ఎప్పటికంటే అందంగా అలంకరించుకునున్నాడు.
అతని దగ్గర నుండి ఏవో సెంటు పరిమళాలు గుప్పుమనొస్తున్నాయి. ఏంటిది శ్రీనాథ్? అంది సరళ తీక్షణంగా. కూర్చో సరళ అన్నాడు శ్రీనాథ్. కూర్చోను, వెళతాను అని వెళ్ళబోయింది సరళ. శ్రీనాథ్ అడ్డుగా నిలిచి సరళ భుజాలు పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టింది. శ్రీనాథ్ సరళను స్పృశించడం కొత్త కాదు, కాని ఈనాటి అతని స్పర్శకి సరళ వణికింది. చికాగ్గా లేచి నుంచుని, నీకు మతిపోయిందా శ్రీనాథ్? అంది. శ్రీనాథ్ దీనంగా ప్రాధేయపడుతున్నట్లు, నా మాట విను సరళ, కొంచెంసేపు కూర్చో. అమ్మ నాన్న పెళ్లికి వెళ్లారు. నీతో మాట్లాడదామని నేను ఆగిపోయాను. నా మీద నీకు నమ్మకం లేదా? నేను నీకు హాని చేస్తానా? అన్నాడు. సరళ కూర్చుండిపోయింది. సరళ, పైవారమే నా ప్రయాణం నిర్ణయం అయిపోయింది. నీకు తెలుసుగా? తెలుసు. విదేశాలకు వెళ్లబోయే ముందు నా కానుకొకటి స్వీకరిస్తావా? ఏంటది? తన డ్రాయర్ లాగి అందులోని కాగితం పొట్ల నుంచి మంగళసూత్రాలు కట్టిన పసుపుతాడు బయటకు తీశాడు శ్రీనాథ్. బెదిరిపోయింది సరళ. శ్రీనాథ్, నీకు పిచ్చెక్కింది. ఇంతవరకు ఎక్కలేదు. నీకు దూరమైతే ఎక్కుతుంది. అందుకే నిన్ను శాశ్వతంగా నేను బంధించుకోవాలని నిశ్చయించుకున్నాను. సరళ, నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినా ఇన్నాళ్ళు నాకే ఒక ఆధారం లేదని సందేహించాను. ఇప్పుడు అన్నీ ఆలోచించుకునే ఒక నిశ్చయానికొచ్చాను. నాన్నగారు నా పేర 20,000కు రికరింగ్ డిపాజిట్ కడుతున్నారు. పై ఏటితో అది మెచ్యూర్ అయిపోతుంది. మేజర్ని గనుక ఆ డబ్బుపై అధికారం నాదే. మన పెళ్లికి నాన్న ఒప్పుకోకపోవచ్చునని నాకు సందేహం ఉంది. అయినా నాన్నని ఎదిరిస్తాను. ఒక్కడనే కొడుకును కదా, నాన్న ఇష్టం లేకపోయినా సర్దుకోవచ్చు. లేదా మన 20,000తో మనం ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రారంభిద్దాం. ఇదిగో ఆ 20,000కు నిన్ను ఆథరైజ్ చేస్తూ రాసిన డాక్యుమెంట్ సరళ చేతికి అందించాడు. దానిని చూడను కూడా చూడకుండా పక్కన పడేస్తూ, సరే ఇంకా చాలా టైం ఉంది, ఆలోచిద్దాంలే అంది సరళ అప్పటికి తప్పించుకుంటూ. లేదు సరళ, ఆలోచనకి ఏమాత్రం టైం లేదు. ఇవాళే ఇప్పుడే దైవ సమక్షంలో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీనాథ్ సరళ మెళ్ళలో మంగళసూత్రాలు వేసేసి వెనక నుంచి ముడివేయబోయాడు. అవి తీసేయబోయింది సరళ. వద్దు సరళ, తీసేకు. అవి నువ్వు తీయడమంటే నాకెలాంటి అరిష్టమో ఊహించు అన్నాడు. సరళ ఆగిపోయింది. శ్రీనాథ్ ఒక ముడివేసి, ఎప్పటికైనా నువ్వు వద్దంటే ఇది నీ మెళ్ళలోంచి తీసేస్తాను. అనారోగ్యంతో దూరదేశం వెళుతున్నాను. నీ మాంగళ్య బలంతో పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తానని ఆశపడుతున్నాను. అలా అయితే ఇప్పుడే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చుగా శ్రీనాథ్. అప్పుడు నేను నీతో రావచ్చుగా. అది ఆలోచించాను సరళ. కానీ ఇప్పుడు నాన్నతో ఘర్షణ పడితే లాభం లేదు. ముందు నా ఆరోగ్యం బాగుపడాలి. ఆ తర్వాత ఎవరినీ లెక్క చేయను. నాకు భయంగా ఉంది శ్రీనాథ్. ఇది బొమ్మలాట కాదు. శ్రీనాథ్ రెండో ముడి వేశాడు. బొమ్మలాట కాదు. అందుకే విదేశాలకు పోవడానికి ముందే నీ మెడలో మాంగళ్యం కట్టాలనుకున్నాను. ఇది ఎక్కడున్నా నన్ను రక్షిస్తుందని ఆశ. సరళ మాట్లాడలేదు. శ్రీనాథ్ మూడో ముడి గట్టిగా వేసి సరళ భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. సరళ బెంబేలుగా చూసింది. సరళ, నా సర్వస్వము నువ్వే. నేను తిరిగి వచ్చే వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత నీకే కష్టమో రానియను. సరళను దగ్గరగా లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు. ఎన్నాళ్లుగానో అణిచుంచిన అతని ప్రేమ కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. సరళ పెదవులు ఆప్యాయంగా చుంబించాడు. తనతో పాటు పక్క మీదకు లాక్కుని గాఢంగా పెనవేసుకున్నాడు. ఏదీ కాని సమయంలో వడలిపోయిన ముఖంతో గుమ్మంలో అడుగు పెడుతున్న సరళను చూసి తెల్లబోయింది రాజేశ్వరి. ఇదేంటి ఇప్పుడొచ్చావెందుకు? ఇవాళ ఆదివారం కాదుగా అంది. సరళ తడబడుతూ, నా కొంట్లో బాగుండలేదత్తయ్య, అందుకని వచ్చేశాను అంది. అయ్యో అలాగా, పాపం మొహం కూడా బాగా వడలిపోయింది. కొంచెంసేపు పడుకో, కాఫీ చేసి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది. మంచం మీదకు పోయి పడుకుంది సరళ. జాకెట్ లోపల దాచుకున్న పచ్చతాడు కట్టిన మంగళసూత్రాలు మెత్తని ఒంటికి గుచ్చుకుంటున్నాయి. అవి చేత్తో పట్టుకుని చూసింది. ఇదంతా నిజమేనా? తనకు శ్రీనాథ్తో పెళ్ళైపోయిందా? జరిగిందంతా తలుచుకుంటే భయంగా ఉంది, గాబరాగా ఉంది, ఏదో ఆనందంగానూ ఉంది. ఆ మంగళసూత్రాలు చూస్తున్న కొద్దీ నీ మాంగళ్య బలమే నన్ను కాపాడాలి అన్న శ్రీనాథ్ మాటలు గుర్తొచ్చి మనసంతా అనురాగంతో నిండిపోయింది. తన ప్రేమలో ఎంత విశ్వాసం అతనికి! రాజేశ్వరి కాఫీ తీసుకొచ్చింది. అది తాగి జరిగినవన్నీ మననం చేసుకుంటూ పడుకుంది. నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి సాయంత్రం అయింది. మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వచ్చేసరికి శ్రీనాథ్ కిటికీ దగ్గర నిలబడి నవ్వాడు. అలా నవ్వడం కొత్త కాదు, కానీ ఆ రోజు చాలా కొత్తగా అనిపించింది. ఎప్పట్లా శ్రీనాథ్ ముఖం చూసి నవ్వలేకపోయింది. సిగ్గు ముంచుకొచ్చింది. కళ్ళు పైకెత్తి అతని ముఖంలోకి చూసి గబాలన పక్కకు తిప్పుకుంది. శ్రీనాథ్ ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతోంది. సరళ లోపలికొచ్చేసరికి చంద్రమోహన్ వచ్చి కూర్చున్నాడు.
ఈత మీ కొంట్లో బాగోలేదని చెప్పింది. అందుకని ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. కాస్తా కోస్తాకు మీరు డ్యూటీ నెగ్లెక్ట్ చేయరని నాకు తెలుసు. ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? అసలేం జరిగింది? చాలా ఆరాటంగా అడిగాడు. సరళ గిల్టీగా ఫీల్ అయింది. సంకోచంగా ఉండుండి తల తిరిగినట్లయింది. అక్కడ నిలవలేకపోయాను. బండిలో వచ్చేశాను అని చెప్పింది. అలాగా, డాక్టర్ దగ్గరకు వెళదాం పదండి. ఇంత మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? కాస్త విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది. అలా అనకండి. నా స్కూల్లో పనిచేసే వాళ్లకు నేను కల్పించే సౌకర్యాల్లో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఒకటి. రండి వెళదాం. అతనితో తన అసలు జబ్బు ఏంటో ఎలా చెప్తుంది? అతడంత బలవంతం చేస్తుంటే రానని ఎలా చెప్పడం? మామూలుగా బొట్టు పెట్టుకుని తయారై ముఖాన్ని సాధ్యమైనంత నీరసంగా పెట్టి అతనితో జీపులో బయలుదేరింది. గవర్నమెంట్ హాస్పిటల్కి కాక ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న లేడీ డాక్టర్ హేమలత దగ్గరకు తీసుకువెళ్లాడు లాయర్ చంద్రమోహన్. పరసు బరువు తెలిసిన హేమలత సరళను సగౌరవంగా ఆహ్వానించి నాలుక, కళ్ళు, నాడి అన్నీ పరీక్షించింది. ఎనీమియా, ఒంట్లో రక్తం లేదు, చాలా బలహీనంగా ఉంది అంది. ఏదో పెద్ద జబ్బు పేరు చెప్తున్నట్టు. సరళ లోపల నవ్వుకుని, మన దేశంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల్లో 3 వంతుల మంది ఎనీమియా పేషెంట్స్ అనుకుంది. మీకు విటమిన్ క్యాప్సూల్స్ ఇస్తాను. 3 పూట్లా వేసుకోండి. విశ్రాంతి అవసరం. వారం రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందే. లేకపోతే ఈ తల తిరగడం వేరే కాంప్లికేషన్స్ కి దారి తీయచ్చు. చాలా గంభీరంగా చెప్పింది డాక్టర్. పొంగొస్తున్న నవ్వుని ఆపుకుని థ్యాంక్ యూ డాక్టర్ అంది. చంద్రమోహన్ ఆవిడికి విజిట్ ఫీజు 10 రూపాయలు, క్యాప్సూల్స్ కి మరో 10 రూపాయలు చెల్లిస్తుంటే మాత్రం ప్రాణం ఉసూరుమంది. జీపులో కూర్చోగానే ఆ మాటే అంది. అనవసరంగా నా కోసం 20 రూపాయలు ఖర్చు పెట్టారు అని. నీ ఆరోగ్యం కోసం 20 రూపాయలు కాదు, 20,000 ఖర్చు చేయడానికి సంకోచించను. ఉద్రేకంగా అన్నాడు చంద్రం. సరళ విచిత్రంగా చూడడంతో సర్దుకుని, చూస్తున్నారుగా, చాకరీ చేయించుకుని వాళ్ల బాగోగులు నిర్లక్ష్యం చేసే మనిషినా నేను అన్నాడు. లేడీ డాక్టర్ ఊరికే వారం రోజులు విశ్రాంతి తీసుకోమంది. నేను రేపటి నుండే స్కూల్కి వచ్చేస్తాను అంది సరళ. కొంపదీసి నిజంగా రమ్మంటాడేమోనని భయపడుతూ. నోనో, మీరు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. కావాలంటే తర్వాత ఓవర్ టైం చేదురు గాని. సరళ నిజంగానే జబ్బుతో ఉన్నట్లు జాలిగా చూస్తూ అన్నాడు చంద్రమోహన్. జగన్నాథం తన వ్యవహారాల మీద వెళ్ళాడు. రాజ్యలక్ష్మి లక్ష్మీదేవికి సహస్రనామార్చన చేయించడానికి గుడికి వెళ్ళింది. సరళ పిల్లిలా నడుచుకుంటూ వచ్చి వెనక నుంచి శ్రీనాథ్ కళ్ళు మూసింది. శ్రీనాథ్ ఉలికిపడి ఎవరు అన్నాడు. చెప్పుకో. ఏ దొంగ? నువ్వే దొంగవి. నన్ను నిలువునా దోచుకున్నావు. అబద్ధం. నా జీవితాన్ని నీ పాదాలకు అంకితం చేసుకున్నాను. అబ్బో, పోయిట్రియా? కానీ కవి, సమయం పాడైంది. అవి ఆడవాళ్ళు అనవలసిన మాటలు. పోనీలే, నేనే ఆడదాన్లా నిన్ను ప్రార్థిస్తున్నాననుకో. అందుకు నాకేం చిన్నతనం లేదు. అది సరేగాని, కోరగానే వారాలిచ్చే దేవతలా ఇప్పుడిలా ప్రత్యక్షమయ్యావే? నిన్న నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి చంద్రమోహన్ గారు చూడ్డానికి వచ్చారు. ముఖాన్ని నీరసంగా పెట్టేశాను. పాపం ఆయన హడలిపోయి లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఒట్టి పుణ్యానికి 20 రూపాయలు బిల్లు చెల్లించుకున్నారు. ఆ లేడీ డాక్టర్ నాకు వారం రోజులు విశ్రాంతి కావాలంది. నేను మొహమాటానికి స్కూల్కి వస్తానన్నా వినకుండా చంద్రమోహన్ గారు వారం రోజులు లీవ్ గ్రాంట్ చేసేశారు. సో నువ్వు ఈ ఊరు విడిచి వెళ్లే వరకు దేవిగారు తమతోనే ఉంటారు. అనుకోకుండా సరళ కనిపించడం వల్ల కలిగిన ఆనందమంతా ఈ మాటలతో మయమైపోయింది శ్రీనాథ్లో. ముఖమంతా మసిపూసినట్లయిపోయింది. అదేంటి అలా అయిపోయావు? ఈ మధ్య నీ మూడ్సు తెగ మారిపోతున్నాయి. నేను పోనా అంది సరళ. ఏం లేదు, కూర్చో అని ప్రయత్నం మీద సర్దుకున్నాడు శ్రీనాథ్. తర్వాత ఏదో మాట్లాడబోతున్న సరళని తనకు దూరంగా కూర్చోనీలేదు శ్రీనాథ్. ఆ మరనాడే శ్రీనాథ్ ప్రయాణం. రాధొచ్చి, వదిన, శ్రీనాథ్ నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పింది. ఆ సమయానికి చంద్రమోహన్ అక్కడున్నాడు. అతడు విచిత్రంగా చూశాడు. సరళ లోపల సిగ్గుపడి రాధ మీద కోపం తెచ్చుకుని, రాజ్యలక్ష్మి గారు నన్ను చిన్నప్పటి నుండి ఆ పనికి ఈ పనికి పిలుస్తూనే ఉండేవారు. అలాగే దేనికో పిలుచుంటారు అంది. చంద్రమోహన్ కొంచెం చికాగ్గా, అసలే మీకు ఆరోగ్యం బాగుండకపోతే వాళ్ళ పనికి ఏం సాయం చేయగలరు? రానని చెప్పేయండి. రాధా, వెళ్ళి మీ వదిన రాదని చెప్పేయ్ అన్నాడు. రాధ తూనీగిలా పరిగెత్తింది. సరళ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అయినా ఏం చేయలేకపోయింది. చంద్రమోహన్ త్వరగా వెళితే బాగుండని మనసులో సరళ ఎంత కోరుకున్నా అతడు ఆ రోజు గంట సేపటి వరకు కూర్చుని ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అతడు వెళ్ళగానే సరళ ఆదరాబాదరా పైకి వెళ్ళింది. శ్రీనాథ్ గదిలో పెట్టె తెరిచుంది. సామాన్లన్నీ చంద్రవందరగా ఉన్నాయి. శ్రీనాథ్ తన మంచం మీద పడుకునున్నాడు. అతని ముఖం ఒక్క రక్తపు చుక్కైనా లేనట్లు పాలిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని దగ్గరగా వచ్చి ఒంటి మీద చేవేసి కుదుపుతూ శ్రీనాథ్ అంది.
సరళ స్పర్శతో జీవం వచ్చినట్లు ఎర్రబారిన కళ్ళతో, నా దగ్గరకు రానని రాధతో కబురు చేసావా సరళ అన్నాడు దీనంగా. తను రానని కబురు చేసినంత మాత్రాన ఇలా అయిపోయిన శ్రీనాథుని చూసి సరళ మనసు చెదిరిపోయింది. అతని హృదయం మీద శిరస్సు నానించి చెమ్మగిలిన కళ్ళతో, ఏం మాట్లాడుతున్నావు శ్రీనాథ్? నేను నీ దగ్గరకు రాననంటానా? ఏ లోకంలో ఉన్నా వస్తాను అంది. ఆ స్పర్శతో, ఆ మాటలతో శ్రీనాథ్ మళ్ళీ మామూలు మనిషి కాగలిగాడు. సరళ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, రాధ అబద్ధం చెప్పిందా అల్లరిపిల్ల అన్నాడు. సరళ గుటక మింగింది. శ్రీనాథ్ మూడ్సు ఇప్పుడే సరళకు అర్థమవుతున్నాయి. కొద్దిగా అయినా శ్రీనాథ్ ముందు అబద్ధం చెప్పలేకపోయింది. అది కాదు, నువ్వు రాధతో కబురు చేసేసరికి చంద్రమోహన్ అక్కడే ఉన్నాడు. ఆయనే చెప్పారు రాధతో అలా చెప్పమని. ఆయన దృష్టిలో నేను జబ్బు మనిషిని కదా, అందుకని. తన హృదయం మీద ఉన్న సరళ ముఖాన్ని పక్కకు తొలగించి లేచి కూర్చున్నాడు శ్రీనాథ్. అతని ముఖం గంభీరంగా మారింది. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సరళ కొద్దిగా వణికింది. శ్రీనాథ్ దగ్గరగా వచ్చి అతని భుజాల మీద తన చేతులు వేసి, శ్రీనాథ్, నేను అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఆ జీతమే మా కుటుంబానికి అంత ఆధారం. అప్పుడు అతన్ని ఎలా ఎదిరించగలను చెప్పు? నువ్వు తిరిగొచ్చాక అతని దగ్గర ఉద్యోగం వదిలేస్తాను. అప్పుడు ఎవరి మాట లక్ష్య పెట్టనక్కర్లేదు. ఏమంటావు అని గెడ్డం పుచ్చుకుని అటు ఇటు ఊగించింది. సరళ అలా అనునయంగా మాట్లాడేసరికి శ్రీనాథ్కి చికాకు కరిగిపోయింది. సరళ అతడిని తన హృదయానికి హత్తుకుని పెదవుల మీద ముద్దు పెట్టడంతో సమస్తమైన గ్లాని ఎగిరిపోయింది. సరళ సాయంతో తన సామాన్లన్నీ సర్దుకున్నాడు శ్రీనాథ్. రాబోయే వియోగాన్ని తలుచుకుని ఇద్దరికీ హృదయాలు బరువెక్కుతుంటే ఎలాగో సర్దుకున్నారు. సరళ, అక్కడ కిటికీలోంచి బయటకు చూస్తే పెరట్లో నువ్వు కనిపించవు కదా, ఎలాగా అన్నాడు శ్రీనాథ్ నవ్వురాని నవ్వుతో. పెట్టె మీద తలానించి ఏడ్చింది సరళ. చ ఏడవకు సరళ, బయటకు చూస్తే నువ్వు కనిపించవు నిజమే, కానీ లోపల చూసుకుంటే అంతటా నువ్వే. కన్నీళ్ల మధ్య నవ్వింది సరళ. చివరకు శ్రీనాథ్ వెళ్లిపోయే క్షణం వచ్చింది. బండి ఇంటి ముందు ఆగింది. సరళ గుమ్మంలో నిలబడింది. శ్రీనాథ్ అందరి ముందు సరళ దగ్గరకొచ్చి, వెళుతున్నాను సరళ, ఉత్తరాలు రాయి, ఏ అవసరం వచ్చినా రాయి అన్నాడు. కన్నీళ్లు కింద పడకుండా అవస్థపడుతూ తల ఊపింది సరళ. శ్రీనాథ్ బండెక్కాడు. జగన్నాథం ముందే ఎక్కి కూర్చున్నాడు. శ్రీనాథ్ కనుమరుగయ్యే వరకు గుమ్మంలో నిలబడి చెయ్యి ఊపుతూనే ఉంది సరళ. సరళ సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంటున్న కొద్దీ మరిన్ని కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. సరళ చేతిలో భంగపడిన డాక్టర్ సుందర్రావు, మోహన్ రావు, వెంకట్రావు ఆ అవమానం భరించలేక సరళ గురించి దుష్ప్రచారం ప్రారంభించారు. అందమైన ఆడపిల్ల వచ్చి ఒళ్ళో వాళ్తుంటే వద్దని ఎలా అనగలను? అందుకే వాళ్ళ మామయ్యకి అంత శ్రద్ధ తీసుకుని వైద్యం చేశాను. అవసరం తీరాక గుడ్ బై చెప్పిందనుకో, ఇలాంటి వాళ్ళు ఇంతే, చేతులు మారుతూ ఉండవలసిందే. కానీ దాంతో గడిపిన రోజులు అబ్బా వండర్ఫుల్, ఏమందాం అనేవాడు నలుగురిలో సుందర్రావు. నా మామూలు లేనిదే నేను ఎవరికి ఉద్యోగం ఇవ్వను. సరళ మామూలు ఇవ్వలేదనుకోండి, అయితేనేం అంతకంటే స్పెషల్ ఇచ్చింది. నిజంగా స్పెషలేలే, అందరికీ రావు అలాంటి ఛాన్సులు అనేవాడు వెంకట్రావు. వాళ్ళ మామయ్య కొడుకు ఉద్యోగం ఇవ్వమంటూ వచ్చింది, ఇస్తే నాకేమిస్తావు అన్నాను. మీరు ఏదడిగితే మాత్రం నేను కాదంటాను అంది. అడగవలసింది అడిగాను, పాపం మాట నిలుపుకుంది, కాదనలేదు. సరళ నాకు ఇచ్చిన దానికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా రుణం తీర్చుకోలేను అనేవాడు మోహన్ రావు. వీళ్ల విష ప్రచారాలు టౌన్ కావడం వల్ల చిచ్చులా ఊరంతా వ్యాపించాయి. సరళ కదిలినా మెదిలినా అమలక్కలు విచిత్రంగా చూస్తున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. జగన్నాథం మేడ కింద భాగాల్లో అద్దుకుంటున్న వాళ్ళంతా సరళను వెలివేసినట్లే ప్రవర్తించసాగారు. సరళ నూతి దగ్గరకు వస్తే మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో మేం నీళ్లు తోడుకుంటున్నాం, నువ్వు రాకు అని స్పష్టంగా ముఖం మీదే అనేసేవారు. మగవాడు తన అవినీతి గురించి అదొక ఘనకార్యంగా, గర్వంగా, బాహాటంగా చాటుకుంటున్నాడు. సంఘం అతన్నేమీ అనకపోగా మరింత గౌరవించి మన్నిస్తోంది. కేవలం కొందరు స్వార్థపరులు, అసూయాపరుల దుష్ప్రచారాల కారణంగా తాను చెయ్యని తప్పుకు అవమానాల పాలు కావలసిస్తోంది ఆడది. ఏం సామాజిక నీతిది? ఈ అపనందలతోనే కుంగిపోతున్న సరళకు మరొక అనుకోని ఆపద నెత్తిమీదకొచ్చి పడింది. నిర్మల మెళ్ళో గొలుసు రోళ్లు గోళ్లుదని నిర్మల అత్తవారు కనిపెట్టేశారు. తిరిగి బంగారు గొలుసు తెస్తేనే గాని ఇంటికి రావద్దని పుట్టింటికి పంపేశారు. నిర్మల ఏడుస్తూ, తొందరగా నా గొలుసు నాకు విడిపించి ఇయ్యొదినా, లేకపోతే నా కాపురమే నాశనమైపోతుంది అంది. సరళ జగన్నాథం దగ్గరకొచ్చి, మామయ్య గారు అని ఏదో చెప్పబోతుండగా, ఛే అని గట్టిగా చేదరించుకున్నాడు జగన్నాథం. ఇంకోసారి వాళ్ళు పిలిచామంటే జాగ్రత్త. ఏంటి నీకు నాకు చొట్రెకం అన్నాడు జగన్నాథం విదిలిస్తున్నట్టు. ఆ అవమానాన్నంతటినీ హాలహలం మింగినట్లు మింగుతూ, జగన్నాథం గారు,
మా మావయ్య దహన సంస్కారానికి మా నిర్మల గొలుసు మీ దగ్గర తాకట్టు పెట్టాం. ఇప్పుడు ఆ గొలుసు లేకపోతే దాని అత్తవారి ఇంటికి రావద్దని పంపేశారు. దయచేసి ఆ గొలుసు ఇచ్చేయండి. మీ బాకీ నెమ్మది మీద నేను తీరుస్తాను అంది వినయంగానే. జగన్నాథం ముఖం వికృతంగా పెట్టి సరళవంక చూశాడు. ఏంటి, డబ్బు ఇవ్వకుండా నీకు గొలుసు ఇవ్వాలా? ఏం, డబ్బు కాకుండా నాకు మరొకటి ఇద్దామనుకుంటున్నావా? అదేం లాభం లేదమ్మాయి. నేను సుందర్రావు, మోహన్ రావు లాంటి వాణ్ణి కాను. నాకు డబ్బే కావాలి. జగన్నాథం చుట్టూ ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఇంకా వాతావరణంలో ఉండడం సరళకు సాధ్యం కాలేదు. అక్కడి నుంచి వచ్చేసింది. గొలుసు తెచ్చావో వదినా అని అడిగింది నిర్మల. సరళ సమాధానం చెప్పలేదు. నిర్మల ఏడుస్తూ, నాకేదైనా ఉద్యోగం చూడు, నా పొట్టని పోషించుకుంటాను. మన సమాజంలో ఆడవాళ్ల బ్రతుకు అన్ని విధాలా అధ్వానం అయిపోయింది అంది. దీని కోపరం నిలబెట్టు సరళ అంటూ కూతురి కంటే గట్టిగా రాగాలు పెట్టింది రాజేశ్వరి. చీటికి మాటికి ఇలా బెంబేలు పడిపోయే మనుషులను చూసి సరళ చిరాకు పడింది. కాని ఏం చేయగలదు? ఆ రోజే శ్రీనాథ్కి సంగతులన్నీ వివరిస్తూ యా ఆ రోజే శ్రీనాథ్కి సంగతులన్నీ వివరిస్తూ ఎలా అయినా తండ్రికి నచ్చజెప్పి ఆ గొలుసు ఇప్పించమని రాసింది. శ్రీనాథ్ వెంటనే తండ్రికి ఉత్తరం రాశాడు. ఆ గొలుసు సరళకిచ్చేయమని, కావాలంటే ఆ బాకీ సరళ తరపున తను తీరుస్తానని. ఆ ఉత్తరం చదువుకుని మండిపోయాడు జగన్నాథం. చుట్టుపక్కల అందర్నీ పోగు చేసి అందరి మధ్యకు సరళను పిలిపించి అందరి ముందు కొడుకు రాసిన ఉత్తరం చదివి వినిపించాడు. చూసారా, ఇది ఎలాంటి కొంపలు తీసే కొరువో. నా దగ్గర దీని ఆటలు సాగవు కనుక నా కొడుకుని వల్ల వేసుకుని నాటకవాడాలని చూస్తోంది. నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని చూస్తోంది. తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే పాపముంది అన్నాడు ఏడుపు గొంతుతో. ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి నాకు కాకుండా చెయ్యాలని చూస్తోంది అని రాజ్యలక్ష్మి ఏడ్చింది. అందరూ సరళను చీ అన్నారు. జగన్నాథాన్ని చూసి జాలిపడ్డారు. ఆడవాళ్లు రాజ్యలక్ష్మి చుట్టూ చేరి, ఊరుకోవదినా, ఇలాంటి వాళ్ళు వాళ్ల పాపానికి వాళ్లే నాశనం అవుతారు అని ఓదార్చారు. ఇంత అవమానాన్ని భరించి జీవత్యవల్లా ఇంటికొచ్చింది సరళ. ఇంట్లో నిర్మల ఏడుపు, అది చూసి రాజేశ్వరి ఏడుపు. సరళకు మిగిలిన మార్గం ఒకటే, చంద్రమోహన్ని అడగడం. అభిమానం చంపుకొని సంగతంతా వివరించి, నిర్మల ఏడుపు చూడలేకపోతున్నాను. మీరు ఆ 1000 రూపాయలు బదులుగా ఇస్తే నా జీతంలో నెలలా 50 చొప్పున తీర్చుకుంటాను అంది. చంద్రమోహన్ సరళ అమాయకత్వానికి జాలిపడుతూ, జగన్నాథం తనిచ్చిన 1000 రూపాయలతో తృప్తి పడతాడనుకుంటున్నారా? వడ్డీ కింద మరో 1000 గుంజాలం చూస్తాడు. అదీగాక ఒకసారి తన దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు తిరిగివ్వడం జగన్నాథానికి అలవాట్లేదు. ఎలాగో ఏ దొంగ లెక్కలో చెప్పి వస్తువు కాజేయాలని చూస్తాడు. నేను వెళ్ళి ఆ లెక్కలేవో చూసి ఆ డబ్బు అతని ముఖాన కొట్టి మీ గొలుసు తెచ్చిస్తాను అన్నాడు. సరళ కృతజ్ఞతతో చేతులు జోడించింది. తనింటికొచ్చిన చంద్రమోహన్ని చూసి తాచుపామును చూసినట్లు బెదిరాడు జగన్నాథం. ఎవరూ కూర్చోమనకుండానే కుర్చీలో కూర్చుని, సరళ మీ దగ్గర తాకట్టు పెట్టిన గొలుసుకి వడ్డీ ఎంతేందో చెప్పండి, నేను వడ్డీతో కలిపి మొత్తం ఇస్తాను, గొలుసు ఇచ్చేయండి అన్నాడు. సరళ గొలుసు మీకెలా ఇస్తాను అన్నాడు జగన్నాథం. ఆ మాత్రం నాకు తెలుసులేండి. సరళ నాకు ఆథరైజేషన్ ఇచ్చింది, ఇదిగో లెటర్. చంద్రమోహన్ ముందు తన ఆటలు సాగవని తెలుసు గనక జగన్నాథం ఖాతా పుస్తకాలు తీసి వడ్డీ లెక్కలు కట్టి 500 వడ్డీ అని తేల్చాడు. సరళ లాంటి చదువుకున్న వాళ్ళు కూడా అంత ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నందుకు లోపల చిరాకు పడ్డా 1500 రూపాయలు జగన్నాథానికిచ్చి రసీదు గొలుసు తీసుకున్నాడు చంద్రమోహన్. తన చేతిలో పడ్డ వస్తువు తిరిగి చేయిదాటిపోతున్నందుకు చాలా బాధ కలిగింది జగన్నాథానికి. ఉక్రోషం అణుచుకోలేక, సరళ తరపున ఇంత డబ్బు చెల్లిస్తున్నారు, ఆమెకి మీకు ఏం సంబంధమో అన్నాడు వక్రంగా. చంద్రమోహన్ యువరక్తం ఈ మాటలకు ఉడికింది. అందులోనూ అతనికి జగన్నాథం అంటే తగని అసహ్యం. జగన్నాథం దగ్గరగా వచ్చి ముఖంలోకి సూటిగా చూస్తూ, ఏం సంబంధమా? సరళ గురించి ఏదైనా అటు ఇటు వాగావంటే నీ 32 పళ్ళు, నువ్వు కట్టించుకున్న బంగారపు పన్నుతో సహా రాలగొట్టి నీ చేతిలో పెట్టేంత దగ్గర సంబంధం. నీ వేషాలు నా దగ్గర కాదు, ఓళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో. ఆ మాటలకు అక్కడున్న కొందరు గట్టిగా నవ్వారు. మరికొందరు ముఖాలు తిప్పుకొని ముసిముసిగా నవ్వుకున్నారు. జగన్నాథం మనసు అవమానంతో ఉడికిపోయింది. ఆ రోజే కొడుకుకు ఉత్తరం రాశాడు. చిరంజీవి శ్రీనాథ్కి, మీ నాన్న ఆశీర్వాదములు. నీ ఉత్తరం అందింది. చిరంజీవి సౌభాగ్యవతి సరళ నన్నేమీ అడగకుండా నిన్ను అడగడం ఆశ్చర్యం కలిగించింది. సరళను పిలిపించి ప్రస్తుతం గొలుసిస్తాను, తర్వాత నెమ్మదిగా అప్పు తీరుస్తావా అని అడిగాను. సరళ కోపం తెచ్చుకుని, నీకు నీ కొడుకుకు డబ్బు ప్రధానం, నీ డబ్బు నీ ముఖాన కొడతాను అంది. సరళ తరపున లాయర్ చంద్రమోహన్ వడ్డీతో కూడా డబ్బు నాకిచ్చి నలుగురిలో బాహాటంగా సరళకు తనకు చాలా దగ్గర సంబంధం అని చెప్పాడు. అందరూ నవ్వారు.
మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎంతకు దిగజారిపోయిందని ఎంతో బాధ కలిగింది. నీ ఆరోగ్యం బాగుపడుతోందని రాశావు. చాలా సంతోషం. నీ రాకకై ఎదురు చూస్తున్నాం. మీ అమ్మ నీకు ఆశీర్వాదాలు చెప్పమంది. ఇట్లు మీ నాన్న జగన్నాథం. నిర్మలకి గొలుసిచ్చి అత్తవారింటికి పంపించాక అప్పుడు శ్రీనాథ్కి ఉత్తరం రాయడానికి కూర్చుంది సరళ. మొదట అన్ని విషయాలు వివరంగా రాయాలనుకుంది. కానీ తర్వాత దూరదేశంలో ఉన్న వ్యక్తికి, అందులోనూ అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తండ్రి మీద నేరాలు రాయడం భావ్యం కాదనుకుంది. చివరికి ఇలా రాసింది. డియర్ శ్రీనాథ్, ఎలా ఉన్నావు? ఏ రోజుకా రోజు నీ కోసం ఎదురు చూడడమే దినచర్య. ఇప్పుడు అటాక్స్ రావడం లేదని, ట్రీట్మెంట్ జరుగుతోందని రాశావు. ఇంకా ఎన్నాళ్ళుండాలక్కడ? నీ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుపడాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. నువ్వు మామయ్య గారికి గొలుసు విషయం ఉత్తరం రాశావు. కానీ ఆయన సంగతి నీకు తెలుసుగా. డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. అంచేత విధిలేక చంద్రమోహన్ గారిని అడిగాను. ఆయన 1500 కట్టి మీ నాన్నగారి దగ్గర నుండి గొలుసు విడిపించారు. నిర్మల్ను నిన్ననే అత్తవారింటికి పంపించాను. ఈ గొడవలకేం గాని నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ నీ సరళ. 2 ఉత్తరాలు ఒకదాని తర్వాత ఒకటి అందాయి శ్రీనాథ్కి. తండ్రి ఉత్తరం చదువుకున్న శ్రీనాథ్కి శరీరమంతా నిప్పులో దొర్లించినట్లయింది. తండ్రి డబ్బు మనిషి, తనకు తెలుసు. కానీ సరళ ఎందుకు తొందరపడాలి? తనకు రాయకూడదా? తను నిదానంగా పరిష్కరించేవాడు కదా. తండ్రి ఎన్ని అబద్ధాలైనా రాయొచ్చు. కానీ 10 మందిలో చంద్రమోహన్ తనకు సరళకు దగ్గర సంబంధం అన్నాడని అబద్ధం రాయడు. చంద్రమోహన్ తనకు బాగా తెలుసు. అతనంటే ఎంత ఈర్షున్నా లేని మాటలు ఉన్నట్లు మాట్లాడే నీచుడని అనుకోలేడు. అంతటా సరళ ఉత్తరం అందింది. సరళ దస్తూరితో చంద్రమోహన్ 1500 రూపాయలు కట్టి గొలుసు విడిపించారు అని చదవగానే ఒంటి మీద తేళ్లు జెరులు పాకినట్లయింది. ఒక మగవాడు ఒక ఆడదాని కోసం వేల సంఖ్యలో డబ్బు ఎందుకు ఖర్చు పెడతాడు? సరళ తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఏమైనా చేస్తుంది. తనకి డబ్బు ప్రధానం. చిచ్చి, ఏది జరుగుతుందని భయపడి సరళను తను మాంగళ్యంతో బంధించుకోవాలని ప్రయత్నించాడో అదే జరిగింది. సహజంగా నీతి లేని వాళ్లను ఏ మాంగళ్యాలు బంధించగలవు? ఆ రాత్రంతా అతను నిప్పుల్లో పొర్లినట్టు బాధపడ్డాడు. ఆ తర్వాత సరళ ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం ఇవ్వలేదు. జగన్నాథం తదితరుల పుణ్యమాని సరళ చంద్రమోహన్ల గురించి రకరకాల కట్టుకథలు ప్రచారంలోకొచ్చాయి. అది ఎటూ కాని టౌన్ కావడం వల్ల ఎవరి నోట విన్నా అదే మాట. విన్నదానికి 10 కలిపి మరొకరికి చెప్పుకోవడంలో ఆనందం పొందుతున్నారు. ప్రతి శనివారం సాయంత్రం చంద్రమోహన్ సరళను తన జీపులో తీసుకొచ్చి మళ్లీ సోమవారం ఉదయం తీసుకువెళ్లడం, సరళ ఆ గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం కూడా ఈ దుమారానికి దోహదమిచ్చింది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు కష్టంలో ఉన్న నాకు సాయం చేయబోతే మీకు అపనిందలు చుట్టుకున్నాయి అంది బాధగా సరళ చంద్రమోహన్తో. చంద్రమోహన్ నవ్వి, నా కోసం బాధపడుతున్నారా? ఇంకా మీరు ఈ అపనిందలకు ఎంత కుమిలిపోతున్నారో అనుకుంటున్నాను నేను. ఇవి నాకంటే మీకే ఎక్కువ హాని కలిగిస్తాయి అన్నాడు. ఇలాంటివి విని విని రాటుదేలిపోయాను. ఈ జీవితంతో హోరాహోరీ పోరాటం నాకు తప్పనిసరైనప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ రాళ్లు రువ్వేవాళ్లే అందరూ. ఇలాంటివి నేను లెక్క చేయను. ఇవి నాకు హాని కలిగిస్తాయంటారా? ఏం హాని? నన్నెవరూ పెళ్లి చేసుకోరు, అంతేగా? సరళ అని ఆగిపోయాడు చంద్రమోహన్. ఏంటన్నట్టు చూసింది సరళ. చంద్రమోహన్ మొదట కొంచెం సంకోచపడి సర్దుకుని, మీరు ఏమీ అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరళ గతుకుమని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, ఇదేంటి, నన్ను పెళ్లి చేసుకునేవాళ్లు ఎవరూ ఉండరని ఈ త్యాగానికి సిద్ధపడుతున్నారా అంది. నాన్సెన్స్, ఇదే త్యాగం కాదు. లోకం ఇన్ని కాదు, మరో ఇన్ని అపనిందలు వేసినా ఏ మగవాడైనా కళ్ళకద్దుకుని హృదయాన్ని నిలుపుకునే వ్యక్తి మీరు. మీ సౌందర్యం నన్ను ఆకర్షించింది. నిజాయితీలో నిర్మలము నిరాడంబరము అయిన మీ వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకుంది. మా అమ్మ నాన్నగారు ఇద్దరూ పోయారు. మా చెల్లెలకి మా నాన్నగారు ఉండగానే పెళ్ళైపోయింది. నాకు ఏ బాదరబందీలు లేవు. లాయర్గా బాగా సంపాదిస్తున్నాను. కొంత సంఘసేవా కార్యక్రమాలకు పోయినా మనం సుఖంగా బ్రతకడానికి సరిపోతుంది. ఇది నేను తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నాళ్లుగానో ఆలోచించుకుని మీ సహచర్యంలో నా జీవితం ఆనందమయం అవుతుందని నిశ్చయించుకుని ఇప్పుడు అడుగుతున్నాను. మనం పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ ఊరు వాళ్ళంతా తెల్ల ముఖాలేసుకుని చూస్తారు మనని. మన పెళ్లికి ముఖ్యంగా జగన్నాథం గారిని ఆహ్వానిద్దాం. అప్పుడే పెళ్ళైపోతున్నట్లే ఊహించుకుని నవ్వాడు. సరళ తల వంచుకుని క్షమించండి అంది. నిర్ఘాంతపోయాడు చంద్రమోహన్. ఎందరో ఆడపిల్లల తండ్రులు ప్రతిరోజు తన చుట్టూ తిరుగుతూ తమ కూతుళ్ళని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడుతున్నారు. తనలాంటి భర్త దొరకడం ఏ ఆడపిల్లైనా అదృష్టంగానే భావిస్తుంది. కానీ సరళ
అతని ముఖంలో భావ పరివర్తన గమనించి సరళ భయపడుతూ విడియపడుతూ, నేనిప్పుడు పెళ్లి చేసుకోలేను, నాకింకా బాధ్యతలున్నాయి అంది. ఓస్, ఇంతేనా? మీ బాధ్యతలు నేను పంచుకోగలను. ఆహా, అలా కుదరదు. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను. సరే, మీకు కుదిరే వరకు నేను ఆగుతాను. వద్దొద్దు, అన్ని విధాలా మీకు నచ్చింది, అనుకూలమైంది అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. సరళ గాబరా చూసి నవ్వాడు చంద్రమోహన్. సరే, అలా అనుకున్నా అన్ని విధాలా నాకు నచ్చింది, అనుకూలమైంది అయిన అమ్మాయి దొరికే వరకు ఆగవలసిందే కదా. సరళ మాట్లాడలేకపోయింది. ఒక్క విషయం, ఏది ఎలా జరిగినా మనం మంచి స్నేహితులం. ఇందుకు మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా. ఎంతమాత్రం లేదు. మీలాంటి మంచి స్నేహితుడు ఎన్ని జన్మలు తపస్సు చేస్తే దొరుకుతాడు. ఆ మాటలు సరళ మనసారా అంది. లోకంలో అపనిందలకు భయపడి తనకు అండగా ఉన్న ఈ ఉత్తముడి స్నేహాన్ని దూరం చేసుకోదలుచుకోలేదు. రాజేశ్వరికి చాలా పెద్ద జబ్బు చేసింది. ఆ సమయంలో చంద్రమోహన్ ఆదుకున్నాడు. రాజేశ్వరిని ఆసుపత్రిలో చేర్పించాడు. రాజేశ్వరి త్వరలోనే కోలుకుంది. అప్పట్నుంచి రాజేశ్వరికి చంద్రమోహన్ దేవుళ్లాగే కనిపిస్తున్నాడు. గోపాల్ చంద్రమోహన్ సహకారంతో ప్రైవేటుగా బిఏ పాస్ అయ్యాడు. అతని సహకారంతోనే కలెక్టరేట్లో యూడీసీగా ఉద్యోగంలో ప్రవేశించాడు. పద్మ వాయిదాల పద్ధతి మీద చెల్లించేలా కుట్టుమిషన్ కొనుక్కుంది. రాజేశ్వరి అభ్యంతరాలు లెక్క చేయకుండా చుట్టుపక్కల అందరి బట్టలు కుట్టి కుట్టుకూలి వసూలు చేస్తోంది. ఈ రకంగా చంద్రమోహన్ ఇంట్లో అందరికీ ఆప్తుడైపోయాడు. సుశీల, రాధ కూడా అతని దగ్గర భయం లేకుండా చనువుగా ఉంటారు. ఆ ఇంట్లో ఒక వ్యక్తిలాగే ఉన్నాడు చంద్రమోహన్. తను చంద్రమోహన్కి ఎంతగానో రుణపడున్నానని చాలాసార్లు అనుకునేది సరళ. శ్రీనాథ్ రాగానే అన్ని విషయాలు చంద్రమోహన్కి చెప్పి అతనికి ఇవ్వవలసిందంతా ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్పుకుందామనుకుంది. శ్రీనాథ్ రాక కోసమే ప్రతి క్షణము ఎదురు చూస్తుండగా శ్రీనాథ్ వచ్చాడు. కాని శ్రీనాథ్ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. అయినా అక్కడి డాక్టర్ ఈ ఆస్తమాకి పూర్తిగా తగ్గడమంటూ ఉండదు, ఊపిరితిత్తులకి సంబంధించింది కనుక ఎప్పుడైనా తిరగబడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఉద్రేకాలకు లోను కాకండి, ఏ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించకండి అని సలహా ఇచ్చాడు. ఒక్కసారిగా పంజరంలోంచి బయటపడ్డ చిలకలా ఉంది శ్రీనాథ్ మానసిక పరిస్థితి. ఇంతవరకు ఎక్కువ భాగం మంచంలో ఉండి అందుకు కాకపోయినా జీవితానందాన్ని రెండు చేతులా జురుకోవాలనుంది. హైదరాబాద్ వెళ్లి జర్నలిజంలో ఎంఏ చేస్తానన్నాడు. జగన్నాథం సంతోషంగా ఒప్పుకున్నాడు. అతడు సరళ విషయంలో ఎక్కువ గొడవ చేయకపోవడం, సరళతో మాట్లాడతానని పొట్టుబట్టకపోవడం కొండెగినట్లుగా ఉంది జగన్నాథానికి. శ్రీనాథ్ సరళ గురించి ఆలోచించాడు. ఎంత ఆలోచించినా అతనికి సరళదే అపరాధం అనిపించింది. తండ్రి కర్కోటకుడే కావచ్చు, అంత మాత్రాన చంద్రమోహన్ని సాయం అడగాల? నిర్మల కాపురం ఏదో అయిపోతుందట. ఏమైపోతుంది? తనొచ్చాక అంతకు 10 రెట్లు ముట్టజెప్పి సర్దేవాడుగా. చంద్రమోహన్ అంత డబ్బు ఊరికే ఎందుకిస్తాడు? సరళ చంద్రమోహన్లను జంటగా మనసులో ఊహించుకునేసరికి అతని మనసులో మంటలు లేచాయి. భరించలేక సరళ గురించిన ఆలోచనలే అణిచివేయడానికి ప్రయత్నించాడు. ఏ విషయం గురించైనా తీవ్రంగా ఆలోచించొద్దనే డాక్టర్ సలహా ఒకటి. ఊళ్ళో ఎక్కడ చూసినా సరళ చంద్రమోహన్ల గురించి చెప్పుకోవడం, చంద్రమోహన్ సరళ కుటుంబంలో ఒక వ్యక్తిలా ముసులుకోవడం అతని ఈర్ష్యాగ్నిని ప్రజ్వలింపజేసింది. ఇంట్లో ఉండలేక సాయంత్రం పొలాల మీదకు వెళ్ళాడు. అక్కడ వెర్రివాడు అలాగే హిహిహి అని నవ్వుతూనే ఉన్నాడు. కేసు పెడతా, నా పొలం నేను లాక్కుంటా అని అరుస్తూనే ఉన్నాడు. అది వినలేక ఇంటికొచ్చేశాడు. కళ్ళు మూసుకుని పడుకున్న వెర్రివాడి ఇహిహి అనే నవ్వు దిగాంతాలలో ప్రతిధ్వనిస్తూ అతనిని భయపెట్టింది. గబాలను లేచి కూర్చున్నాడు. ఇంకా మిగిలిన రాత్రి అతనికి నిద్రపట్టలేదు. కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. ఇన్నాళ్లుగా అతను కిటికీ దగ్గర నిలబడలేదు, సరళ కనిపిస్తుందేమోననే భయంతో. ఇప్పుడు రాత్రి సమయం కనుక నిర్భయంగా నిలబడ్డాడు. నూతి దగ్గర సరళ నిలబడినట్టు, తనను చూసి ఆనాటిలాగా సిగ్గుపడుతూ నవ్వినట్లు భ్రమ కలిగింది. ఈ సరళ తన ఊహల్లోంచి పోదా అని విసుక్కున్నాడు. నిర్జనంగా ఉన్న ఆ పెరటిని, ఆ బావిని చూస్తూ చాలాసేపు అలాగే నిల్చున్నాడు. ఏమాత్రం లాభం లేదని తెలిసినా ఆ మరనాడు తండ్రితో, నాన్న, ఆ వెర్రివాడి పొలం అతనికిచ్చేయకూడదు, కేవలం 2 ఎకరాలు తక్కువైతే మనకేం నష్టం అన్నాడు. జగన్నాథం మండిపడుతూ, తండ్రి కష్టపడి కూడబెడితే నీకు కేవలం 2 ఎకరాలు అలాగే కనిపిస్తుందిరా. ఎంత కష్టపడి సెంటు తర్వాత సెంటుగా ఈ పొలం పెంచుకుంటూ వచ్చానో నీకేం తెలుస్తుందిరా. కేవలం 2 ఎకరాలు అనుకున్న మరుక్షణం ఈ సంపదంతా సర్వనాశనమైపోతుందిరా. ఇలాంటి విషయాలు నువ్వు కల్పించుకోకు అన్నాడు. తండ్రి మనసు మారదని ఒక్క నిట్టూర్పు విడిచి ఆ విషయం మరిచిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ వెర్రివాడి నవ్వు ఎక్కడున్నా అతనిని వెంటాడసాగింది.
ఆ ఇంట్లో ఆ పరిసరాల్లో ఉండలేక కాలేజీలు తెరవడానికి చాలా రోజులున్నా హైదరాబాదు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం కొంతకాలం కొడుకు సరళకు దూరంగా ఉండడమే మంచిదని జగన్నాథం ఆ ప్రయాణానికి సంతోషించాడు. రాజలక్ష్మి మాత్రం బాధపడింది. ఆ రోజు ప్రయాణానికి పెట్టె సర్దుకుంటుంటే వెనకటి సంగతులన్నీ గుర్తుకొచ్చాయి శ్రీనాథ్కి. ఆనాడు తను ఎంతో ప్రాధేయపడి సరళ మెడలో మాంగల్యాలు బంధించాడు. కాని వాటికి విలువేమీ లేకుండా చేసింది సరళ. సరళ స్మృతులతో తనకు తెలియకుండానే కిటికీ దగ్గరకు నడిచి పెరట్లోకి చూశాడు. ఆ సమయంలో సరళ బావి దగ్గరే ఉంది. బావి దగ్గరకు రాగానే శ్రీనాథ్ కిటికీ వైపు చూడ్డం సరళకు ఎన్నాళ్ళుగానో జీర్ణించుకుపోయిన అలవాటు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. చాలాసేపు అలా నిలిచిపోయాయి. చివరకు సరళ చూపులు మరల్చుకుని లోపలికొచ్చేసింది. సరళ ఇంత మారిపోయిందేమిటి అనుకున్నాడు శ్రీనాథ్. ఏదో జబ్బుపడి లేచిన మనిషిలా ఉంది. కొంపదీసి నిజంగా జబ్బు చేయలేదు కదా. ఛ, తనింకా సరళ కోసం ఎందుకలా వ్యాకులు పడుతున్నాడు. గుమ్మంలో జీప్ ఆగిన చొప్పుడైంది. శ్రీనాథ్ గబగబా గుమ్మంలోకొచ్చి చూశాడు. చంద్రమోహన్ సరళ వాటలోకి వెళుతున్నాడు. అక్కడికక్కడ చంద్రమోహన్ పీక నులిమేయాలనిపించింది శ్రీనాథ్కి. లోపలికొచ్చి ఏ పని చేయలేకపోయాడు. ఎందుకీ ముసుగులో గుద్దులాట, స్పష్టంగా తేల్చుకుంటాను అని ఒక విధమైన తెగింపుతో సరళ వాటలోకొచ్చేశాడు. శ్రీనాథ్ వచ్చేసరికి చంద్రమోహన్ ఏదో అంటే అందరూ నవ్వుతున్నారు. శ్రీనాథ్ని చూడగానే అందరి ముఖాల్లోనూ నవ్వులు తుడిచేసినట్లు మాయమయ్యాయి. అందరూ భయంగా ఒకరిమొకొకరు చూసుకున్నారు. అక్కడ సరళ కూడా ఉంది. ఆమె ముఖం కూడా తెల్లగా పాలిపోయింది. తనను చూసి సరళ భయపడ్డం సహించలేకపోయాడు శ్రీనాథ్. ఎవరూ కూర్చోమనకుండానే ఒక పెట్టె మీద కూర్చుని, ఒంట్లో ఎలా ఉందత్తయ్య అన్నాడు రాజేశ్వరిని. రాజేశ్వరి కంగారుగా, బాగానే ఉంది నాయన. ఇదిగో ఈ చంద్రంబాబు పుణ్యమాని బ్రతికాను. ఈయన మనిషి కాదు, నిజంగా దేవుడు అంది. శ్రీనాథ్ వంకరగా నవ్వి, అవును, అలాగే విన్నాను. చంద్రమోహన్ గారు, మీరు మా నాన్నగారి బాకీ కూడా తీర్చేశారట కదా. మా నాన్నగారు సరళ బాకీ తీర్చడానికి మీకేం సంబంధం అని అడిగితే చాలా దగ్గర సంబంధం అని చెప్పారట కదా అన్నాడు. శ్రీనాథ్ వంకర నవ్వు, అతడు మాట్లాడే తీరు చంద్రమోహన్కి మండించింది. అతడు ఉద్రేకంగా అన్నాడు, అప్పుడే కాదు ఇప్పుడు అంటున్నాను. చాలా దగ్గర సంబంధం. ఏమంటారు మీరు అన్నాడు. నేనేమంటాను? ఏమండానికైనా ఎవరిని నేను? దగ్గర సంబంధం కాకపోతే వేల సంఖ్యలో డబ్బు ఎందుకు ఖర్చు పెడతారులేండి. శ్రీనాథ్ దెబ్బిపోటు ధోరణికి మండిపడుతూ, వేల సంఖ్యలో కాదు, సరళ కోసం నా సర్వస్వము ఖర్చు చేయడానికైనా సిద్ధమే నేను అన్నాడు చంద్రమోహన్. జీవం లేనట్లు పాలిపోయిన ముఖంతో, మంచిదేగా అని సరళతో, కాంగ్రాచ్యులేషన్స్ సరళ అన్నాడు శ్రీనాథ్. చలనం లేని శిలాప్రతిమలా కూర్చుండిపోయింది సరళ. ఎవరితోనూ వెళుతున్నాను అనైనా చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశాడు శ్రీనాథ్. పిల్లలకు చదువు చెప్తున్న సరళ తలెత్తి చూసేసరికి గుమ్మం దగ్గర చంద్రమోహన్ కనిపించాడు. సరళ ఆశ్చర్యంగా చూసి బయటకొచ్చి, ఏదైనా పని మీద వచ్చారా అని అడిగింది. లేదు, ఊరికేనే వచ్చి మిమ్మల్ని చూసి అలా నిలబడిపోయాను ఆలోచిస్తూ. సరళ కనుబొమ్మలు ముడిచి, ఏంటి ఆలోచన అంది. సరళ కోపానికి చంద్రం నవ్వి, మీ అందాన్ని చూసి కాదులేండి అన్నాడు. మీరు కొంచెం సేపు మా ఇంట్లో కూర్చోండి, పాఠం అయిపోయాక వస్తాను అని మళ్లీ బళ్ళోకి వచ్చేసింది సరళ. ఆమె మనసులో ఏదో కలవరం ప్రారంభమైంది. సరళ ఇంటికొచ్చేసరికి సరళ కోసం ఎదురు చూస్తూ కూర్చునున్నాడు చంద్రం. సరళ చాప మీద ఒక వారకి కూర్చుని, ఇప్పుడు చెప్పండి మీ ఆలోచన అంది గంభీరంగా. మిమ్మల్ని లోపల తినేస్తోన్న సమస్య ఏంటా అని. అంటే చాలాసేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరెలా ఉన్నారో తెలుసా? బిడ్డని పోగొట్టుకున్న తల్లిలా, భర్తను పోగొట్టుకున్న. చంద్రమోహన్ గారు అరిచింది సరళ. ఐఎమ్ సారీ. ఎంత చదువుకున్నా మీ ఆడవాళ్ళకి చాదస్తాలు పోవు. ఏదో మాట వరుస కంటే కూడా అంత కోపం తెచ్చుకోవాలా? పోనీలేండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సరళ మాట్లాడలేదు. నన్ను స్నేహితుడిగా అంగీకరించారు. ఒక స్నేహితుడిగా మీ కష్టసుఖాలు తెలుసుకోకూడదా నేను? చెప్తానండి, ఎప్పుడో ఒకప్పుడు మీకు చెప్పవలసిందే. త్వరగా చెప్పడమే మంచిది. సరళ మాటల ధోరణికి భయంగా చూశాడు చంద్రమోహన్. సరళ తన జాకెట్లోంచి మంగళసూత్రాలు తీసి బయట పడేసుకుని, నాకు పెళ్ళైపోయింది అంది. వాట్? ఎప్పుడైంది? ఎవరితో అయింది? ఇంతకాలం రహస్యంగా ఎందుకు ఉంచవలసి వచ్చింది? సరళ దాపరికం లేకుండా చంద్రంతో జరిగిన విషయాలన్నీ చెప్పింది. చాలాసేపటి వరకు మాట్లాడకుండా కూర్చున్నాడు చంద్రం. అతని మనసులో చెలరేగుతున్న సంక్షోభాన్ని ఊహించుకోగలిగిన సరళ అతనిని పలకరించలేదు. కొంత ప్రయత్నం మీద తనను తాను సంభాళించుకోగలిగాడు చంద్రమోహన్. మెడలో ఒక తాడుగట్టి తన దాన్ని చేసుకుని అవసరం తీరగానే తన దారి చూసుకునే ఆ దుర్మార్గుణ్ణి క్షమిస్తారా? క్షమించక చేయగలిగేదేముంది?
అతడు కట్టిన ఆ తాడుకి అతడే ఇవ్వని విలువ మీరెందుకు ఇవ్వాలి? అది తీసి అవతల పారేసి మీ బ్రతుకు మీరు కొత్తగా ప్రారంభించండి. చంద్రమోహన్ గారు, క్షమించండి. ఈ మాంగళ్యాన్ని మెళ్ళలోంచి తీయలేను. శ్రీనాథిని నా మనసులోంచి తొలగించలేను. ఆహా! ఏం ఆడవాళ్ళు, ఎంత చదువుకుంటే ఏం లాభం? ఎంతసేపటికి ఆ పిచ్చి సెంటిమెంట్లు పట్టుకునే వేలాడతారు. మిమ్మల్నంత మోసం చేసిన ఆ నీచుణ్ణి ఇంకా ప్రేమిస్తున్నారా? చంద్రం గారు, శ్రీనాథ్ నీచుడు కాదు. అతనిలో కపటబుద్ధి లేదు. అతడు అనుమానంతో, అసహనంతో బాధపడుతున్నాడు. పరిస్థితులు అందుకు దోహదం చేశాయి. మీ మట్టుకు మీరు అతని అనుమానాన్ని తొలగించడానికి బదులు పదింతలు చేశారు. తెల్లబోయాడు చంద్రమోహన్. ఐఎమ్ సారీ. నాకు ఈ విషయాలన్నీ తెలియవు. తండ్రిలా కొడుకు మిమ్మల్ని అవమానిస్తున్నాడనుకుని రోషంతో అలా మాట్లాడానే కాని మరో దురుద్దేశంతో కాదు. నాకు తెలుసు. అందుకే ఆ సమయంలో ఎటూ మాట్లాడలేకపోయాను. జరిగిన దానికి చేయగలిగిందేమీ లేదు. ఇక నేను చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఎలా? శ్రీనాథ్ అడ్రస్ కనుక్కుంటాను. మనం హైదరాబాద్ వెళ్ళి అతనితో అన్ని విషయాలు వివరంగా చెబుదాం. బహుశా అతడు అర్థం చేసుకోవచ్చు. చంద్రమోహన్ గారు, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. శ్రీనాథ్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నానని అన్నానే కాని మానాభిమానాలు చంపుకుని అతడి దయ కోసం ప్రాకులాడతాను అనలేదు. నీ మాంగల్య బలం నన్ను కాపాడాలి అంటూ ప్రాధేయపడిన వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చి నన్ను పలకరించలేదు. నా ముఖం చూడలేదు. నా అంతటా నేను కలుసుకుందామని ఉత్తరం పంపినా ఇలాంటి ఉత్తరాలు తేకు అని చించి పడేశాడు. ఇక అతనితో మాట్లాడవలసిందేమీ లేదు. దీనికంతకు అతని మనసులో రగులుకుపోతున్న అనుమానమే కారణమైతే ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్లి ప్రయోజనం లేదు. మరింత అవమానాల పాలవడం తప్ప. ఈ పరిస్థితుల్లో నేను ఏం చెప్పినా అతడు నమ్మడు. మరి మీ సమస్యకు పరిష్కారం ఏమిటి? నా చేతుల్లో ఏం లేదు. కాలం నిర్ణయించవలసిందే. తను అన్ని విషయాలు చెప్పిన తర్వాత చంద్రమోహన్ స్నేహంలో మార్పు వస్తుందేమోనని భయపడింది సరళ. అందుకు సిద్ధపడే అన్నీ చెప్పింది. కాని అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పేమీ లేదు. ఎప్పట్లాగే కుటుంబ సభ్యులందరితో ఆప్యాయంగా ముసులుకుంటున్నాడు. తనతోనూ ఆదరంగానే ప్రవర్తిస్తున్నాడు. తన మనసును అర్థం చేసుకున్న తర్వాత ఏనాడు మళ్లీ పెళ్లి ప్రస్తావన తేలేదు. అతని సంస్కారాన్ని, ఔదార్యాన్ని మనసులో ఎంతగానో మెచ్చుకుంది సరళ. కాలచక్రం తిరిగిపోతోంది. సరళ గిరిజన ప్రాంతంలో అందరికీ ఆప్తురాలైపోయింది. పొంతులమ్మ అంటూ వీళ్లంతా సరళంటే ప్రాణం పెడుతున్నారు. తమలో ఒక వ్యక్తిగా కలిసిపోయి అన్ని విధాలా తమ కోసం పాటుపడుతోన్న సరళంటే అంతులేని గౌరవం వాళ్ళకి. చదువు విషయంలో సరళ సాధించిన అభివృద్ధి చూసి చంద్రమే నివ్వెరపోయాడు. ప్రభుత్వం నామమాత్రంగా ఒక బడి తెరిచి అందులో జీతం కోసం పనిచేసే ఒక టీచర్ని పడేసి ఏ విధంగానూ శ్రద్ధ తీసుకోకపోవడమే వీళ్లలో చదువు పట్ల ఆసక్తి కలగకపోవడానికి కారణం అనుకున్నాడు. తరతరాలుగా అజ్ఞానంలో, మూఢాచారాల్లో మగ్గిపోతున్న వారిని చదువువైపు తిప్పడానికి ఎంతో శ్రమించవలసింది. అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా ఈ అలగా జనంలో చదువు మీద శ్రద్ధ లేదు అనేస్తున్నారు. కోయదొరలు కథ చెప్తుంటే మిగిలిన వాళ్లతో పాటు సరళ కూడా శ్రద్ధగా వింటోంది. ఎవరో గ్రామదేవత కథ తంబూరా వాయిస్తూ చక్కగా చెప్తున్నారు. ఇద్దరు డప్పులు వాయిస్తున్నారు. ఒకప్పుడు ఈ కోయదొరలకు ఇలా కథలు చెప్పడమే వృత్తిగా ఉండేదట. అందరూ సంవత్సరానికి ఒకసారి ధాన్యం ఇచ్చేవారట. అదే వారి బ్రతుకు తెరువుగా ఉండేది. ఇప్పుడు ఈ కథల్ని ఆదరించేవారెవరూ లేరు. వాళ్ళు కథలు చెప్పడం మానేసి వేరువేరు వృత్తులను అనుసరిస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా ఎవరైనా చెప్తూ ఉంటారు. ఇదే వాళ్ళకి కులాసా కాలక్షేపం. అందరూ కథలో మునిగిపోయి ఉండగా ఎవరో వచ్చి చంద్రంబాబుని పోలీసులు పట్టుకుపోయారు. ఆ జగన్నాథం పట్టించాడు అని చెప్పారు. కథ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. జనం గోలగోలగా, ఆందోళనగా మాట్లాడుకోసాగారు. జగన్నాథం తాసుపోమంటాడు. పగబట్టినాడంటే ఊరుకోడు. సీతే పొలం సీతకి ఇప్పించినాడు గదా, అందుకని పగ అన్నారు ఎవరో. ఆ మాటలు వినగానే ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి సరళకి. సీతయ్య కూతురు మరిడమ్మ ఒకరోజు మరిడమ్మ కనబడ్డం లేదన్నారు. సింగడెత్తుకుపోయాడన్నారు. వాళ్ళంతా ఆ విషయం నవ్వుతూ చెప్తుంటే సరళ విస్తుపోయి, మరి మరిడమ్మని వెతికించరా అంది. యాదమ్మ విరగబడి నవ్వుతూ, ఇదంతా మామూలు అమ్మగారు. అట్టగా అవుతాయి మాలో పెళ్లిళ్ళు. సంత నుంచి వస్తా ఉంటే మరిడమ్మని సింగడు ఎత్తుకుపోయాడు. అది అరుస్తాది, కరుస్తాది, అంతా ఒట్టిదే. దానికిష్టమే. కాని మొగోడు అట్ట ఎత్తుకుపోవాల, అది రివాజు. దాని సేతులు అరుస్తారు, ఒట్టినే నవ్వుకుంటా. ఆడు దాన్ని తీసుకుపోయి అడవుల్లో దాక్కోవాల. 3 రోజులు అడవుల్లోనే గడపాల, ఎవరికీ కనబడకుండా. అప్పుడు బయటకొచ్చినాక వాళ్ళకి పెళ్లి చేస్తారు. ఊరికే దానికోసం ఎతికినట్టు సోతారులేండి, నిజంగా ఎతకరు అని వివరించింది. సరళకి ఆచారం విచిత్రంగా అనిపించినా ఆలోచించిన కొద్దీ దాని అర్థం బోధపడసాగింది.
అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగే జాతిది. తన భార్యను అడవుల మధ్య సంరక్షించుకోగలిగే సామర్థ్యం లేని మగవాడికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. ఏ జాతిలోనైనా వారి జీవన విధానాన్ని బట్టే సాంఘిక ఆచారాలుంటాయి. 3 రోజుల తర్వాత మరిడమ్మ, సింగడు వచ్చారు. ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి. వాళ్ళలో పెళ్లి అంటే కులం పెద్దలకు, కులం వాళ్ళకి కళ్ళు తగ్గించాలి, మాంసాహారం తినిపించాలి. ఈ ఖర్చుల కోసం జగన్నాథం దగ్గర తన ఎకరం పొలం తాకట్టు పెట్టి 500 తెచ్చాడు సీతయ్య. అతడు అప్పు చేసినందుకు కటకట్లాడుతూ, ఇలా అప్పులు చేసి విందులు చేయకపోతేనే క్లుప్తంగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసేరాదు అంది సరళ. సీతయ్య ఏదో వినరాని మాట వింటున్నట్లు, అట పెళ్ళెట్టగవుద్దమ్మగారో, పెళ్ళంటే అందరికీ కళ్ళు పోయించాల్సిందే అన్నాడు. ఈ జనం చావడానికైనా సిద్ధపడతారు కానీ సాంఘిక ఆచారాలు వదులుకోవడానికి మాత్రం సిద్ధపడరు. ఒకవేళ ఎవరైనా వదులుకుందామనుకున్నా సంఘం వాళ్లను క్షమించదు. అన్ని సంఘాల్లోనూ ఇంతే. జగన్నాథం దగ్గర అప్పు తెచ్చిన డబ్బుతో సీతయ్య కూతురు పెళ్లి చేశాడు. ఆ తర్వాత చీమ కూడబెట్టినట్లు కూడబెట్టి 6 నెలల్లోనే బకాయి చెల్లించి తన పొలం తనఖా నుండి విడిపించుకోబోయాడు. జగన్నాథం ఎప్పట్లాగే తప్పుడు లెక్కలు చూపించి పొలం స్వాధీనం చేసుకోవాలని చూశాడు. సీతయ్య చంద్రమోహన్ దగ్గర మొరపెట్టుకున్నాడు. చంద్రమోహన్ అతనికి భయం లేదని ధైర్యం చెప్పి తను అండగా ఉండి జగన్నాథం మీద కేసు పెట్టించి తనే వకాల్తా తీసుకుని కేసు గెలిపించాడు. సీతయ్య పొలం సీతయ్యకొచ్చేసింది. జగన్నాథం ఫైన్ చెల్లించుకోవాల్సి వచ్చింది. జగన్నాథానికి, మోహన్ రావుకి, వెంకట్రావుకి ముగ్గురికి చంద్రమోహన్ అంటే మంటగానే ఉంది. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా వెంకట్రావు పంచాయతీ డబ్బు దుర్వినియోగం చేసినట్లు ఆధారాలతో సహా పేపర్లో వచ్చింది. అది ఎలా వచ్చిందో ఎవరికీ తెలియకపోయినా ఆ వార్తను అందించింది చంద్రమోహనే అని వెంకట్రావు అనుమానం. ముగ్గురు కలిసి చంద్రమోహన్ నక్సలైటు అని రిపోర్ట్ ఇచ్చి అతడిని అరెస్టు చేయించారు. చాలా రోజుల తర్వాత సరళ, శ్రీనాథ్ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. అదే గది, అవే పరిసరాలు, అవే మనుషులు. కానీ మనస్తత్వాల్లో మాత్రం అప్పటికి ఇప్పటికీ పోలిక లేదు. నువ్వు చంద్రమోహన్ తరపున సాక్ష్యం ఇవ్వడానికి నిశ్చయించుకున్నావా? ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా సంభాషణ ప్రారంభించాడు శ్రీనాథ్. చంద్రమోహన్ పైన కేసు విచారణ ప్రారంభమయ్యాక శ్రీనాథ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. అతడిప్పుడు ఎంఏ ఫైనల్లో ఉన్నాడు. సోములొచ్చి, చెన్నై గారు మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు అని చెప్పాడు. సరళ తన చెవులను తాను నమ్మలేకపోయింది. రానని చెప్పాలనుకుంది, కానీ ఆలోచించుకుని వస్తున్నానని చెప్పు అంది. శ్రీనాథ్ ఆరోగ్యం బాగుపడి అతని ముఖం చాలా తేటగా ఉంది. తన అవమానాన్ని కూడా మర్చిపోయి అతని ఆరోగ్యం చూసి సంతోషించింది సరళ. నా మాటలకు సమాధానం చెప్పవా? చంద్రమోహన్ తరపున కాక మరెవరి తరపున సాక్ష్యం చెప్పలేను. మా మీద నీకెందుకంత పగ? నాకు ఎవరి మీద పగలేదు, న్యాయం మీద గౌరవం తప్ప. నేను మా నాన్నగారి తరపున సాక్ష్యం చెప్పమని కోరితే ఎందుకు? మరో 10 మంది పిచ్చివాళ్లు తయారై తమను నిలువునా దహించే శోకాగ్నిని వెర్రి నవ్వులలో లోకమంతా ప్రతిధ్వనింపజేయడానికా? ఆ మాటలకు శ్రీనాథ్ శరీరం జలదరించింది. అది గమనించి పర్వాలేదు, ఇతంలో అంతరాత్మ పూర్తిగా చావలేదు అనుకుంది. పోనీ నేను అడుగుతున్నందుకైనా నాన్నగారి తరపున సాక్ష్యం చెప్పలేవా? నువ్వెవరు, నేనెవరు? నువ్వు అడుగుతున్నావని నేను అన్యాయానికి ఎందుకు తలపడతాను? శ్రీనాథ్ ముఖం నల్లబడింది. నీకు నేనేమీ కాన్లే, కానీ నాన్నగారి తరపున సాక్ష్యం చెప్పడానికి నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. నీకు డబ్బేగా ప్రధానం. చివరి మాటలు నొక్కి పలికాడు శ్రీనాథ్. సరళ తన విశాలమైన కళ్ళెత్తి చూసింది. ఆ చూపులకు వణికాడు శ్రీనాథ్. చిన్నగా నవ్వింది సరళ. అవును శ్రీనాథ్, నాకు డబ్బే ప్రధానం, కానీ ఈ డబ్బు సంపాదించడానికి అమాయకుల నోళ్లు కొట్టి వాళ్ళ నెత్తురు తాగలేను. ఇందా, ఇది తీసుకో. సరళ కొన్ని రూపాయల నోట్లు బొత్తి శ్రీనాథ్ ఎదురుగా బల్ల మీద పెట్టింది. ఏంటిది? కనపడ్డం లేదా డబ్బు? నేను అడుగుతోంది నాకెందుకు ఇస్తున్నావని. ఒకప్పుడు నీ దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు తిరిగిస్తున్నాను. లెక్క చూసుకో. 2000. వడ్డీ తేలేదు, రేటు తెలియక. 2000. ఆనాడు తన చేతునున్న వజ్రాల ఉంగరం అమ్మిచ్చిన డబ్బు ఈనాడు తిరిగి తీరుస్తోంది చంద్రమోహన్ దగ్గర తీసుకుని. తండ్రి పుట్టినరోజు కానుకగా ఇచ్చిన ఉంగరాన్ని తెగనమ్మి ఆపదలో ఆదుకున్న ఆపేక్షకు ఈ రకంగా చెల్లు వేస్తోంది. కొత్త ఉడికాడు శ్రీనాథ్. ఆ డబ్బు నువ్వు నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు. పరాయి వాళ్ల రుణం నేను ఉంచుకోను. శ్రీనాథ్ వ్యంగ్యంగా నవ్వాడు. నేను నీకు పరాయివాణ్ణే, కాదనలేదు, కానీ ఆ రుణం ఎప్పుడో తీరిపోయిందంటున్నాను. ఎలాగా? నీకు నేనెప్పుడూ డబ్బివ్వలేదు. అవును, డబ్బు ఇవ్వలేదు, నీ దగ్గర లేదు కనుక. కానీ మరొకటి తీసుకున్నాను, దానికి 2000 ఎక్కువంటావా? పర్వాలేదు, నేనా మాత్రం ఖర్చు పెట్టగలను. ఈ దారుణమైన అవమానానికి సరళ అణువణువు ప్రజ్వలించింది.
కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతుండగా లేచి నుంచుని మెడలోంచి మంగళసూత్రాలు తీసి పైన పడేసి, నీచుడా, నువ్వు నా దగ్గర ఏదైతే పొందావో అది నీ డబ్బుకి ప్రతిఫలంగా కాదు. నువ్వు నా మెడలో ఈ తాడు కట్టడం వల్ల. ఇన్నాళ్లుగా ఇది నా మెడలోంచి తీసేలేకపోయాను. ఇప్పుడు నువ్వు తీసి పారేయ్ అంది రొప్పుతూ. ఆ ఉగ్రస్వరూపం చూసి నిలువునా వణికాడు శ్రీనాథ్. పురాణాల్లో వర్ణించే మహిషాసుర మర్దిని ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఛీ అని చేదరించుకుని వెళ్ళిపోయింది సరళ. సరళ తను కోరిన తన తండ్రి తరపున సాక్ష్యం చెప్పడానికి నిరాకరించింది. తనను చేదరించుకుని వెళ్ళిపోయింది. అయినా తన మనసు కుంగిపోవడానికి బదులు ఆనందంతో పొంగిపోవడం శ్రీనాథ్కి ఆశ్చర్యం కలిగించింది. సరళ పైట మీదున్న మంగళసూత్రాలు, ఏనాడో తను తాడుతో కట్టిన మంగళసూత్రాలు అతని మనసులో చికాకునంతా ఎగరగొట్టి అనిర్వచనీయమైన ఆనంద పారవస్యంలో ముంచేస్తున్నాయి. ఆ మంగళసూత్రాలు సరళ తీసి పారేలేదా? అంత గౌరవంతో వాటిని హృదయం మీద నిలుపుకుందా? కోర్టులో విచారణ ప్రారంభమైంది. తన కేసు తనే వాదించుకుంటానని అనుమతి అడిగి తీసుకుని చంద్రమోహన్ అత్యంత సమర్థంగా తను నక్సలైట్ని కానని నిరూపించుకున్నాడు. కోర్టులంటే భయపడే గిరిజనులు, హోంలో ఆడవాళ్లు నిర్భయంగా చంద్రమోహన్ తరపున సాక్ష్యం చెప్పారు. జగన్నాథం బోలుడు డబ్బు గుమ్మరించి 2-3 తన తరపున సాక్షులుగా తయారు చేసుకున్నాడు. వాళ్లలో నరసింహం బోనికి ఏడవడం మొదలుపెట్టాడు. జగన్నాథం లాయరు గద్దించి ప్రశ్నించేసరికి, నాకు జగన్నాథం గారంటే భయమే కానియండి, దేవుడంటే ఇంకా భయం అండి. ప్రమాణం చేసి అబద్ధం ఎట్టా చెప్పనండి. జగన్నాథం గారు, మీ డబ్బు మీకు ఇచ్చేస్తానండి, వడ్డీ లేదు కదండి అన్నాడు. కోర్టు హాలంతా నవ్వులతో నిండిపోయింది. సరళ సాక్షిగా బోనెక్కింది. నిజానికి చంద్రం సరళను కోర్టుకు రావద్దని అన్నాడు. మీకోసం కాదు, ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అంది సరళ. జగన్నాథం తరపు లాయరు సరళను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ప్రారంభించాడు. ఏ విధంగానైనా సరళకు చంద్రానికి అక్రమ సంబంధం ఉన్నట్లు నిరూపించడమే అతని ధ్యేయం. మీకు చంద్రమోహన్ గారికి పరిచయం ఎలా అయింది? మా పద్మను ఆయన నడుపుతున్న హోంలో చేర్పించాను. నేను ఆయన నడుపుతున్న బడిలో టీచర్గా పనిచేస్తున్నాను. మీకు ఆయనంటే గౌరవం అనుకుంటాను. నాకే కాదు, హోంలో ఆడపిల్లలందరికీ, గిరిజనులందరికీ ఆయనంటే గౌరవమే. నిస్వార్థంగా ఆయన చేస్తున్న సంఘసేవ చూస్తుంటే మంచి మానవత్వము ఉన్న ఎవరికైనా గౌరవం కలుగుతుంది. అవునవును, ఆయన నిస్వార్థంగా మీకు, మీ కుటుంబానికి చాలా సహాయం చేశారని తెలిసింది. మీరు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. ఆయన నిస్వార్థం హోంలో చాలా మందిని చాలా విధాలుగా ఆదుకున్నారు. వడ్డీ వ్యాపారస్తుల ఇనుప పిడికిలిలో నలిగిపోతున్న గిరిజనులందరినో ఆపద్బాంధవుళ్లా అడ్డుకుని వాళ్లకు రుణవిముక్తి కలిగించారు. ఆయన ఆశయాలలో ఒకటైన గిరిజనుల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ఆయన బడిలో చదువు చెప్తున్న నాకు సహాయం చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆయన పట్ల మీకు గౌరవమేనా, ఇంకా వేరే ఏమైనా ఉందా? అదొక రకంగా అడిగాడు లాయర్. కోర్టు హాలంతా ముసిముసి నవ్వులతో నిండిపోయింది. అంటే శాంతంగానే అయినా తీక్షణంగానే అడిగింది. ఆ తీక్షణతకు లాయర్ సైతం జంకాడు. ముందు ముందు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండొచ్చుగా. అలాంటి ఉద్దేశాలున్న వాళ్ళు ఒకరు టౌన్లో, మరొకరు గిరిజనుల మధ్య ఉండరండి. నాగరికులైన మీరు ఎలా అయినా మాట్లాడగలరు, కానీ అనాగరికులైన ఆ గిరిజనులు మాత్రం నన్ను అవమానించిన వాళ్లను బ్రతకనివ్వరు. గతుకుమన్నాడు లాయర్. అతని భయం స్పష్టంగా కనిపించి కోర్టు హాలంతా నవ్వులతో నిండిపోయింది. ఆ హాలులో శ్రీనాథ్ కూడా ఉన్నాడు. శ్రీనాథ్ జర్నలిజంలో ఎంఏ పూర్తి చేసుకునొచ్చాడు. రాజ్యలక్ష్మి అతని పెళ్లి ప్రయత్నంలో పడింది. ఒకసారి కావాలని సరళ వింటున్న సమయంలో పక్కవాటా వాళ్లతో మా శ్రీనాథ్కి 50,000 కట్నంతో పిల్లనిస్తామంటూ వస్తున్నారు. రూపం, గుణం, చదువు అన్నీ ఉన్న సంబంధాలు. ఇంటికి దీపం ఇల్లాలి అని మంచి గుణవంతురాలైన అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది. ఎంత నిగ్రహించుకున్నా ఈ మాటలకు సరళ మనసు కలతపడేది. శ్రీనాథ్ పెళ్లి చేసుకుంటాడు. మహా వైభవంగా వేల కొద్దీ కట్నం తీసుకుని ఎవరో మరో వడ్డీ వ్యాపారస్తుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తన మెడలో ఉన్న తాడుని ఏం చెయ్యాలి? ఈ అశాంతి మరిచిపోవడానికి ఎక్కువ రోజులు గిరిజన ప్రాంతంలోనే ఉంటోంది సరళ. 15 రోజులకు ఒకసారి కూడా ఇంటికి రావడం లేదు. వాళ్లలో కలిసిపోయి వాళ్ల కష్టసుఖాలు పంచుకుంటూ, అవసరమైన విషయాల్లో సలహాలు చెప్తూ, అప్పుడప్పుడు ఆర్థికంగా కూడా ఆదుకుంటూ, పిన్నలకు పెద్దలకు అందరికీ విద్యావశ్యకత వివరించి విద్యాబోధ చేస్తూ అందరికీ ప్రాణమైపోయింది. ఒకసారి ఇంటికొచ్చినప్పుడు రాధ అమాయకంగా నవ్వుతూ సరళ దగ్గర చేరి, వదినా, శ్రీనాథ్కి పిల్ల నచ్చలేదట. ఎందుకు నచ్చలేదంటే సరళలా లేదు అన్నాడట అంది. అప్రయత్నంగా సరళ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎంత విచిత్రమైన వ్యక్తి శ్రీనాథ్!
శ్రీనాథ్ ఒక్కొక్క పెళ్లి కూతుర్ని చూసి నచ్చలేదని తిరిగి రావడం నిజమే. ఒకసారి రాజ్యలక్ష్మి అందంగానే ఉందిగా, ఎందుకు నచ్చలేదు అని అడిగేసరికి తల్లి దగ్గర చనువు కొద్దీ సరళలా లేదు అనేశాడు. దీంతో రాజ్యలక్ష్మికి కడుపు మండి నలుగురు అమ్మలక్కలు చేరి కబుర్లాడుకునే వేళ ఆ సరళ మా వాడి మీద ఏదో మొత్తుమందు జల్లింది. ఎంత అందమైన పిల్లని చూసినా సరళలా లేదు అనేస్తున్నాడు అంది అక్కసుగా. ఆ మాట రాధ వింది. సరళతో చెప్పింది. ఈ సరళను అసహించుకుంటూ సరళ లాంటి మరో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నావా శ్రీనాథ్ అనుకుంది సరళ బాధగా. ఒకసారి పెరట్లోకొచ్చిన సరళకి కిటికీ దగ్గర శ్రీనాథ్ కనిపించాడు. గిరుక్కున చూపులు దుక్కుంది. మళ్ళీ తలెత్తి చూడలేదు. ఆ మరునాడు ఉదయమే సరళ వెళ్ళిపోయింది. సరళకెందుకింత పొగరు? మామూలు ఆడవాళ్లలా నన్ను అన్యాయం చేయకు అని కాళ్ళ మీద పడి ఏడవదేం? నువ్వంటే నాకు లెక్కలేదు అన్నట్లుంటుంది. మరి ఆ తాడు మెళ్ళో ఎందుకుంచుకున్నట్లో అనుకున్నాడు శ్రీనాథ్. తన కొడుకు ధోరణి చూసి జగన్నాథానికి గుండెల్లో రాయి పడింది. కొడుకును సన్మార్గంలో పెట్టమని మిత్రుడైన వెంకట్రావుతో మొరపెట్టుకున్నాడు. అదెంత పని, నీ పుత్రరత్నానికి బుద్ధి చెప్తాను అని వాగ్దానం చేశాడు వెంకట్రావు. ఇక ఆనాటి నుంచి పరోపకార బుద్ధితో అడపాదడపా తన గెస్ట్ హౌస్లో ఇచ్చే పార్టీలకు శ్రీనాథ్ను కూడా ఆహ్వానించేవాడు. టౌన్లో ఏం తోచక అవస్థ పడుతున్న శ్రీనాథ్ ఆ పార్టీలకు వెళ్లేవాడు. అక్కడ వెంకట్రావు ఇస్తోన్న వెట్ పార్టీలు చూసి శరీరం జలదరించేది శ్రీనాథ్కి. నువ్వు తీసుకో అని ఒక గ్లాసు ఆఫర్ చేయబోయాడు వెంకట్రావు. వద్దండి, నా ఆరోగ్యానికి ఎంతమాత్రం పనికిరాదన్నారు డాక్టర్లు అని తిరస్కరించాడు శ్రీనాథ్. ఆరోగ్యం అంటున్నావు, లేకపోతే ఇలాంటి మంచి అలవాట్లన్నీ మబ్బెద్దును. ముందు ముందు బాగా పైకొచ్చేవాడివి అన్నాడు వెంకట్రావు ముద్దగా. కొందరు ఆడపిల్లలు ఉద్యోగాల కోసం తమంతా తామే వెంకట్రావు దగ్గరికి గెస్ట్ హౌస్కి రావడం కళ్ళారా చూశాడు శ్రీనాథ్. వెంకట్రావు సగర్వంగా నవ్వుతూ, చూసావా, మీ సరళ కూడా ఇలాంటిదే. నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిందో, ఎంత డబ్బు గుంజిందో అన్నాడు. శ్రీనాథ్ మనసు విషలిప్తమైన బాకుతో గుచ్చినట్లు విలవిల్లాడింది. ఏది, ఇప్పుడు పిలిపించండి అన్నాడు రోషంగా. వెంకట్రావు, ఇప్పుడెందుకు వస్తుందయ్యా, చంద్రంగాని పట్టిందిగా అన్నాడు. కాని చంద్రం ఇక్కడ టౌన్లో ఉండగా సరళ అక్కడ గిరిజన ప్రాంతంలో ఉంటోందిగా. ఓయ్ ఎర్రోడా, ఎట్లాంటి సంబంధాలు బాహాటంగా పెట్టుకుంటారా ఎవరైనా? బయటపడకుండా చూసుకుంటారు గాని. ఆడెక్కడుంటేనేం ఇది ఎక్కడుంటేనేం సైగ చేస్తే వచ్చి ఒళ్ళో వాళ్తాది. అది చాలదా? నీకు కావాలంటే ఆడు పిలుస్తున్నాడని జీపు పంపి పిలిపించుకో ఈ గెస్ట్ హౌస్కి, నీకు ఏర్పాటు చేస్తాలే అన్నాడు. ఇటీవల వెంకట్రావు పార్టీలకొచ్చి శ్రీనాథ్ మనసు చెదిరిపోతోంది. దీనికి తోడు సరళ విషయం తేల్చుకోవాలనుంది. చంద్రం రమ్మన్నాడు అనగానే సరళ గెస్ట్ హౌస్కి వస్తుందా? పిలిపించండి అన్నాడు. వెంకట్రావుకి ఒక్కసారి ఎంతో హుషారొచ్చింది. ఇలాంటి పనులు చేయడంలో లభించే ఆనందం అతనికి ఇంకెక్కడా దొరకదు. అప్పటికప్పుడే తన ఆఫీసు జీపు డ్రైవర్ని పిలిపించి చెప్పవలసిందంతా చెప్పి, జాగ్రత్త, మా పేర్లు బయటకు రానీకు, చంద్రం పిలిచాడనే చెప్పు అని గట్టిగా హెచ్చరించాడు. శ్రీనాథ్, రేపు ఈ గెస్ట్ హౌస్ నీదే, మజా చేసుకో, నా పేరు బయట పెట్టకు. డబ్బు బాగా జేబులో ఉంచుకో, ఇలాంటి సమయాల్లో డబ్బు కాడ వెనక ముందు ఆడకూడదు అన్నాడు. శ్రీనాథ్ ఏం మాట్లాడలేదు. ఏంటి భయపడుతున్నావా? నీకెందుకు భయం? డబ్బు అది ఉంచుకో జేబులో, అదుంటే ఏ భయాలు అక్కర్లే ధైర్యం చెబుతున్నట్లుగా శ్రీనాథ్ భుజం తట్టాడు. సరళ అదే బడిలో రాత్రిపూట వయోజన పాఠశాల నడుపుతూ పెద్దవాళ్లకి పగలు పనిలోకి రాలేని చిన్నవాళ్లకు పాఠాలు చెప్పసాగింది. చంద్రం ఎంతో సంతోషించి దానికి కూడా జీతం ఇవ్వబోయాడు. సరళ తిరస్కరించింది. ఈ చదువు నేను మీకోసం చెప్పడం లేదు, నా ఆనందం కోసం చెప్తున్నాను. అంతగా మీకు నాకు జీతం ఇవ్వాలనుంటే అది నేను మీకు ఇవ్వవలసిన బాకీ కింద జమ కట్టుకోండి అంది. ఇక బలవంతం చేయలేకపోయాడు చంద్రం. సరళ పట్ల అతనికున్న గౌరవం మరింత ఎక్కువైంది. రాత్రింబవళ్ళు చదువు చెప్తూ ఒక స్నేహితురాలిగా వాళ్లకు మరింత సన్నిహితురాలైంది సరళ. రాత్రి 7 గంటల ప్రాంతంలో బడి ముందు జీప్ ఆగింది. డ్రైవర్ దిగి లోపలికొచ్చి చదువు చెప్తున్న సరళతో, చంద్రం గారు మిమ్మల్ని రమ్మన్నారు అన్నాడు. సరళ ఆశ్చర్యపోయింది. సాధారణంగా చంద్రం తన జీపు తనే నడుపుతాడు. ఆ సమయంలో రమ్మని కబురు పంపడమూ ఆశ్చర్యమే. చంద్రం గారికి డ్రైవర్ లేడే అంది సరళ డ్రైవర్ని అనుమానంగా చూస్తూ. వెంకట్రావు చేతుల్లో తర్ఫీదు పొందిన డ్రైవర్ తడుముకోకుండా, నేను ఆరి డ్రైవర్ని కాను, ఆరు ఆసుపత్రిలో ఉన్నారు, జీపిచ్చి నన్ను పంపించారు అన్నాడు. సరళ ఆరాటంగా, ఆసుపత్రిలోనా? ఎందుకు, ఏం జబ్బు చేసింది అంది. అవన్నీ నాకు తెలవండి, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అన్నాడు. చంద్రానికి జబ్బుగా ఉందనేసరికి మరే ఆలోచన తోచలేదు సరళకి. అక్కడి వాళ్లతో చెప్పి వెంటనే జీపులో కూర్చుంది.
శుక్లపక్షం లేత వెన్నెల అడవంతా అందమైన కాంతితో ఓలలాడిస్తోంది. సరుగుడు చెట్లు గాలికి ఊగిపోతూ ఒకదాంతో మరొకటి ఏవేవో చెప్పుకోవాలని ఆరాటపడిపోతున్నాయి. సరళ మనసు కూడా ఆరాటంతో ఊగిపోసాగింది. చంద్రం ఆరోగ్యాన్ని చల్లగా కాపాడమని తెలిసిన దేవతలందర్నీ ప్రార్థించసాగింది. జీపు అడవి దాటి టౌన్లో ప్రవేశించింది. కానీ ఆసుపత్రి వైపు కాక టౌన్కి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ వైపు తిరిగేసరికి సరళ కంగారుగా, ఇటెక్కడికి? ఇటు ఆసుపత్రులు లేవు, అటు తిప్పు టౌన్లోకి అంది. డ్రైవర్ మాట్లాడకుండా ముందుకు పోనీయసాగాడు. అప్పుడు సరళలో అనుమానం తలెత్తింది. గట్టిగా, ఏయ్ ఆపు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఆపు ఆపు అని అరవసాగింది. ఆ అరుపులు కట్టెలమ్ముకుని కళ్ళు దుకాణం నుంచి ఇంటికి పోతున్న ఓబయ్య విన్నాడు. ఓబయ్యని చూసిన సరళ మరింత గట్టిగా, ఓబయ్య, వీడు నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నాడు, చంద్రం గారికి చెప్పు అని అరిచింది. డ్రైవర్ జీపు మరింత స్పీడ్గా నడపసాగాడు. ఆ స్పీడులో, ఆ చప్పుడులో సరళ ఏమంటుందో ఓబయ్యకి సరిగ్గా వినిపించలేదు. తాగిన మత్తులో ఉన్న వాడికి ఏ విషయమూ సరిగ్గా అర్థం కాలేదు. కాని ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది. తన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని గబగబా నడక సాగించాడు. 8 మైళ్ళు సునాయాసంగా ఆ అడవి బాటలో నడవడం వాళ్ళకు అలవాటే. డ్రైవర్ జీపు గెస్ట్ హౌస్ ముందాపి అలరవుతోందన్న భయంతో సరళ నోరు నొక్కి లోపలికి లాక్కొచ్చి తలుపులు బయట నుంచి దగ్గరగా లాగి బయట నిలబడ్డాడు. ఏమవుతుందోనని అతనికి భయంగానే ఉంది. తన ఎదురుగా మంచం మీద దెళ్లకానుకుని కూర్చున్న శ్రీనాథ్ని చూడగానే సరళ ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. నువ్వా అంది. సరళ రాదని నమ్ముతూ రాకూడదని కోరుకుంటున్నాడు శ్రీనాథ్. తన ఎదురుగా సరళని చూడగానే, చంద్రం రమ్మంటున్నాడు అనగానే వచ్చిన సరళని చూడగానే అతనిలో ఏదో రాక్షసత్వం ప్రవేశించింది. వ్యంగ్యంగా నవ్వుతూ, ఏం, ఎందుకంత ఆశ్చర్యం? చంద్రానికి బదులు నన్ను చూడాల్సి వచ్చినందుకా అన్నాడు. సరళ మాట్లాడలేకపోయింది. శ్రీనాథ్ ఇంతకు దిగజారడాన్ని కళ్ళారా చూస్తూ కూడా నమ్మలేకపోతోంది. రా, వచ్చి కూర్చో తన పక్కన చోటు చూపించాడు శ్రీనాథ్. ముఖం జేవురించగా ఛీ అంది. శ్రీనాథ్ రెచ్చిపోయి, ఛీ ఎందుకు ఛీ? ఇందులో నీకు తెలియని, నీకు అలవాటు కాని ఛీ ఏముంది అన్నాడు. సరళ కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూడసాగింది. ఆ చూపులకు ఏమాత్రం చలించలేదు శ్రీనాథ్. రా అన్నాడు మళ్ళీ చేయి పట్టి లాగుతూ. ఇంతసేపటికి సరళకు భయం వేసింది. శ్రీనాథ్, నువ్వు కూడా ఇంత నీచానికి దిగుతావనుకోలేదు, నన్నొదులు అంది పెనుగులాడుతూ. శ్రీనాథ్ నవ్వి, నీచమా? ఈ నైత్యమంతా ఉదారమైన సంఘసేవగా మారిపోవడానికి నేను ఎంత చెల్లించుకోవాలో చెప్పు, చెల్లిస్తాను అన్నాడు. దుర్మార్గుడా, ఈ సరళను డబ్బుతో కొనగలనని అనుకున్నావా నువ్వు? డబ్బుతో కొనలేను. పోని ఆ తాడుందిగా, ఇంకా ఉంచావా, తీసి పారేశావా? చంద్రం రమ్మనగానే పొరుగెట్టొచ్చే నువ్వు ఇంకా మెళ్ళో ఆ తాళి ఎందుకుంచుకున్నట్లో? వాడు లైర్ గనుక ఆ తాడుముక్క ఆధారంగా నా మీద కేసు పెడదామనుకుంటున్నారా మీరిద్దరూ? ఈ విషపూరిత వాగ్బాణాలకు తట్టుకోలేకపోయింది సరళ. ఉద్రేకంతో ఊగిపోతోంది. నీ మీద కేసు పెడతానా? ఎందుకు? నీ ఇంటికి నీకు భారీగా రావడానికా? అలాంటి భయాలేం పెట్టుకోకు. నీ నీడ తొక్కాలన్నా నాకు అసహ్యం. ఏమన్నావు? నేనంటే నీకు అసహ్యమా? అవును, నువ్వంటే నాకు పరమ అసహ్యం. ఎందరో దుఃఖార్తుల హాహాకారాలు వెర్రిగా వికటాటహాసాలు చేస్తూ శపిస్తున్నాయి నిన్ను. ఇలాంటి నరమాంస భక్షకుణ్ణి లోకంలో మనసున్న ఏ ఆడది ప్రేమించదు. నా వంటి మీద నీ చేయి పడిందంటే నిలువునా నా ప్రాణాలు తీసుకుంటాను. నేను నీలాంటి నీచుడి స్పర్శ భరించలేను. విపరీతమైన ఉద్రేకంతో శ్రీనాథ్ మొహం కూడా ఎర్రబడిపోయింది. వడిగా ఊపిరి పీలుస్తూ, ఏమన్నా? నేనంటే నీకు అసహ్యమా అన్నాడు. అవును, అసహ్యం, పరమసహ్యం. నీ ముఖం చూస్తేనే రోత పుట్టేలాంటి అసహ్యం. సరళ అంటూ కోపంగా లేవబోయిన శ్రీనాథ్ వెనక్కు విరుచుకుని పడిపోయాడు. సరళ ఉద్రేకం చప్పున చల్లారిపోయింది. భయంగా చూడసాగింది. శ్రీనాథ్కి ఊపిరి అందడం లేదు. ఆయాస పడుతున్నాడు. సరళ, నన్ను మంచం మీద పడుకోబెట్టు, దిండ్లు ఎత్తుగా. ఆయాస పడిపోతున్నాడు. సరళ గబాలను ముందు కొంగి అతడికి చెయ్యి ఆసరా ఇచ్చి మంచం మీద పడుకోబెట్టి దిండ్లు ఎత్తుగా పెట్టింది. శ్రీనాథ్ కనుపాపలు గిరగరా తిరిగిపోతున్నాయి. గుండె ఎగిరెగిరి పడుతోంది. మాట్లాడలేకపోతున్నాడు. సరళ, ఉద్రేకం రాకూడదన్నారు డాక్టర్లు. నువ్వు అసహ్యం అంటే భరించలేకపోయాను. సరళ, నేనంటే నీకు అసహ్యమా? సరళ మాట్లాడలేదు. నా మందు ఇంట్లో ఉంది. నేను బతుకుతానో లేదో. నా 20,000 నీకే రాశాను, తీసుకో. అసహ్యం అయితే ఆ వెర్రివాడికి ఇయ్యి. శ్రీనాథ్ కళ్ళు తేలిపోతున్నాయి. సరళ భయంతో అతని మంచం పక్కన కూర్చుని, శ్రీనాథ్, మీ ఇంటికి వెళ్ళి నేను మందు తేనా? ఎక్కడుంది? అత్తయ్యకి తెలుసా అంది. సరళ మాటలు శ్రీనాథ్ వినిపించుకోలేదు. చేత్తో ఏవో సైగలు చేశాడు.
ఆయాసం క్షణానికి ఎక్కువైపోతుంది. ఇంతలో గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకుని బిలబిల్లాడుతూ 25 మంది కోయదారులు కర్రలతో వచ్చారు. మీకేం భయం లేదు పంతులమ్మ, ఈ ఆలతో ఈడు పని సరి అంటూ మహోద్రేకంతో కర్రలెత్తి శ్రీనాథ్ మీదకు రాబోయారు. సరళ వాళ్లకు మెరుపులు అడ్డుపడి ఆయన్నేం చేయకండి, ఆయన్నేం తప్పులేదు అంది. తప్పుకో పంతులమ్మ, ఈడయ్యా మనల్ని నంచుకు తింటున్నారు. ఇయాల నువ్వు రేపు ఇంకోళ్ళు ఈయన్ని పేనాలతో వదలకూడదు అని ఇంకా ముందుకు రాబోయారు. సరళ తన 2 చేతులు అడ్డంగా జాపి వారించిపోయింది. లాభం లేదని గ్రహించి తను శ్రీనాథ్ మీద 2 చేతులు జాపి పడిపోయింది. ఎత్తిన కర్రలు కిందకు దిగిపోయాయి. ఏంటిది పంతులమ్మ అన్నాడు చిరాగ్గా వెంకటేశు. నేను నాశనం చేయాలనుకున్న వాడిని కనికరిస్తావేటి, తప్పుకో అన్నాడు. తప్పుకో అన్నాయి అనేక కంఠాలు. ఈయనని ఏమీ చేయకండి, ఈయన నన్ను బలవంతాన తీసుకురాలేదు, ఈయన దగ్గరికి నేనే వచ్చాను అంది సరళ. బిత్రపోయి నిలబడ్డారు వాళ్ళు. ఓ పొంతులమ్మ, నువ్విట్లాంటిదానివా? మాకు చదువులు చెప్తా నువ్వే ఇట్లాంటి నీతిమాల పనులు చేస్తున్నావా? చేదరించుకుంటూ అన్నాడు యాదయ్య. సరళ తల వంచుకుంది, కాని శ్రీనాథ్ మీద నుంచి లేవలేదు. ఆ సమయానికి వచ్చాడు చంద్రం. చంద్రాన్ని చూడగానే సరళకి ప్రాణం లేచొచ్చింది. చంద్రం 2 చేతులు పట్టుకుని, శ్రీనాథ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది చంద్రం గారు, ముందు అతన్ని ఆసుపత్రిలో చేర్పించండి, ఈ విషయం అతని ఇంట్లో తెలియపరచండి అంది. సరళ అని చంద్రం ఏదో అనబోతుండగా అసహనంగా అడ్డుపడి, మాటలన్నీ తర్వాత, ముందు శ్రీనాథ్ని ఆసుపత్రిలో చేర్పించండి, అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అంది. చంద్రం వెంటనే శ్రీనాథ్ని తన జీపులో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. సరళ రోడ్డు మీద పిచ్చిదాల్లా పరిగెట్టి ఇంటి ముందుకొచ్చి మెట్లన్నీ ఎక్కి శ్రీనాథ్ ఇంటి తలుపులు దబదబా బాదింది. రాజ్యలక్ష్మి తలుపులు తెరిచింది. శ్రీనాథ్ ఆసుపత్రిలో ఉన్నాడు, మందింట్లో ఉందన్నాడు అని చెప్పి కిందకొచ్చేసింది. రాజేశ్వరి ఆశ్చర్యంగా ఏం జరిగింది సరళ అంటున్నా సమాధానం చెప్పలేక కింద కూలబడిపోయింది. శ్రీనాథ్కి స్పృహొచ్చి కళ్ళు తెరవగానే మొట్టమొదట కనిపించింది చంద్రం. నీరసంగానే మీరా అన్నాడు ఒక విధమైన విరక్తితో. అవును నేనే, అనవసరంగా ప్రయాసపడకండి, ప్రస్తుతం శ్రమపడే స్థితిలో లేరు. నెమ్మదిగా ఒక్కొక్కటే జరిగింది గుర్తుకు రాసాగింది శ్రీనాథ్కి. చంద్రానికి ఇలా దొరికిపోయినందుకు సిగ్గుపడుతూ నన్ను ఆసుపత్రిలో ఎవరు చేర్చారు అన్నాడు. నేనే. థ్యాంక్స్, కానీ నా కోసం మీరింత శ్రమ. కరెక్ట్, మీకోసం నేనింత శ్రమ తీసుకునేవాణ్ణి కాను. సరళ మాట మీద ఈ శ్రమంతా పడ్డాను, అంచేత మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సరళకి. సరళ ఎక్కడుందా? లేదు, ఇది మన టౌన్ కాదు, విజయవాడలో లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేంద్ర గారి ప్రైవేట్ హాస్పిటల్. మిమ్మల్ని ముందు మన టౌన్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఎవరైనా స్పెషలిస్ట్కి చూపిస్తే మంచిదని అన్నారు. ఈలోగా మీ అమ్మగారు మీ నాన్నగారు మీరు అమెరికా నుండి తెచ్చిన మందు తీసుకుని వచ్చారు. అతి ప్రయాస మీద ఆ మందు మింగించాం. మీరు కొద్దిగా స్థిమిత పడ్డారు. అప్పటికప్పుడు జీపులు ఎక్కడికి తీసుకొచ్చి ఈ ఆసుపత్రిలో చేర్పించాం. ఈయన బాగా ప్రసిద్ధి పొందిన డాక్టర్. చంద్రం మాట్లాడుతూ ఉండగానే రాజలక్ష్మి వచ్చింది. శ్రీనాథ్ని చూసి పట్టరాని ఆనందంతో, నాయనా శ్రీనాథ్, కళ్ళు తెరిచావురా, మాట్లాడుతున్నావురా, మళ్ళీ నిన్నిలా చూస్తాననుకోలేదురా. అంతా సత్యనారాయణ స్వామి మహత్యం. ఆ స్వామికి మొక్కుకున్నాను, అందుకే ఎంత మహాపదలోంచి బయటపడ్డావు. ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ వ్రతం చేసిస్తాను అంది ఉద్వేగంతో పొంగిన కన్నీళ్లు తుడుచుకుంటూ. చంద్రం లేచి, ఇక నేను వెళతానండి, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, విష్ యూ స్పీడ్ రికవరీ అనేసి వెళ్ళిపోయాడు. 3 రోజులా? ఆశ్చర్యంగా అన్నాడు శ్రీనాథ్. అవునరా, 3 రోజుల నుంచి నువ్వు మూసిన కన్ను తెరవకుండా ఆయాసపడుతూ పడున్నావు. ఆక్సిజన్ సిలిండర్లతో ఎక్కించాల్సి వచ్చింది, గ్లూకోజ్ నీడిల్తో ఎక్కిస్తున్నారు. ఇవాళైనా నువ్వు మాత్రం కోలుకుంటావనుకోలేదు. నిజానికి శ్రీనాథ్కి చాలా నీరసంగా ఉంది. అతడికి ఎన్నెన్నో అడిగి తెలుసుకోవాలనుంది, కానీ నీరసంతో నోట మాట రాలేదు. భారంగా కళ్ళు మూసుకున్నాడు. మనసు మాత్రం ఆలోచిస్తూనే ఉంది. చంద్రం తనను ఆసుపత్రిలో చేర్పించాడు. జీపులో డ్రైవ్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చాడు. తను కోలుకునే వరకు తన దగ్గరే ఉన్నాడు. ఎందుకు? చంద్రానికి ఎందుకింత శ్రద్ధ తన మీద? ఆలోచనల మధ్య అలసిపోయిన కళ్ళు మళ్ళా వాలిపోయాయి. మరో 3 రోజులు శ్రీనాథ్ ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్నాథం దంపతులు అతడిని ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళా ఎప్పట్లాగే అతడు కొన్నాళ్లు మంచంలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. సరళ చంద్రం తన కోసం ఇంత చేసినా తన తల్లిదండ్రులకు వాళ్ళిద్దరి పట్ల గౌరవాభిమానాలు కలగకపోగా మరింత నిరసనగా చూస్తున్నందుకు శ్రీనాథ్కి కష్టం తోచింది. వీళ్ళు మనుషులేనా అనిపించింది. డబ్బు తప్ప లోకంలో మరేదీ కనిపించిన మనుషులకు మనసులుండవు కాబోలు అనుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో రాజ్యలక్ష్మి చెప్పింది. ఒళ్ళుపై తెలియకుండా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చిందిరా, తలుపులు దబదబా బాది.
మీ శ్రీనాథ్ ఆసుపత్రిలో ఉన్నాడు, మందు తీసుకెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఛే, బొత్తిగా సిగ్గు లజ్జ లేదు అంది. ఎలాగైనా సరళపై తన మనసులో అసహ్యాన్ని నింపడమే తల్లి ధ్యేయం. అందుకే పాపం తన మాటల ప్రభావం కొడుకు మనసుపై ఎలా ఉంటుందోనని కూడా ఆలోచించకుండా చెప్పేస్తోంది. ఎంతో అభిమానవతి సరళ. నా ఒంటి మీద చేయి వేశావంటే నిలువునా ప్రాణం తీసుకుంటాను అనగలిగిన మానిని. అలాంటి వ్యక్తి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చిందంటే ఇంత జరిగినా ఈ దౌర్భాగ్యుడి మీద నీకెంత ఆదరముందా సరళ అనుకున్నాడు. శ్రీనాథ్ వచ్చాడని తెలిసి అతడి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని చంద్రం వచ్చాడు. జగన్నాథానికి చంద్రం అంటే లోపల ఎంత మంటున్నా ఇంటికొచ్చిన అతన్ని మెడపట్టి బయటికి గెంటలేదు. అందుకు అడ్డొస్తోంది కృతజ్ఞతాభావం కాదు, భయం. అంచేత ముభావంగా రండి అని ఆహ్వానించాడు. శ్రీనాథ్ని చూడ్డానికొచ్చాను అని తిన్నగా శ్రీనాథ్ గదిలోకొచ్చాడు చంద్రం. అతడిని చూడగానే మంచం మీద నుంచి లేవబోయాడు శ్రీనాథ్. వద్దొద్దు, లేవకండి. ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. రేపటి నుంచి మామూలుగా బయట తిరగాలని అనుకుంటున్నాను. ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నాను. ఎక్సలెంట్ ఐడియా. పత్రిక పెట్టి దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలందరికీ తెలియజేయండి. మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే ఏదైనా చేయగలను. మంచి పనులకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ముందే చెప్పాను, నేను సరళ మాట కాదనలేక మీకు సహాయం చేశాను. అయితే మీరు సరళను ప్రేమిస్తున్నారా? నిశ్చయంగా ప్రేమిస్తున్నాను. మరి పెళ్లి చేసుకోలేదేం? ప్రేమ వరకు నా ఒక్కడి మనసు చాలు. పెళ్ళంటే రెండో వాళ్ళ మనసులో కూడా ప్రేమ ఉండాలి. సరళ మనసులో మీ మీద ప్రేమ లేదా? ఒకసారి పెళ్ళైన స్త్రీ, అందులోనూ భర్తను ప్రాణప్రదంగా ప్రేమించే స్త్రీ మరొక మగవాణ్ణి ఎందుకు ప్రేమిస్తుందండి? అంటే మీకు తెలుసా, సరళను మీరు పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణమా? శ్రీనాథ్ గారు, మీరింకా పెరటితోనే ఉన్నారు. సరళను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పటికి మీ రహస్య వివాహ సంగతి నాకు తెలియదు. అందుకే సరళింటికి మీరు వచ్చినప్పుడు సరళను అవమానం నుండి తప్పించాలనే ఆరాటంతో మీ అనుమానాన్ని మరింత ఎక్కువ చేశాను. ఆ తర్వాత తెలిసింది సరళ వివాహితురాలని. అంతేకాదు, ఆమె మెడలో రహస్యంగా తాళి కట్టినవాడు తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడని. అప్పటికే సరళను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను. వెనకటి రహస్య వివాహం తాళి కాని ఆ తాళి నాకు అభ్యంతరాలు కావన్నాను. అప్పుడు సరళ ఏమందో తెలుసా? అనారోగ్యంతో దేశం వెళుతూ నీ మాంగల్య బలం నన్ను కాపాడాలి సరళ అని ఈ మాంగల్యం నా మెడలో బంధించాడు శ్రీనాథ్. దీనిని నా మెడలోంచి తీయలేను, అతడిని నా మనసులోంచి తొలగించలేను అంది. అలాంటి అనాగ్ర రత్నాన్ని చేజేతులా వదులుకుంటున్న మీరు నిజంగా దురదృష్టవంతులు. శ్రీనాథ్ వంచిన తల ఎత్తలేకపోయాడు. సారీ, అనారోగ్యంతో ఉన్న మిమ్మల్ని మరింత కలతపెట్టినట్లున్నాను. లేదు లేదు, ఈ రోజు నా మనసున్నంత ఉల్లాసంగా ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేదు. వస్తాను, కోలుకున్నాక కనిపించండి. చంద్రం వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ మనసులో ప్రస్తుతం ఒకే ఆలోచన. వీలైనంత త్వరలో సరళని బాహాటంగా స్వీకరించాలి. అందుకు పత్రిక స్థాపించి తన కాళ్ళ మీద తను నిలబడ్డమే ఉత్తమ మార్గం. సరళ తనని క్షమిస్తుందా? నువ్వంటే అసహ్యం అన్న సరళ మాటలు కేవలం తాత్కాలికోద్రేకంలో అన్నవేనా? ఎప్పట్లా బడికి వెళ్లిన సరళ బడిలో ఒక విద్యార్థి కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. తను టీచర్గా చేరిన కొత్తల్లో కూడా అలా జరగలేదు. నామమాత్రంగా ఇద్దరో ముగ్గురో ఉండేవారు. పిల్లలను పిలుచుకురావడానికి ఒక్కొక్క ఇంటికి బయలుదేరింది. అందరూ ఎవరు మట్టుకు వాళ్ళు ఏదో వంక చెప్పి తప్పించుకున్నారే కాని ఒక్కరు కూడా తమ పిల్లల్ని పంపడానికి ఒప్పుకోలేదు. ఒక యువతి మాత్రం నిస్సంకోచంగా మా పిల్లల్ని మీ బడికి పంపం, నీలాంటి నీతిమాలల దగ్గర మేము చదువుకోం అని చెప్పేసింది. నిలువున నీరైపోయింది సరళ. వాళ్లకు నచ్చజెప్పాలని ప్రయత్నించడం ప్రయోజనం లేదన్నది సరళ అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. తన ఇంట్లో తనకు సాయంగా ఉండే ఇలారా కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని అడగడానికి కూడా భయం వేసింది సరళకి. వాళ్ల సాంఘిక ఆచారాలు ఎంత కట్టుదిట్టంగా ఉంటాయో బాగా తెలుసు సరళకి. వాళ్లలో పెళ్లిన వాళ్ళు విడిపోవడం తప్పు కాదు, కానీ కులం పెద్దల ఎదుట మొదటి మొగుడిచ్చిన ఓలి అతడి బంగారము అతడికిచ్చేసి అప్పుడు రెండో మొగుడిని చేసుకోవాలి. ఆడది తన పిల్లల్ని తనతో తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క మగవాడు నలుగురిని ఐదుగురిని కూడా పెళ్లి చేసుకుంటాడు. తాళి కట్టగలిగే శక్తి ఉంటే వాళ్ళంతా వాళ్లలో వాళ్ళు హోరాహోరీ పోట్లాడుతూ బూతులు తిట్టుకుంటూ ఒకే ఇంట్లో ఉంటారు. వివాహ సంబంధాలు ఇంత లూజుగా ఉన్నా కట్టుతప్పి ప్రవర్తిస్తే మాత్రం క్షమించరు. ఒక యువతి భర్తకు తెలియకుండా వ్యభిచరించినందుకు చెట్టుకు వేలాడదీసి కొరడాలతో స్పృహ తప్పిపోయే వరకు కొట్టారు.
అది అంతకంటే మొండిగా నా ఇష్టం ఇష్టం అంటూ ఆ దెబ్బలన్నీ భరించింది. ఒకసారి ఒక యువతి తన కులం కాని చాకలివాణ్ణి పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరినీ కోయిలంతా వెలివేశారు. పాపం ఆ దంపతులు పడ్డ పాటలు కళ్ళారా చూసింది సరళ. వాళ్ళని నూతి దగ్గరకు రానియరు, పొలాల దగ్గరకు రానియరు, తమతో కలవనివ్వరు. ఎవరూ ఏ విధంగానూ సహకరించరు. పెద్ద పెద్ద సిటీలలో ఒకరి ప్రమేయం ఒకరికి లేకుండా సునాయాసంగా గడిచిపోతుంది. కానీ ఇలాంటి పల్లెల్లో ఒక మనిషికి మరో మనిషి ఆసరా లేకుండా గడవదు. వాళ్ళిద్దరినీ అలా వెలివేయడం తప్పు అని చెప్పబోతే తనను ఒక వింత మృగాన్ని చూసినట్లు చూశారు. కానీ తన మాట వినిపించుకోలేదు. ఎంతో చదువుకున్న మనలోనే ఇలాంటి మూఢాచారాలు పోవడం లేదు. ఇక పేరుకుపోయిన మూర్ఖత్వంలో సాంఘిక కట్టుబాట్లని ఏమాత్రం మీరలేని వేళల్లో ఏ విధంగా చైతన్యం కలిగించడం? అన్నాడు నిరాశగా చంద్రం. చివరకు ఆ చాకలివాడు, ఆ యువతి ఆ ఊరిదిలి ఎక్కడికో పోయారు. కన్నతల్లి కూడా కన్నీరు పెట్టలేదు. ఆనాడు వాళ్ళంతా మహోద్రేకంతో కర్రలు తీసుకుని శ్రీనాథిని బాధడానికొచ్చారు. తను అడ్డుపడకపోయుంటే అతని ప్రాణాలు పోయేవే. వాళ్ళ కోపానికి కారణం శ్రీనాథ్ తనను మోసం చేసి బలవంతంగా తీసుకురావడం. ఆనాడు శ్రీనాథ్ ప్రాణాలు కాపాడడానికి నేనే ఇష్టపడొచ్చాను అని చెప్పేసింది. శ్రీనాథ్ ప్రాణాలు దక్కాయి. కానీ తనను దేవతలా గౌరవించే వీళ్ల దృష్టిలో పరమ పాపాత్మురాలైన పతితిగా నిలిచిపోయింది. పంటలు కోతకొచ్చినట్లున్నాయి. పండుగ సంభ్రమం వినిపిస్తోంది. మంత్రగాళ్ల కేకలు, యువకుల అరుపులు, యువతల పాటలు. కోయదొరలు భూమి దున్నేటప్పుడు, మళ్లీ పంట కోయబోయేటప్పుడు పూజలు చేస్తారు. వాళ్ళ పూజారులు మంత్రాలు చదువుతారు. మేకను పొట్టేలను బలిస్తారు. ఆ కష్టజీవుల జీవితాలు ఈ రకంగా మంత్రాలతో ముడిపడిపోయాయి. అంతా కొండ ప్రాంతం. వాళ్ళవి ప్రధానంగా మెరక పంటలే. భూమి దున్ని ఏ జొన్నలో మొక్కజొన్నలో వేసి ఆ పైన భారం భగవంతుడు వదిలేస్తారు. అందుకే ఇన్ని పూజలు. కొందరు ఫారెస్టు లేబర్కి వెళతారు. పొలాలు లేని వాళ్ళు, పొలాల మీద పంట సరిపోని వాళ్ళు, అడవుల లోపలికి కూలికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కసారి వారం రోజుల వరకు ఇళ్లకు రావడానికి పడదు. చాకరీ చాకరీ. వాళ్ళ బ్రతుకంతా ఒక పెద్ద చాకరీ. అప్పుడప్పుడు ఇలాంటి పండుగలే వాళ్ళకి ఉల్లాసం. ఇలాంటి సమయాల్లో ఒళ్ళు మరిచి యువతి యువకులంతా ఆనంద నృత్యాలు చేస్తారు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని లైగా అడుగులు వేస్తూ వాళ్ళు చేసే నృత్యం చాలా బాగుంటుంది. ఇది వరకు ఇలాంటి ఉత్సవాల్లో సరళ కూడా పాల్గొనేది. జంతువులను బలిస్తుంటే చూడలేకపోయేది. కానీ వాళ్ళు వినరు. తమ పంటను రక్షించిన దేవతకు జంతువును బలివ్వాల్సిందే. మంచితనము, మూర్ఖత్వము, మోటుతనము, కరుకుతనము కలగలిసిపోయిన జాతిది. తనను వదిలి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంటే ఇక వాళ్ళు తనను వెలేసినట్టే. ఒకసారి వాళ్లలో అలాంటి తిరస్కారం ప్రవేశించాక అక్కడ ఉండడం అసంభవం. అక్కడి నుంచి ఇంటికొచ్చేసింది. సంగతులన్నీ తెలుసుకుని చంద్రం చాలా బాధపడ్డాడు. నేను వాళ్లకు నచ్చజెపుతాను అన్నాడు. సరళ నిరుత్సాహంగానవి దేవుడు చెప్పినా వినరు అంది. చంద్రం మాట్లాడలేకపోయాడు. మీలాంటి టీచర్ మళ్లీ దొరకడం నాకు చాలా కష్టం అన్నాడు. పర్వాలేదు, మీ శిక్షణలో ఎవరైనా బాగానే పనిచేస్తారు అంది సరళ. శ్రీనాథ్ కిటికీలోంచి పెరట్లో పనిచేసుకుంటున్న సరళం చూశాడు. చకచక మెట్లు దిగి కిందకొచ్చేశాడు. సరళ, శ్రీనాథ్ ఒకరు ఎదురుగా మరొకరు మాట పలుకు లేకుండా కొన్ని క్షణాలు నిలబడిపోయారు. లోపలికి రావచ్చునా సరళ అన్నాడు శ్రీనాథ్. సరళ మూగ ప్రతిమల అడ్డు తొలగి కుర్చీ చూపించింది. శ్రీనాథ్ కుర్చీలో కూర్చుని ఇవాళ బడికి వెళ్ళలేదా అన్నాడు. వాళ్ళు నా దగ్గర చదువుకోనన్నారు. ఎందుకు? నేను నీతిమాలినదాన్నని. శ్రీనాథ్ కొంచెంసేపు మాట్లాడలేకపోయాడు. సారీ, నా కారణంగా నీకు ఉద్యోగం పోయింది. నేను కూడా సారీ చెప్పాలి, నా కారణంగా నీకు జబ్బు తిరగబెట్టినందుకు. అప్పటి వరకు నేను నిన్ను అసహించుకుంటున్నాననే భ్రమలో ఉన్నాను సరళ. నీ నోట నువ్వంటే అసహ్యం అన్న మాటలు నిన్నింత గాయపరుస్తాయని, ఒళ్ళు తెలియని ఉద్రేకానికి లోనవుతావని అనుకోలేదు. ఇప్పుడెలా ఉంది? బాగున్నావా? ఆ, నీ దయవల్ల. సరళ, పాపం చిన్నప్పటి నుండి నాతో నువ్వు ఎన్నెన్నో అవస్థలు పడుతూనే ఉన్నావు. ఇప్పుడు చెప్పు, నిన్ను నువ్వు క్షమించగలవా? నా క్షమతో నీకేం అవసరం శ్రీనాథ్? నిన్ను బాహాటంగా నా దానిగా స్వీకరించడానికి. లాభం లేదు శ్రీనాథ్. తండ్రి ఆస్తిపాస్తుల మీద బ్రతికే నువ్వు తండ్రిని ఎదిరించి నన్ను స్వీకరించలేవు. నువ్వు పొరబడుతున్నావు సరళ. ఇన్నాళ్లుగా నేను మా నాన్నగారి అన్యాయాలను ఎదుర్కోలేంది ఆస్తి మీద మమకారంతో కాదు, ఆరోగ్యం కారణంగా. శరీరంలో కలిగిన అలసటలో ఇప్పుడు నా 20,000 తీసుకుని ఒక పత్రిక పెట్టబోతున్నాను. నువ్వు నా అసిస్టెంట్ ఎడిటర్గా ఉండు గాని మనం మా నాన్నగారి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. సరళ సమాధానం చెప్పలేదు.
క్షణక్షణానికి మారిపోయి తన్ని నమ్మాలో వద్దో ఆమెకు అర్థం కావడం లేదు. సరళ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను కనికరించు, క్షమించు. సరళ కరిగిపోయింది. శ్రీనాథ్ ఇలా బేలగా మాట్లాడితే సరళ పట్టుదల నిలవదు. నేను నీదానినే అని ఇంకా స్పష్టంగా చెప్పాలా శ్రీనాథ్ అంది. పరమానందంతో సరళ చేతులు ముద్దు పెట్టుకున్నాడు శ్రీనాథ్. వెర్రివాడు పిచ్చికేకలు పెడుతూ టౌన్లో పరుగు పెడుతున్నాడు. కేసు గెలిచాను గెలిచాను అంటూ అరుస్తున్నాడు. జగన్నాథానికి శిక్ష పడింది అని నవ్వుతున్నాడు. దారిని పోయే ప్రతి వాళ్లను ఆపి జగన్నాథానికి శిక్ష పడింది, మరణశిక్ష అని చెప్తున్నాడు. అదంతా వెర్రి ధోరణిగా భావించి ఎవరూ లక్ష్య పెట్టలేదు. కాని వెర్రివాడి మాటలకు అర్థం ఆ ఉదయం 10 గంటలకే తెలిసిపోయింది. జగన్నాథం గడ్డివాముల చోటున నగ్నంగా పడున్నాడు, ప్రాణం లేకుండా. మెడ నులిమి చంపిన గుర్తులున్నాయి. కనుగుడ్లు భయంకరంగా పైకొచ్చాయి. పెద్ద పొజ్జతో ఒక రాక్షసుడిలా కనిపిస్తున్నాడు ఆ నగ్న స్వరూపంలో. ఎవరో ఒక బట్ట కప్పారు. రాజ్యలక్ష్మికి, శ్రీనాథ్కి, పోలీసులకి కబుర్లు వెళ్ళాయి. పొలంలో పనిచేసే ఆడ కూలీలను భూకామందులు తరచుగా గడ్డివాముల చాటుకు లాక్కుపోవడం మామూలే. పెరిగిపోతున్న అప్పులు తీర్చలేకనో, నిత్యావసరాలకు తట్టుకోలేకనో కొందరు తమంతా తామే ఆ భూకామందుల కామాగ్నికి ఆహుతవుతూ ఉంటారు. అప్పుడప్పుడు భూకామందులు ధనమదంతో బలాత్కారం చేయడానికి కూడా పూనుకుంటారు. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఆ సందర్భాల్లో ఆ పిల్ల తాలూకా మగవాళ్లు పౌరుషం గలవాళ్లైతే అది హత్యల వరకు దారితీస్తుంది. ఒకరిద్దరు భూకామందులు ఈ రకంగా కూలిజనం ప్రతీకార జ్వాలలకు ఆహుతైన సంఘటనలు ఉన్నాయి. సాధారణంగా ఎంత సాధువులో అంత అవమానాలు, అత్యాచారాలు భరించలేక కసితో ఎదురు తిరిగినప్పుడు అంత భయంకర రాక్షసులైపోతారు. జగన్నాథానికి డబ్బు కీలకం. అతడికే అన్ని సుఖాలు కావాలి. తన చుట్టూ పెద్ద మనుషులంతా ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి గెస్ట్ హౌస్లో రకరకాలుగా జీవితాన్ని అనుభవించడం చూస్తూనే ఉన్నాడు. పేదల రక్త మాంసాలు పీల్చి డబ్బు గడించడం, ఇదంతా విలాసాలకు ఖర్చు పెట్టడం, ఇది ఆ పెద్దలందరూ చేసే పనే. అయితే జగన్నాథానికి అంత డబ్బు విలాసాలకి ఖర్చు పెట్టడానికి మనసొప్పదు. అదీగాక అతడు మొదట్నుంచి భూకామందు కాకపోవడం వల్ల అతడికున్న సంపద కూడా మరీ ఎక్కువ కాదు. ఇంకా ఇంకా కూడబెట్టాలని, సంఘంలో భూకామందులతో సరిసమానమైన స్థానాన్ని అందుకోవాలని అతని తపన. అంచేత గెస్ట్ హౌసుల వరకు ఎగబాకలేక గడ్డివాముల చాటు సరసాలతో సరిపెట్టుకుంటున్నాడు. ఇది చాలా కాలంగా జరుగుతున్న భాగవతమే, అందరికీ తెలిసిన రహస్యమే. ఆ ఆడకూలీలకి ఒకరితో ఒకరికి పోట్లాట వచ్చినప్పుడు రకరకాల తిట్లు మధ్య అద్భుతమైన భాషలో నువ్వెంతమందితో పోయావంటే నువ్వు అంతమందితో పోయావు అని తిట్టుకుంటూ ఉంటారు. ఆ పోట్లాటలో గ్రామంలోనూ టౌన్లోనూ జరిగే చిత్ర విచిత్రమైన సంగతులెన్నో చెలవలతో పలవలతో పైకొస్తాయి. జగన్నాథం గడ్డివాము చోటున ఎవరితోనో ఉండగా వెర్రివాడి కంటపడింది. వాడిలో ఉద్రేకం హెచ్చింది. జగన్నాథం మెడ నులిమి చంపేశాడు. అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చిన ఈ దాడికి జగన్నాథం ప్రతిఘటించలేకపోయాడు. శృంగార చర్యలతో అలసిన అతడి శరీరం పిచ్చివాడి పిచ్చి బలం ముందు నిలవలేకపోయింది. రాజ్యలక్ష్మి గోడుగోడున ఏడుస్తూ వచ్చింది. పోలీసులు పోస్ట్ మార్టం అయితేనే గాని శవాన్ని అప్పగించమన్నారు. పోలీసుల ప్రశ్నలకు వెర్రివాడు నిర్భయంగా, నేను చంపలేదు, ఈడికి శిక్ష పడింది, సావుశిక్ష అని అరుస్తూ నవ్వుతున్నాడు. శ్రీనాథ్ తండ్రిని చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఎంత దుర్భరమైన మరణం! నలుగురిలో నగ్నంగా గడ్డివాము చాటున గొంతు నులమబడి అన్ని సంవత్సరాలు అహంకారంతో ఏదో అందుకోవాలని పోకులాడి తన తండ్రి చివరకు అందుకుందిదేనా? అతని భుజం మీద స్నేహపూర్వకమైన చేయి పడింది. తిరిగి చూశాడు. చంద్రం. ధైర్యం చెబుతున్నట్లుగా భుజం తట్టాడు చంద్రం. తన కళ్ళు తుడుచుకున్నాడు శ్రీనాథ్. అన్యాయంగా పేదలను పీడించి బొజ్జలు పెంచుకుని బొక్కసాలు నింపుకునే వాళ్ల గతి ఏనాడో ఒకనాడు ఇంతే అవుతుంది. తన తండ్రైనా అంతే, ఎవరైనా అంతే. చివరకు జగన్నాథం సహజమైన శవ సంస్కారాలు కూడా నోచుకోలేదు. పోస్ట్ మార్టం అయిన తర్వాత కానీ శవాన్ని అప్పగించలేదు. అప్పుడు జరిగాయి దహన సంస్కారాలు. వెర్రివాడిని అరెస్ట్ చేశారు. కానీ వాడు ఎలా తప్పించుకొచ్చాడో, వచ్చి తన పొలంలో అడ్డంగా పడి చచ్చిపోయాడు. శ్రీనాథ్ వాడి శవానికి కూడా దహన సంస్కారాలు చేయించి వాడి అస్థికలు వాడి పొలంలోనే పాతిపెట్టించి పైన తులసికోట కట్టించాడు. పంట పొలంలో అస్థికలు పాతడం వెంటనే చాలా మంది అభ్యంతరం పెట్టినా అతడు వినలేదు. వెర్రివాడి 2 ఎకరాల పొలాన్ని అతడి కొడుకులకి ఇచ్చేశాడు. తండ్రి దగ్గరున్న పురోనోట్లని చింపేసి తాకట్టు వస్తువులన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేశాడు. తండ్రి అన్యాయంగా ఆక్రమించుకున్న పొలాలు కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేశాడు.
ఇంట్లో తాను ఉంటున్న పై భాగం మాత్రం తను ఉంచుకుని కింద భాగమంతా ఎవరు అద్దుకుంటున్న వాటా వాళ్ళకి ఇచ్చేశాడు. రాజ్యలక్ష్మి ఇదంతా చూసి విలవలాడింది. కాని శ్రీనాథ్ శాంతంగా, అమ్మా, నేను చదువుకున్నాను, కష్టపడి నీకే లోటు రాకుండా పోషించగలను అన్నాడు. ఎంత చెప్పినా శ్రీనాథ్ వెనకపోవడంతో రాజ్యలక్ష్మి నిరాశ చెంది ఊరుకుంది. జగన్నాథం అనుకోకుండా దుర్మరణం పాలవడం వల్ల అతడు విల్లేది రాయలేదు. రాజ్యలక్ష్మి ఒంటి మీద బంగారం మాత్రమే రాజ్యలక్ష్మికి భర్త సంపాదనలో మిగిలింది. శ్రీనాథ్ తన పత్రికకు పాంచజన్యం అని పేరు పెట్టాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సంభవామి యుగే యుగే అని ప్రబోధించిన ధర్మవీరుడు శ్రీకృష్ణుడు అధర్మపక్షాల హృదయాలు తల్లడిల్లేలా పూరించిన శంఖం పాంచజన్యం. ఆ పాంచజన్యం ధ్వనులే ఈనాటికి సరళ, చంద్రం మొదలైన ఆదర్శ వ్యక్తుల ఆచరణలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నా పత్రిక కూడా అధర్మపక్షాల హృదయాలు తల్లడిల్లేలా ధర్మ సందేశం దిగాంతాలలో మారుమ్రోగించాలని నా పత్రికకు పాంచజన్యం అని పేరు పెట్టాను అన్నాడు చంద్రంతో. పాంచజన్య పత్రికకు తన శుభాకాంక్షలు తెలిపాడు చంద్రం. సరళ శ్రీనాథ్ దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయింది. రాజ్యలక్ష్మి శ్రీనాథ్కు భోజనం వడ్డిస్తూ దిగాలుగా, ఎన్నాళ్ళు నీకు 50,000, 60,000 కట్నమిస్తామని సంబంధాలు వచ్చేవి, ఇప్పుడు ఒకరు కూడా రావడం లేదు అంది. శ్రీనాథ్ నవ్వి, చాలా మంచి సంగతి చెప్పావమ్మా, నాకు పరమానందంగా ఉంది. వ్యాపారంలా సాగే ఆ పెళ్లి నాకు అక్కర్లేదు అన్నాడు. అయితే అసలు పెళ్లి చేసుకోవా? భయంగా బెంగగా అడిగింది రాజ్యలక్ష్మి. నా పెళ్లి ఎప్పుడైపోయిందమ్మా, నేను ఏనాడో సరళం చేసుకున్నాను. చి, ఆ సరళన ఊళ్ళో అందరూ దాని గురించి అంత దరిద్రంగా చెప్పుకుంటున్నారో తెలుసా? తెలుసమ్మా, తెలుసు. ఒక అనాథ కుటుంబాన్ని ఆదుకునేవాళ్లు లేరు, కానీ ఆడిపోసుకునేవాళ్లు చాలా మంది ఉన్నారని తెలుసు. పాపం ఆడది ఒంటరిగా మేనమామ కుటుంబ భారానంతా భుజాల మీద వేస్తుంది. ఆ కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కోసం పెద్ద మనుషులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ పెద్ద మనుషులు ఉద్యోగం చూపించినట్లే చూపించి సరళనే కబళించబోయారు. సరళ తప్పించుకుని బయటపడితే కసితో దుష్ప్రచారాలు సాగించారు. ఇలాంటి సమాజాన్ని ఒంటరిగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి తన వారిని ఆదుకున్న సరళ వ్యక్తిత్వాన్ని అభినందించడానికి బదులు అసహించుకుంటావేంటమ్మా? ఏమోరా, అవన్నీ నాకు తెలియవు. నలుగురి నోళ్లలోనూ నానిన పిల్లని కోడలుగా నా ఇంటికి తెచ్చుకోలేను. అమ్మా, నువ్వు అవునన్నా కాదన్నా సరళ నీ కోడలే. ఒక్కసారి ఆలోచించు. సరళ లేకపోతే నా అనారోగ్యంతో నా చదువు సాగేదా? అసలు సరళ లేకపోతే నా ప్రాణాలు దక్కేవా? ఆనాడు సరళ అడుకోకపోతే నీ కొడుకు నీ భర్త కంటే ముందుగా అంతకంటే ఘోరమైన దుర్మరణం పాలయ్యేవాడమ్మా. శ్రీనాథ్ భరించలేక గట్టిగా అరిచింది రాజ్యలక్ష్మి, కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుండగా. అలాంటి మాటలు అనుకో, నేను భరించలేను అంది. అమ్మా, నీ మనసు కష్టపెట్టే పని నేనేమీ చేయను. నీకిష్టం లేకపోతే సరళను ఇంటికి తీసుకురాను. మరే యువతి నా భార్యగా ఈ ఇంటికి రాదు. రాజ్యలక్ష్మి మాట్లాడకుండా కూర్చుంది. ఆనాడు ఆదివారం. శ్రీనాథ్ పత్రికాఫీస్కి వెళ్లకుండా ఇంట్లో పడుకున్నాడు. అతడు లేచేసరికి సరళ కంఠం వినిపించింది. ఆశ్చర్యంతో వంటింట్లోకొచ్చాడు. సరళ, రాజ్యలక్ష్మి ఏవో కబుర్లు చెప్పుకుంటూ వంటింట్లో టిఫిన్ చేస్తున్నారు. సరళ, నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు అన్నాడు శ్రీనాథ్. రాజ్యలక్ష్మి ముందుకొచ్చి, అది రాలేదురా, నేనే తీసుకొచ్చాను. నా కోడలు పుట్టింట్లో ఎన్నాళ్ళుంటుంది అని ఇంటికి తీసుకొచ్చేశాను అంది నిండుగా నవ్వుతూ. సరళ, శ్రీనాథ్ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. చిరునవ్వులు పంచుకున్నారు. ఇద్దరూ కలిసి రాజ్యలక్ష్మి పాదాలకు నమస్కరించారు. ఇంతటితో పాంచజన్యం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.